ఈ వారం గెస్ట్ పరిచయం చేసే ముందు ఆయన గురించి ఒక రియల్ స్టోరీ చెప్పాలి. ఆ స్టోరీ కాదు, ఆ సంఘటన జరిగినప్పుడు నేను కూడా విట్నెస్. 2005లో జూన్ నెలలో నేను అప్పుడు పనిచేస్తున్న సంవత్సరం నుంచి ఒక కాల్ వచ్చింది. హైదరాబాద్ శివారు ఎల్బీ నగర్ ఆప్కో కాలనీలో ఒక మర్డర్ జరిగింది, ఇమ్మీడియట్గా కవర్ చేయమని. నేను స్పాట్కి వెళ్ళేసరికి పోలీసులు ఆ ఇంటి చుట్టూ ఉన్నారు, జనం విపరీతంగా ఉన్నారు. లోపలికి వెళ్ళి చూద్దామసరికి అప్పుడు ఎల్బీ నగర్ ఏసీపీ జగన్మోహన్ రెడ్డి గారు చేతిలో ఒక చిన్న పాపతో పరిగెట్టి వస్తున్నారు. ఆ పాప ఒంటి నిండా బ్లడ్ ఉంది. లోపలికి వెళ్ళి చూసేసరికి 3 డెడ్ బాడీస్ ఉన్నాయి. అక్కడ తెలిసిన విషయం ఏంటంటే అర్ధరాత్రి దొంగలు వచ్చి, దోపిడీ దొంగలు ఇంట్లోకి వచ్చి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు కనబడినట్టు కొట్టి అందినట్టు దోచుకున్నారు. ఆ ఘటనలో తల్లి తండ్రి 2 కూతురు గాయపడ్డారు. ఒక కూతురు తల్లి తండ్రి ఒక కూతురు స్పాట్లో చనిపోయారు. ఇంకొక పాప మాత్రం కొన ఊపిరితుంది. ఆ కొన ఊపిరితున్న పాపని అప్పుడు ఏసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి తన చేతుల్లో పట్టుకొని బయటకు రావడం, జీప్లో తీసుకెళ్లి ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రార్థనలో పుణ్యమో లేదా తల్లిదండ్రుల ఆశీస్సులో కానీ ఆ పాప తర్వాత కోలుకుంది. అంతవరకు బాగుంది. కానీ కోలుకున్న తర్వాత ఆ పాపని ఏం చేయాలి అన్నది ఒక ప్రశ్న మొదలైంది. పాపని చాలామంది హోము పంపిద్దాం, మరి కొంతమంది మేము పెంచుకుంటాం అన్నారు. కానీ పాప కోలుకున్న కొద్దీ పెంచుకుంటాం అన్న వ్యక్తులు ఎవరు దగ్గర రాలేదు. చివరికి పోలీసులు ఆ పాపను యూసగూడలో హోము పంపిద్దాం అన్న ప్లాన్ చేశారు. కానీ ఆ సంఘటన జరిగిన దగ్గర ఒక వ్యక్తి మాత్రం ఆ సంఘటన కళ్ళారా చూశారు. అతను వాకింగ్ చేద్దామని అక్కడికి వచ్చి అక్కడ చూసేసరికి రక్తపు మడుగులో పిల్లలు, డెడ్ బాడీస్, ఆ పాపను పరిగెట్టడం అన్నీ చూశారు. తర్వాత ఆ పాప కోలుకున్న తర్వాత కూడా ఆ పాప యొక్క ఆరోగ్య క్షేమాలు తెలుసుకుంటూ వచ్చిన వ్యక్తి నేను ఆ అమ్మాయిని పెంచుకుంటాను అని ముందుకు వచ్చారు. అలాంటి గొప్ప మనసున్న వ్యక్తి ఈ వారం మన గెస్ట్. ఒకసారి మీ కుటుంబ నేపథ్యం, మీరు నల్లకోట ఎందుకు వేసుకున్నారు చెప్పండి. నా సొంతంగా నేను బతకాలనే అప్పటి నుంచే నాకు ఒక దృక్పథం అనమాట. సొంతంగా బతకడమే కాకుండా కొంత ప్రజలకు మేలు చేయాలి అనే ఐడియా నాకు ఇంటర్మీడియట్లోనే వచ్చింది. సో అప్పటి నుంచి నేను నా సొంతంగా కష్టపడి ట్యూషన్లు చెప్పుకొని, అయితే మా ఫాదర్ బాగా తిట్టేవాడు, ఈ ఉద్యోగం వాడు చేస్తున్నాడు, వీడు చేస్తున్నాడు, నాకు ఇష్టం లేదు, ఎవరి దగ్గర పని చేయను, నేను సొంతంగా ఏదో ఒకటి చేసుకుంటాను అని చెప్పేసి లా కంప్లీట్ అయింది. లాలోనే మొదలుపెట్టినాను. కొన్ని ప్రాంతాల్లో కానీ కొన్ని ఏరియాలో చూస్తుంటే అడ్వకేట్స్ కావాలని వాయిదాలు తీసుకుంటారు. వాయిదాలు ఎందుకు జరుగుతాయి అని అంటే రకరకాల కారణాలు ఉంటాయి. అడ్వకేట్లను ఒక్కరిని బ్రెయిన్ చేయడానికి కుదరదు. అంటే ఎక్కువగా మీరు సివిల్ కేసుల వైపు ఎందుకు దృష్టి పెట్టాల్సి వచ్చింది? పోలీస్ స్టేషన్కి అసలు పోవడమే నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే అక్కడ పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత ఒక అడ్వకేట్ పోతే పోలీస్ స్టేషన్లో రెస్పెక్ట్ ఉండదు. అంటే ఎక్కువ సివిల్ కేసుల్లో మీకు నచ్చిన కేసు కూడా చెప్పండి. పేషెంట్ వెళ్ళింది మంచిగా మారుతి కార్లో వెజిటేబుల్స్ మార్కెట్ పోయి వెజిటేబుల్స్ కొనుక్కొని హాస్పిటల్కి రొటీన్ చెకప్కి వెళ్ళినారు. అతన్ని తీసుకెళ్ళి మీకు హార్ట్ చెకప్ చేస్తామని తీసుకెళ్ళి హార్ట్ చెకప్ చేసి స్టంట్ వేసి ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి వెళ్ళిన తర్వాత హాస్పిటల్ వైపు నుంచి ఏం జరిగిందండి? హాస్పిటల్ వైపు నుంచి కేర్ సరిగా తీసుకోలేదు, ప్రాపర్ మెడికేషన్ ఇవ్వలేదు, ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వలేదు, కేర్లెస్గా ట్రీట్మెంట్ ఇచ్చినారు. అక్కడ చాలా ఎత్తున ఎవిడెన్స్ అయింది, అంత అయింది. అయితే ఆ కన్స్యూమర్ కేసులో ఏంటంటే ఒక స్పెషలిస్ట్ని ఎగ్జామ్ చేయాల్సి ఉంటుంది. ఏ డాక్టర్ని పిలిచినా ఎవిడెన్స్ రావడం లేదు. జనరల్ పబ్లిక్ డాక్టర్లకు ఒక నిర్లక్ష్యం ఉంది అని భావిస్తే, లేదా డాక్టర్లు ఎవరో చనిపోయారని ఆరోపణ చేస్తున్నప్పుడు వాళ్ళు ఫర్దర్ స్టెప్ ఎలా తీసుకోవాలంటే అప్పుడు జనరల్గా చాలామంది పబ్లిక్ ఆ విషయం తెలియట్లేదు. హార్ట్ ప్రాబ్లమ్ అంతే సివియర్ ప్రాబ్లం ఉంది. పేషెంట్ చేయాల్సింది ఏంటంటే ప్రతి కేస్ షీట్ తన దగ్గర పెట్టుకోవాలి. తర్వాత సివిల్ కేసులు తీసుకుంటే మీరు చేసిన కేసు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానీ పార్ట్నర్షిప్ కేసు, ఒక పార్టిషన్ సూట్ అండి. వాళ్ళ అక్క ఆయన మధ్యన పార్టిషన్. వాళ్ళ నాన్నగారు కన్స్ట్రక్షన్ చేస్తూ స్లాబ్స్ కొంత వర్క్ చేసి చనిపోయారు. తండ్రి రాశిలో కూతురికి వాటా ఉంటుంది కదా. ఇప్పుడు నా ఆస్తి నేను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. మా తాతల నుంచి వచ్చిన ఆస్తి కూతురికి వస్తుంది, అందరికి వస్తుంది, నా వారసులకు అందరికి వస్తుంది.
ఎప్పుడో 10 సంవత్సరాలు జరిగిన తర్వాత కింద కోర్టు, తర్వాత పై కోర్టు, ఇంకో ఆ పై కోర్టు. ఈ న్యాయ వ్యవస్థలో కొంత డిలే ఉన్నమాట వాస్తవం. కానీ 3 వ్యవస్థలు అంచెలంచెలుగా సుప్రీంకోర్టు దాకా పోయి అక్కడ కానీ ఎండ్ కాదు. మీరు అయోధ్య చూసినట్టయితే మీకు 2005లో విషయం ఫస్ట్ చెప్పాను. అంటే ఆ రోజు నేను వచ్చేసరికి ఆ సీన్ అంతా చాలా భయంకరంగా ఉంది. ఆ ఇల్లు అంతా పైన స్లాబ్, గోడలు అంతా బ్లడ్, అంతా డెడ్ బాడీస్, రెడ్ మార్క్స్ అంతా చనిపోయింది. నాకన్నా ముందు మీరు వెళ్ళేసరికి ఏం జరిగింది అసలు మీకు ఫస్ట్ ఎలా తెలుసు? అది మా ఇంటికి దగ్గరలో ఉంటుందండి. కాలనీ అనేది నేను నాగూర్లో ఉంటాను. మా ఇంటి దగ్గరలో ఉంటుంది. ఆ ఇల్లు దగ్గర అంత కిటికీలోంచి జనాలందరూ లోపలికి పోయి చూస్తాము. అంత గుంపు అప్పుడప్పుడే. ఏం జరిగిందబ్బా అని నేను పోయేటప్పటికి ఇంకో 4.5 years పాపనేమో కాన్షియస్తోని ఉంది, కొంచెం లేచినట్టు ప్రయత్నం చేస్తుంది. 2 డెడ్ బాడీస్ మధ్యన ఉంది. ఆ సీలింగ్ అంతా బ్లడ్ బాగా రోకల్ బండ తీసుకొని కొడితే బ్లడ్ సీలింగ్కి కొట్టిందండి. అది ఎంత భయంకరంగా పోయి తీసుకొని అంతా తీసుకొని కొంత అక్కడ ఫీజు కట్టి డిశ్చార్జ్ చేసుకొని మా ఇంటికి తీసుకెళ్తే ఎవరు రాలేదు అసలు. వారం అయింది, 10 రోజులు అయింది, 2 రోజులు అయింది. కానీ మధ్యకాలంలో పాపం మీ దగ్గర ఉన్నప్పుడు తల్లిదండ్రుల గురించి అడగదమ్మా? చిన్న పాప ఏం తెలియదు, 4.5 years కదా, ఏం తెలియదు. నేను నా బ్యాక్గ్రౌండ్ అంతా ఎకనామికల్ సౌండ్ బ్యాక్గ్రౌండ్ కాదండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇక్కడ చూస్తే వాతావరణం చూస్తే పిల్లలంతా IAS వాళ్ళ పిల్లలు, IPS వాళ్ళ పిల్లలు. నాతో పాటు వచ్చిన వాళ్ళంతా బ్యూరోక్రాట్స్ ఉన్నారు, మినిస్టర్స్, బిజినెస్, చాలా హై ప్రొఫైల్ పీపుల్ వస్తున్నారు అక్కడికి. నేను అడ్మిషన్ ఫీజు పే చేయలేను, నాకు సీటు కావాలి. నేను ఒక వ్యక్తిగా నేను ఇది చేస్తున్నాను, మీరు సంస్థగా మీరెందుకు చేయకూడదు? ఫోన్ పాపకు అమ్మమ్మ ఎవరు ఉండాలనుకుంటా, వాళ్ళు ఎవరైనా వచ్చిందండి, బాగా ఇబ్బంది పెట్టిండ్రు, లీగల్ ప్రొసీడింగ్స్ అయినాయి. అంటే ఒక 2-3 సంవత్సరాలు గమ్మునున్నారు. తర్వాత కోర్టులో పోయి అది ఆస్తుల కోసం అని చెప్పి, ఆ ఇల్లు తీసుకోవడం కోసం అని చెప్పేసి నా మీద చాలా అభియోగాలు పెట్టడం. జడ్జి గారు ఏమంటున్నారంటే, నేను ఇన్నేళ్ల నుంచి జడ్జిగా ఉన్నా, ఫస్ట్ టైం ఇవాళ నేను ఈ పాపకు ఆన్సరబుల్ అయినా అన్న. ఏం సార్ అంటే, నేను అన్ని క్వశ్చన్లు వేస్తుంటే, హూ ఆర్ యూ టు ఆస్క్ మీ ఆల్ దీస్ క్వశ్చన్స్, ఫస్ట్ యూ లెట్ మీ నో దట్ అని అడిగిందంట స్ట్రైట్గా. ఈజ్ గోయింగ్ టు బికమ్ IAS ఆఫీసర్ అని అందరి ముందే చెప్పిన. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం గెస్ట్ పరిచయం చేసే ముందు ఆయన గురించి ఒక రియల్ స్టోరీ చెప్పాలి. ఆ స్టోరీ కాదు, ఆ సంఘటన జరిగినప్పుడు నేను కూడా విట్నెస్ని. 2005లో జూన్ నెలలో నేను అప్పుడు పనిచేస్తున్న సంవత్సరం నుంచి ఒక కాల్ వచ్చింది. హైదరాబాద్ శివారు LB నగర్ ఆప్కో కాలనీలో ఒక మర్డర్ జరిగింది, ఇమ్మీడియట్గా కవర్ చేయమని. నేను స్పాట్కి వెళ్ళేసరికి పోలీసులు ఆ ఇంటి చుట్టూ ఉన్నారు, జనం విపరీతంగా ఉన్నారు. లోపలికి వెళ్ళి చూద్దామసరికి అప్పుడు LB నగర్ ACP జగన్మోహన్ రెడ్డి గారు చేతిలో ఒక చిన్న పాపతో పరిగెట్టి వస్తున్నారు. ఆ పాప ఒంటి నిండా బ్లడ్ ఉంది. లోపలికి వెళ్ళి చూసేసరికి 3 డెడ్ బాడీస్ ఉన్నాయి. అక్కడ తెలిసిన విషయం ఏంటంటే, అర్ధరాత్రి దొంగలు వచ్చి, దోపిడీ దొంగలు ఇంట్లోకి వచ్చి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు కనబడినట్టు కొట్టి అందినట్టు దోచుకున్నారు. ఆ ఘటనలో తల్లి, తండ్రి, 2 కూతురు గాయపడ్డారు. ఒక కూతురు, తల్లి, తండ్రి, ఒక కూతురు స్పాట్లో చనిపోయారు. ఇంకొక పాప మాత్రం కొన ఊపిరితుంది. ఆ కొన ఊపిరితున్న పాపని అప్పుడు ACP జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి తన చేతుల్లో పట్టుకొని బయటకు రావడం, జీప్లో తీసుకెళ్లి LB నగర్ కామినేని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ స్పాట్లో అప్పుడు DCP సౌమ్యంతో పాటు చాలామంది ఉన్నారు. ఆ పాపని ఎవరు కాపాడతారు ఎలాగని అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పాప అయినా కనీసం బతికితే బాగున్నట్టు చాలామంది నాతో పాటు అందరూ కూడా ప్రార్థన చేశారు. ప్రార్థనల పుణ్యమో లేదా తల్లిదండ్రుల ఆశీస్సులో కానీ ఆ పాప తర్వాత కోలుకుంది, అంతవరకు బాగుంది. కానీ కోలుకున్న తర్వాత ఆ పాపని ఏం చేయాలి అన్నది ఒక ప్రశ్న మొదలైంది. పాపని చాలామంది హోము పంపిద్దాం, మరి కొంతమంది మేము పెంచుకుంటాం అన్నారు. కానీ పాప కోలుకున్న కొద్దీ పెంచుకుంటాం అన్న వ్యక్తులు ఎవరు దగ్గర రాలేదు. చివరికి పోలీసులు ఆ పాపని యూసగూడలో హోము పంపిద్దాం అనే ప్లాన్ చేశారు. కానీ ఆ సంఘటన జరిగిన దగ్గర ఒక వ్యక్తి మాత్రం ఆ సంఘటన కళ్ళారా చూశారు. అతను వాకింగ్ చేద్దామని అక్కడికి వచ్చి అక్కడ చూసేసరికి రక్త మడుగులో పిల్లలు, డెడ్ బాడీస్, ఆ పాపను పరిగెట్టడం అన్నీ చూశారు.
తర్వాత ఆ పాప కోలుకున్న తర్వాత కూడా ఆ పాప యొక్క ఆరోగ్య క్షేమాలు తెలుసుకుంటూ వచ్చిన వ్యక్తి నేను ఆ అమ్మాయిని పెంచుకుంటాను అని ముందుకొచ్చారు. చాలామంది సంఘటన ఉన్నప్పుడు ఎమోషన్లో చాలా చెప్తారు, కానీ ఆ సంఘటన జరిగిన కొద్ది మర్చిపోతుంటారు. కానీ సంఘటనలో మాట ఇచ్చిన వ్యక్తి చివరి వరకు ఉండి నేను ఆ పాపని నేను చూసుకుంటాను, నాకు ఇవ్వండి అంటూ పోలీసుల ముందుకు వచ్చిన వ్యక్తి. అలాంటి గొప్ప మనసున్న వ్యక్తి ఈ వారం మన గెస్ట్. అతను కేవలం అటువంటి సంఘ కార్యక్రమాలే కాకుండా అతను సివిల్ ఇంజనీర్, అంటే హైకోర్టు అడ్వకేట్. కేవలం సివిల్ తగాదాలు కాకుండా సివిల్ మ్యాటర్లో అతనికి ఒక ప్రత్యేకత ఉంది. రంగారెడ్డితో కోర్టుతో అతను కెరీర్ ప్రారంభించి హైకోర్టులో ప్రస్తుతం పనిచేస్తున్నారు. అతని పేరు వేణుధర్ రెడ్డి గారు. వేణుధర్ రెడ్డి గారి దగ్గర సివిల్ కేసు వచ్చిన తర్వాత ఎలాంటి ఆర్గ్యుమెంట్ జరుగుతాయి, బాధితులకు ఎలాంటి న్యాయం జరుగుతుంది, అసలు ఆ పాపను ఎందుకు అతను పెంచుకోవాలనుకున్నారనే విషయాల్ని ఆయన అడిగి తెలుసుకుందాం. వేణుధర్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. వేణుధర్ రెడ్డి గారు 2005 జూన్ నెల. అప్పట్లో నుంచి మీకు పరిచయం, కానీ ఆ స్పాట్లో చూడలేదు, కానీ తర్వాత మేము చూసాం. తర్వాత మీరు ఒక్కసారి ఆ తల్లిదండ్రుల దగ్గర కోల్పోయిన పాపని మీరు దత్తత తీసుకోవడం అనకూడదు, కానీ పెంచుకుంటాను ముందుకు రావడం కాకుండా ఆ పాపని ఈ రోజు వరకు మీరు కేర్ టేకర్గా ఉండి అమ్మాయిని ఇప్పుడు చదివిస్తున్నారని గొప్ప విషయం. అంటే ఇలాంటి సంఘటనలు చాలామంది ముందుకు వచ్చి ఎమోషనల్ మేము చేస్తూ ఉంటారు, కానీ చివరి వరకు ఉండడం చాలా తక్కువ మంది ఉంటారు, అందులో మీరు ఒకరు. అంటే ఈ విషయంలో మాత్రం ఆ అమ్మాయిని మీరు పెంచుకొని ఇప్పటివరకు కేర్ టేకర్గా ఉన్నందుకు మీతో పాటు ఇటువంటి విషయాల్లో మేడం కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే చాలామంది లేడీస్ మనకెందుకు, మన పిల్లలు ఉన్నారు కదా, మరి వేరే వాళ్ళు ఎందుకు అని కాకుండా మీ మేడం గారు కూడా మీకు సపోర్ట్గా నిలిచినందుకు ఆమెకి మీకు ఇద్దరికి ముందు ధన్యవాదాలు. ఆ సంఘటన నాకు ఇప్పటికే కళ్ళ ముందు కనిపిస్తుంటుంది. ఆ రోజున వచ్చేసరికి ఇల్లంతా బ్లడ్, ఇద్దరు తల్లిదండ్రులు, ఇల్లు మొత్తం సీలింగ్ అంతా కూడా బ్లడ్ కనిపిస్తుంది. ఆ సంఘటనకు మీరు నాకన్నా ముందు మీరు స్పాట్కి రీచారు కాబట్టి ఆ సంఘటన చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం, మీరు నల్లకోట ఎందుకు వేసుకున్నారు చెప్పండి. మాది నల్లగొండ జిల్లా కన్నెకల్లు గ్రామం అండి. ఇప్పుడు మాడుగులపల్లి మండలంలో ఉంది. మా ఫాదరు గోపాల్ రెడ్డి గారు రిటైర్డ్ టీచరు, మా మదరు హౌస్ వైఫ్. నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో కొంత చదువుకున్నాను. ఎల్కేజీ నుంచి మా అమ్మమ్మ అంబర్పేట, హైదరాబాద్లో అంబర్పేట. సో నేను ఇక్కడే పుట్టినాను. చిన్నవాడిని కాబట్టి నేను ఊరికి పంపించానని మా తాత అన్నాడు. ఇక్కడనే ఉండిపోయినాను. ఎల్కేజీ ఫస్ట్ సెకండ్ ఇక్కడ చదివిన తర్వాత మళ్ళీ ఊరికి వెళ్ళిపోయినాను. అక్కడ 6th వరకు అక్కడ చదివినాను. మళ్ళీ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ కావడం జరిగింది. అమ్మమ్మ వాళ్ళది బేస్ ఉంది కాబట్టి నాకు ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఇక్కడ చదువుకోవడం జరిగింది. హై స్కూల్ ఇక్కడ చదువుకోవడం జరిగింది. హై స్కూల్లో అప్పుడు మా తాతగారు బాగా లాడు అంటే తెలుసు కదా మనం హైదరాబాద్ భాషలో ప్రేమ అని, బాగా లాడు చేస్తే నాకు చదువు రాలేదు అసలు. 10th క్లాస్లో తెలుగు ఒకటి పాస్ అయినా. తెలుగు ఒకటి పాస్ అయిన తర్వాత మనకు చదువు రాదని నేను డిసైడ్ అయిపోయినా. చదువు రాదని చెప్పేసి మా మేనమామ గారు ఈసీఐలో చేసేవాళ్ళు, ఎలక్ట్రానిక్స్ కదా. అప్పుడప్పుడు తెచ్చి ఎలక్ట్రానిక్ గాడ్గెట్స్ పెట్టి ఇంట్లో చేసి రేడియోలాగా పాడియడం అని చేస్తే నాకు దాని మీద ఇంట్రెస్ట్ కలిగింది. అప్పుడు చిక్కడపల్లిలో ఐటీఐ ఉండేది. వెళ్ళి ఐటీఐ ఫామ్ తెచ్చుకున్నాను. నాకు చదువు ఎట్లా రాదు ఇదని నేర్చుకున్నామని చెప్పి తెచ్చుకున్నాక మా ఫాదర్ వచ్చింది. ఎందుకో పేరెంట్స్ సిగ్నేచర్ కావాలి, గార్డియన్ ఆర్ పేరెంట్స్. ఫాదర్ ఉన్నారు కదా, బాపు సిగ్నేచర్ తీసుకుందామని చెప్పేసి మా బాపు దగ్గరికి వెళ్ళి బాపు సంతకం పెట్టాను. అడిగిన ఏంది రాయిదే అని అన్నాడు. రేడియో అండ్ టీవీ మెకానిజం. అప్పటి వరకు మా బాబుకు నేను ఫెయిల్ అయిన సంగతి తెలియదు 10th. రేడియో అండ్ టీవీ మెకానిజం అంటే చింపేసి ఇంటికి వెళ్దాం పదా అని చెప్పేసి అప్పుడు ప్యాక్ చేసుకొని ఊరికి తీసుకెళ్ళి, మా ఫాదర్ టీచర్ అప్పుడు సర్వీస్లో ఉన్నారు. పక్కన ఎర్రబెల్లి అనే ఒక గ్రామం ఉంది, అక్కడ హై స్కూల్ ఉంది, మా ఊళ్ళో లేదు. మళ్ళీ ఫ్రెష్ అడ్మిషన్ 10th క్లాస్ తీసుకొని ఇంటి ఎదురుగా ఒక టీచరు, ఇంటి పక్కన ఒక టీచరు. మావాడు పెద్ద చదువు దొంగ, మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ ఫ్రెండ్స్ కదా అంతా. చాలా కట్టుదిట్టమైన భద్రత మధ్య నాకు 10th క్లాస్లో జాయిన్ చేసిండు. సో అక్కడ సిన్సియర్గా చదువుకున్నా. ఇంకా తప్పట్లేదు. బయటికి వెళ్దామంటే ఎదురుగా టీచర్కి కనబడతా, లేకపోతే పక్క టీచర్కి కనబడతా. సో చదువుకొని 1 అటెంప్ట్లో పాస్ అయిపోయాను. మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. దట్ ఈస్ మై టర్నింగ్ పాయింట్. అక్కడి నుంచి ఐ హ్యావ్ నెవర్ సీన్ మై బ్యాక్. సో అక్కడి నుంచి నా సొంతంగా, అంటే మా ఫాదర్కి కెపాసిటీ ఉంది, ఈజ్ అ టీచర్, మాకు ఒక తమ్ముడు ఒక చెల్లె,
పెద్ద ఫ్యామిలీ ఏం కాదు. సో నా సొంతంగా నేను బతకాలనే అప్పటి నుంచే నాకు ఒక దృక్పథం అనమాట. సొంతంగా బతకడమే కాకుండా కొంత ప్రజలకు మేలు చేయాలి అనే ఐడియా నాకు ఇంటర్మీడియట్లోనే వచ్చింది. సో అప్పటి నుంచి నేను నా సొంతంగా కష్టపడి ట్యూషన్లు చెప్పుకొని టైప్ నేర్చుకుంటూ, ఒక ఫ్రెండ్ది టైప్ ఇన్స్టిట్యూట్ ఉండే, ఫీజు లేకుండా టైప్ నేర్చుకున్నా. అక్కడ నేర్చుకొని అప్పుడు మన ఇంజనీరింగ్ కాలేజ్ కంప్యూటర్లు అవి లేవు అప్పుడు. ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ తెచ్చేవాళ్ళు, బుక్కులు టైప్ చేయాలి. సో నేను రాత్రిపూట టైప్ ఇన్స్టిట్యూట్ నడిచేటప్పుడు స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు వీలు కాదు, నైట్ 9 to 12 అది చేసుకునేవాళ్ళు. పేజీకి 10 పైసలు అట్లా ఇచ్చేవాళ్ళు నాకు. సో అది తీసుకొని అట్లా నాది సొంతంగా ఎట్లా చేసుకునేవాళ్ళ అనే ఉద్దేశంతో అప్పటి నుంచి నేను తీసుకొని, తర్వాత గ్రాడ్యుయేషను విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ హైదరాబాద్లో బీకామ్ చేసినాను. దాని తర్వాత ఇక లా అనేది నాకు స్పెసిఫిక్గా లా చేయాలని ఏం లేదు. కాకపోతే హైదరాబాద్ వాతావరణం, ఓల్డ్ సిటీ వాతావరణం అంతా తిరగడం, అంతా ఇక్కడ పెద్ద సర్కిల్, దాంతో లా చేయాలని లేకుండే. మా ఫాదర్కి ఏమో AGBSc చేయాలని ఉండే. ఉత్తరప్రదేశ్లో తీసుకుపోయి అడ్మిషన్ తీసుకోవాలని మా మేనమామ గారు పోయి అడ్మిషన్ తీసుకున్నాక వెంటనే అక్కడ పూలందేవి ఫైరింగ్ అయింది యూనివర్సిటీలో అప్పుడు చంబల్. సో అక్కడ వద్దని చెప్పేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసి సరే కంపెనీ సెక్రటరీ చేద్దామని కంపెనీ సెక్రటరీ ACS అని ఉంటుంది, CAతో పాటు ACS ఉంటుంది, దాంట్లో జాయిన్ అయ్యి బాగా కష్టపడ్డా. కొద్దిలో మిస్ అయింది. సైమల్టేనియస్గా లా చేస్తే బాగుంటుంది, కంపెనీ సెక్రటరీ లా రెండూ చేస్తే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని నా మిత్రులు ఎవరో సజెషన్ ఇస్తే నేను లా చేసిన తర్వాత ఏమైంది, కంపెనీ సెక్రటరీ మీద ఇంట్రెస్ట్ పోయింది. అది బాగా చదవాలి, బాగా కష్టపడాలి, ఉద్యోగం చేయాలి. మొదటి నుంచి కూడా నాకు ఉద్యోగం ఇష్టం లేదు. మా నల్గొండ జిల్లాలోనేమో BEd చేయాలా, టీచర్ చేస్తే పిల్లని ఇస్తారు మా దగ్గర. వేరే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం లేకపోతే పిల్లని కూడా ఇయ్యరు. అట్లా ఉండే. అయితే మా ఫాదర్ బాగా తిట్టేవాడు, ఈ ఉద్యోగం చేయి వాడు చేస్తున్నాడు, వీడు చేస్తున్నాడు, నాకు ఇష్టం లేదు, ఎవరి దగ్గర పని చేయను, నేను సొంతంగా ఏదో ఒకటి చేసుకుంటా అని చెప్పేసి లా కంప్లీట్ అయింది. లాలోనే మొదలుపెట్టినాను. లాలో ఇక్కడ అంతా పెద్ద సర్కిల్ కాబట్టి చిన్న కేసు అది ఇది. మా సీనియర్ కోకా సత్యనారాయణరావు గారు బాగా కమిటెడ్, వాళ్ళ కుటుంబం అంతా దాంట్లోనే ప్రొఫెషన్లో ఉన్నారు. కోకా సుబ్బారావు గారి నుంచి మొదలు పెడితే కోకా శ్రీనివాసమూర్తి గారు, కోకా రాఘవరావు గారు, అట్లా అంతా కుటుంబం అంతా దానికి సంబంధించి ప్యూర్లీ ప్రొఫెషనల్. సో అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ జాయిన్ అయ్యి ఒక 5 సంవత్సరాలు సార్ దగ్గరే ఉండి, సార్ ద్వారానే నా ఆఫీసు ప్రారంభం చేసుకొని ఒక చిన్న కుర్చీ, 2 కుర్చీలు ప్లాస్టిక్ కుర్చీలు వేసుకొని మొదలు పెట్టడం జరిగింది. అంటే మీరు ఫస్ట్ కోట్ వేసుకున్న తర్వాత మీరు ఆల్రెడీ మీ బ్యాక్గ్రౌండ్ అని చెప్పుకొచ్చారు. అంటే సర్వీస్ మోటో తీసుకున్నారా లాని, లేదంటే కమర్షియల్గా తీసుకున్నారా? సర్వీస్ అండ్ కమర్షియల్ అనకుండా నాకు భోజనం పెట్టే ఒక వృత్తి కావాలా, ఆ వృత్తిని ఎన్నుకున్నాను నేను. భోజనం కావాల్సిందే కాబట్టి కమర్షియలైజేషన్ కావాల్సిందే. నాకు ఇంటర్మీడియట్ నుంచే సర్వీస్ ఓరియంటెడ్ ఒక ప్రజాసేవ చేయాలనేది ఒకటి ఉంది కాబట్టి ఆ ప్రజాసేవ ఈ ప్రొఫెషన్లో ఉండి ప్రజాసేవ ఎట్లా చేయాలనేది రెండు ఎంచుకున్నాను, కమర్షియల్ అండ్ సేవ సర్వీస్. ఫస్ట్ కేసు ఏం చేసుకున్నారు? ఫస్ట్ కేసు నాకు గుర్తుండి దూరదర్శన్లో, అప్పుడు దూరదర్శన్ ఒకటే ఉంది, దూరదర్శన్లో ఒక చిన్న నాటకము ఎవరో ఒక ప్రోగ్రామ్ చేసినారు. దానికి ఎంతో 5,000 10,000 వాళ్ళకి ఇవ్వాలి. టెలికాస్ట్ చేసేసినారు. దూరదర్శన్ వాళ్ళకి డబ్బులు వచ్చినాయో ఏదో అయింది, డబ్బులు రాలేదు. వాళ్ళకి డబ్బులు రాకపోతే అతను అక్కడ లోకల్లో ఉండే ఒక అతను అనమాట, అక్కడ ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయి ఉన్నారు. సరే అతనికి డబ్బులు ఇచ్చే కెపాసిటీ లేదు, డబ్బులు రాలేదు, అతనికి బాగా ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నాడు. వచ్చి నాకు డబ్బులు ఇవ్వలేను సార్, నేను బాగా ఫ్రెష్ అడ్వకేట్, అప్పుడు సీనియర్ దగ్గరే ఉన్నాను, ఇంకా ఇవ్వలేనంటే నాకు కేసు రావడమే మహాభాగ్యం. ఇంత పెద్ద కేసు వచ్చింది నా దృష్టిలో, అది పెద్ద కేసు అనమాట. దూరదర్శన్ మీద నేను నోటీసులు ఇవ్వాలంటే అప్పట్లో చాలా ఉత్సాహం అని చెప్పేసి నోటీస్ ఇచ్చినాను. నోటీస్ ఇవ్వగానే వాళ్ళు డబ్బులు ఇచ్చేసినారు. కేసు అంటే ఇందులో దూరదర్శన్ పార్టీ చేశారా, లేదంటే నాటకం చేసిన ఫ్రీలాన్సర్ ఉంటారు కదా వాళ్ళకి పార్టీ చేశారా? దూరదర్శన్కి డైరెక్ట్గా నేను డైరెక్టర్ దూరదర్శన్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నోటీస్ ఇచ్చిన, లీగల్ నోటీస్ ఇవ్వగానే వాళ్ళు డిలే. అంటే దూరదర్శన్ జనరల్గా అప్పట్లో స్పాన్సర్ చేసి చెప్పే ఉంటుంది, కానీ అంటే వేరే వాళ్ళు డైరెక్ట్ చేయకుండా వేరే వాళ్ళకి వాళ్ళు ఇచ్చేవారు కదండి. అంటే వీళ్ళు ఏం చేస్తే బయట షూట్ చేసుకొని వస్తారన్నమాట, దూరదర్శన్కి సంబంధం ఉండదు. వాళ్ళు ఏదో స్టోరీ షూట్ చేసుకొని వస్తారు, ప్రజలకు మెయిల్ అయ్యే స్టోరీలు.
అది వీళ్ళు దూరదర్శన్ వాళ్ళు కొనుక్కుంటారు, ఓకే. కొనుక్కొని టెలికాస్ట్ చేస్తారు. దాని రైట్స్ ఇస్తారు, కొనుక్కోవడం అంటే రైట్స్ ఇస్తారు, టెలికాస్టింగ్ రైట్స్. సో ఆ రైట్స్ ఇచ్చిండ్రు, రైట్స్ ఇచ్చినాక డబ్బులు రాలేదు, డిలే అయింది, బాగా డిలే అయింది. అతను బాగా తిప్పినారనమాట, బాగా 1 year దాకా తిప్పినారు దూరదర్శన్ చుట్టూ, రాలేదు. సో నోటీస్ ఇస్తే డబ్బులు వచ్చినాయి సార్ అని అతను వస్తే నాకు చాలా హ్యాపీ అయింది. ఫీజు ఇవ్వడానికి వచ్చినాడు. నాది ఫస్ట్ కేసు, నేను సోషల్ మోటివ్ కాబట్టి తీసుకోలేను అని అంటే, మీది ఫస్ట్ కేసు కాబట్టే నేను డబ్బులు ఇస్తున్నాను సార్, నేను ఇవ్వకపోతే ముందు డబ్బులు రావు మీకు అని చెప్పేసి ఏదో ఫీజు ఇచ్చినాడు. తృప్తిగా హ్యాపీగా అనిపించింది. ఓకే, దట్ వాజ్ మై ఫస్ట్ కేసు. దాని తర్వాత ఇక సీనియర్ దగ్గర కంటిన్యూ అయినాను. సీనియర్ దగ్గర చేసేటప్పుడు ఫస్ట్ డే ఆఫ్ మై కోర్ట్ ఈఎస్ఐ కేసులు బాగా ఉండేవి మా సీనియర్కి. ఈఎస్ఐ లేబర్ కోర్టులో, హైకోర్టులో పోగానే ఫైల్ ఇచ్చేసి ఆ కోర్టు పోయి వాయిదా తీసుకోమన్నారు. వాయిదా ఎట్లా అడగాలో కూడా తెలియదు అసలు. పోయిన కోర్టుకు పోతే కేసు పిల్లగానే పోయిన, వాయిదా కావాలి సార్ అని తెలుగు, నాకు ఇంగ్లీష్ రాదు, నిజంగా చెప్పాలంటే అప్పుడు ఇంగ్లీష్ అస్సలు రాదు. తెలుగులో అడిగిన వాయిదా కావాలని. ఎవరు నువ్వు అన్నాడు. అంటే కోక సత్యనారాయణరావు గారు ఆఫీస్ అనగానే బాగా నిలబెట్టి తిట్టేశాడు జడ్జి గారు. వాయిదాలు అడగడానికే మీ సీనియర్ మిమ్మల్ని పెట్టుకుంటాడు, మీకు తెలుసా, మీరు ఎన్నో నేర్చుకుంటారు, నువ్వు చదువుకొని రావాలా అని బాగా తిట్టేసి. ఏం అర్థం కాలేదు. సరే ఆఫీస్కి వచ్చేసిన, సీనియర్ చెప్పేసిన. అలాగే తిడతారులే, మీరు పోయి రిప్రజెంట్ చేసి వచ్చేసినావు కదా, డేట్ వచ్చింది కదా, సరిపోయింది అన్నారు. సో అలా కంటిన్యూ అయింది. కంటిన్యూ అయిన తర్వాత హైకోర్టులో ఒక 2 years 3 years అయింది. వెళ్ళడము వాయిదా తీసుకోవడం, వెళ్ళడము వాయిదా తీసుకోవడం, ఇంతే పని. ఇంకా ఆఫీస్లో డైరీలు రాసుకోవడము, ఇదే చేస్తున్నాం అనమాట. అయితే ఒకరోజు రవీంద్ర భారతి ఉంది కదా మన చిక్కడపల్లిలో, అక్కడ యంగ్ లాయర్స్ అసోసియేషన్ అని ఒక ఏదో ఫోరం ఉండింది అప్పుడు. చిక్కడపల్లిలో రవీంద్ర భారతి త్యాగరాయ గాన సభ, యువర్ రైట్ త్యాగరాయ గాన సభ. దాంట్లో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది, యంగ్ లాయర్స్ అసోసియేషన్ అని. పెద్ద ఎత్తున జూనియర్స్ అందరూ మా లాంటి వాళ్ళు, ఓన్లీ జూనియర్సే, యంగ్ లాయర్స్ కాబట్టి పోయినాం. పోతే గోగినేని రాధాకృష్ణరావు గారని హైకోర్టు జడ్జి గారు, వారు చీఫ్ గెస్ట్గా వచ్చినారు అక్కడ స్టేజ్ మీద. వారు స్పీచ్ ఇస్తూ నవ్ డేస్ జూనియర్ అడ్వకేట్స్ ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ అంబులెన్సెస్, దట్ ఈస్ నాట్ కరెక్ట్ అని అన్నారు. నాకు కొంచెం ఇబ్బంది పడ్డాను నేను. అంటే మా భాషలో ఏంటంటే, లీగల్ భాషలో రన్నింగ్ ఆఫ్టర్ అంబులెన్సెస్ అంటే ఎంఈ యాక్ట్ కేసులు చేస్తుందని చెప్పేసి, మోటార్ వెహికల్ యాక్ట్ కేసెస్. దానికి చదువుకొని అక్కడ కొద్ది కష్టపడితే చాలు, అది ఫార్మాట్ ఉంటుంది, ఏం ఇంజురీస్ అయినాయి, ఫ్యాటలా, ఫ్రాక్చరా, 337 338 ఏదో పెట్టేసి దానికి తగ్గట్టు ఒక టేబుల్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ టేబుల్ ఉన్నట్టు. ఆ టేబుల్లో కాలు ఇరిగితే ఇంత, చేయి ఇరిగితే ఇంత, అంటే డిజబిలిటీ పర్సంటేజ్ని బట్టి ఇంత అని ఉంటుంది. పెద్ద కష్టపడే అవసరం లేదు. కాబట్టి చదివే ఇష్టం లేక ఇట్లా అంబులెన్స్లు వెంబడి పెడుతున్నారని వారి ఉద్దేశం. నేను ఆయన చెప్పిన దాంట్లో కూడా కొంత వాస్తవం ఉందండి. అప్పట్లో కొంత ఎందుకంటే హైవే మీద యాక్సిడెంట్ జరిగిందంటే ఫస్ట్ జూనియర్ అడ్వకేట్స్ వాళ్ళిపోవడం, వాళ్ళ బాధల్లో ఉంటే వాళ్ళకి ముందు అడ్వాన్స్ ఇచ్చి సంతకాలు పెట్టించుకోవడం అనేది అప్పట్లో జరిగేది. కొంతమంది అడ్వకేట్ చేసేవారు, దాన్ని కోట్ చేస్తూ అప్పట్లో అని ఉంటారు. అది వాస్తవము. కానీ నేను చెప్పింది కూడా వాస్తవం. తర్వాత విన్నాను. నేను ఒక చిన్న చిట్టి తీసుకొని ఆర్గనైజర్కి పంపించిన, ఐ వాంట్ టు కమ్ ఆన్ టు ద డయాస్ అండ్ స్పీక్ అని పంపిస్తే, డయాస్ నుంచి నాకు రిప్లై వచ్చింది, అమ్మమ్మ జడ్జి గారు మాట్లాడడానికి వీల్లేదని. నేను మళ్ళీ దగ్గరికి పోయి మళ్ళీ చెప్పినాను, ఖచ్చితంగా నేను మాట్లాడదలుచుకున్నాను. అది జడ్జి గారు చూసినారు, నేను ఆర్గనైజర్తో ఏదో మాట్లాడుతుంటే ఇట్లా పిలిచినారు. అతన్ని పిలిచి ఏంటి అని అడిగితే ఇట్లా మాట్లాడాలని పిలిచేసినారు. వెంబడే నన్ను ఏం మాట్లాడుతారో చూద్దామని డైరెక్ట్ మైక్ తీసుకున్నాను. విత్ గ్రేట్ రెస్పెక్ట్ టు యువర్ లార్డ్షిప్, అంబులెన్స్ల వెనక జూనియర్స్ రన్ అవుతున్నారు అనేది వాస్తవం. రన్ అవ్వడానికి మీరు కొంత బాధ్యత, సీనియర్ అడ్వకేట్స్ కొంత బాధ్యత, మాదొక్కరిదే కాదు తప్పు అని చెప్పిన ఓపెన్గా. ఎట్లాగా అని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసిన. నేను వస్తున్నాను సార్, మీ కోర్టులో చాలా వస్తుంటాయి కేసులు, మీ కోర్టుకు వస్తున్నాను, నేను వాయిదా అడుగుతున్నాను, మీరు ఇస్తున్నారు. మీరు వాయిదా ఇవ్వకండి, మా సీనియర్ అన్ని కోర్టులలో చేయలేరు కదా, వాయిదా ఇవ్వకపోతే సచ్చినట్టుగా మేము చదువుకొని వస్తాం, మా సీనియర్ కూడా మాకు పని చెప్తారు, చదువుకోండి మీరు. ఆయన వాయిదా ఇవ్వరు, అప్పుడు మాకు వస్తుంది పని, వస్తుంది మాకు పని చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పేసి చెప్పినంత మళ్ళీ వెంటనే లేచి నన్ను పట్టుకొని, ఎస్ ఐ నోటెడ్ దిస్ అని అన్నారు. మరుసటి నాడే వింత ఏంటంటే, మా సీనియర్ మామూలుగా చెప్పిన ఆయన దగ్గరే, రాధాకృష్ణరావు గారి దగ్గర జడ్జి కేసు నేను వాయిదా అడగాల్సి వచ్చింది. వెళ్ళి లార్డ్షిప్ కైండ్లీ పోస్ట్ ఇట్ నెక్స్ట్ వీక్ అన్నాను.
ఆహా, నిన్ననేమో స్పీచ్ ఎట్లా చెప్తావు, ఇప్పుడు వచ్చి వాయిదా అడుగుతావా, మళ్ళీ మమ్మల్ని బ్లేమ్ చేస్తావా? కమాన్ ఆర్గ్యూ అన్నాడు. ఫైల్ తెచ్చుకోలేదు సార్ నేను అన్నాను. బెంచ్ మీద ఇట్లా కొట్టేసి కోర్ట్ ఆఫీసర్కి, అబ్బాయి ఫైల్ తెచ్చుకోలేదంట, మన ఫైల్ ఇచ్చేసి కమ్ ఆఫ్టర్ లంచ్, ఐఎమ్ గివింగ్ యూ టైమ్, గో త్రూ ద ఫైల్, కమ్ ఆఫ్టర్ లంచ్ అన్న. చాలా భయం వేసింది. ఇక సరే అని చెప్పేసి ఇంకేం మాట్లాడలేను. నేను వెంటనే మా సీనియర్ గారి వేరే కోర్టులో ఉంటే పక్క కోర్టులో వెళ్ళి ఇట్లా అయింది సార్ అని చెప్పేసి, పర్లేదు ఇప్పుడు నేను రాకూడదు, చదువుకొని నీకు డౌట్ ఉంటే నాకు మళ్ళీ వచ్చి అడుగు, ఆఫ్టర్ లంచే కదా, లంచ్లో కలవు అన్నారు. మళ్ళీ కట్ట తీసుకొని వెళ్ళి లైబ్రరీలో కూర్చొని చదివి మా సీనియర్ ఏదో 2 టిప్స్ చెప్పేసి ఒక 3 నిమిషాలు మాట్లాడగలిగిన కోర్టులో. మళ్ళీ చెప్పినాం, ఆర్గ్యుమెంట్ చేసినాం. నా కేసు గురించి కొన్ని ఫ్యాక్ట్స్ పెద్దగా కాకపోయినా కొన్ని ఇనిషియల్ అనమాట. భయం పడుతూ, చాలా భయం, అప్పటికి చేతులు అన్నీ తడిసిపోతున్నాయి, చాలా భయం. చెప్పేస్తే ఓకే ఇంకేమైనా ఉందా అన్నారు. మే రిక్వెస్ట్ మై లార్డ్. ఏంటి ఆర్డర్స్ మాత్రం మా సీనియర్ ఉన్నప్పుడే దయచేసి ఇవ్వండి, నేను బ్లేమ్ అవుతాను ఏమైనా నెగిటివ్ ఆర్డర్ వస్తే అని అంటే, యు ఆర్ డిక్టేటింగ్ ద కోర్ట్ అన్నారు గట్టిగా. నో మై లార్డ్ ఐఎమ్ సారీ. బయటకు వచ్చేసి ఆర్డర్స్ ఏమి ఇవ్వకుండా వేరే డేట్ ఇచ్చిన తర్వాత సీనియర్ పోయి చూసుకున్నారు. అదంతా మామూలుగా జరిగిపోయింది. ఏం కేసు అండి? ఏదో కేసు అండి, మామూలుగా రొటీన్గా రిప్రజెంట్ చేసే కేసు. అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే చెప్పబట్టి మీరు చదివాను నేను. అంటే మీరు మళ్ళీ వాయిదానే, వాయిదాలు ప్లేటర్ లాగా ఉండిపోతారు. మా సీనియర్ కూడా మాకు చదువుకోమని చెప్పడు. అవును, ఏ సీనియర్ కానీ నా ఒక్క సీనియర్ కూడా ఉందండి. అందుకే ఎక్కువ మంది వాయిదాల ప్లేటర్లు అంటుంటారు. వాయిదాల ప్లేటర్లు ఎందుకంటే సీనియర్ కూడా మనం బ్లేమ్ చేయడానికి లేదు. ఎందుకంటే సీనియర్కి భయం, జూనియర్ చేస్తే కేసు ఎక్కడ పాడైద్దో, పాడైతే మళ్ళీ క్లయింట్కి ఇబ్బంది జరుగుతుంది అనేది సీనియర్ దృష్టి ఉంటుంది. కానీ ఏదో ఒక రోజు ఒక జూనియర్ ఒక సీనియర్ కావాల్సిందే. అవును, కాబట్టి చదువుకోవాల్సిందే. ఆ చదువుకునే స్కోప్ ఇచ్చేది మాత్రం సీనియర్ మాత్రమే, గురువు గారు మాత్రమే. సో ఫైనల్గా తర్వాత ఆ రోజు చూసిన తర్వాత ఇక మా గురువు గారు కూడా నాకు కొంచెం చిన్న ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఓకే యూ కెన్ రీడ్, గో. అంటే మీరు చెప్తున్నట్లుగా సీనియర్స్ ఇవ్వకపోవడం జరుగుతుంటుందా, లేక కొంతమంది అంటే కొన్ని ప్రాంతాల్లో కానీ కొన్ని ఏరియాలో చూస్తుంటే కావాలని తిప్పుతుంటారని ఒక ముద్ర ఉందండి. ఎవరు తిప్పుతారు? అడ్వకేట్స్ కావాలని వాయిదాలు తీసుకుంటారు అంటే అది ఒక మళ్ళీ పెద్ద చర్చ మురళి గారు. వాయిదాలు ఎందుకు జరుగుతాయి అని అంటే రకరకాల కారణాలు ఉంటాయి. అడ్వకేట్లను ఒక్కరిని బ్లేమ్ చేయడానికి కుదరదు. ఎందుకంటే ఇప్పుడు క్రిమినల్ కేసులు ఉన్నాయనుకోండి, పోలీసు వాళ్ళు వాయిదా తీసుకుంటారు, అంటే ప్రాసిక్యూషన్ వాళ్ళు వాయిదా తీసుకుంటారు. ఎందుకని అంటే వాళ్ళ సాక్ష్యాలు ప్రవేశపెట్టలేక ఒకరోజు వస్తాడు, సరిపోయినా సాక్షి రమ్మన్న రోజు రాడు కోర్టుకు, ఆయనకి ఏదో ఇబ్బంది ఉంటుంది, ఆ రోజు వాయిదా కొట్టాల్సిందే. సాక్షి వచ్చిన రోజు ఈ డిఫెన్స్ కౌన్సిల్ గారికి ప్రిపరేషన్ ఉండదు, ఏదో బిజీలో ఉండి ప్రిపేర్ కాలేక వాయిదా కొడతారు. లేదా ఇంకా కొంత మెటీరియల్ కావాల్సి ఉంటుంది డిఫెన్స్ అడ్వకేట్ గారికి, దాంట్లో ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటుంది అడగడానికి, క్రాస్ ఎగ్జామినేషన్. సో టైం తీసుకుంటారు. ఇద్దరు రెడీగా ఉంటే జడ్జి గారు రెడీగా ఉంటారు, ఆ రోజు ఇంకో ఫ్యాక్టర్ ఉంటుంది. సో ఇట్లా రకరకాల కారణాలతో వాయిదా పడతారు తప్పే జూనియర్ అడ్వకేట్లను కానీ ఇంకో అడ్వకేట్ని కానీ బ్లేమ్ చేయడం పూర్తిగా కరెక్ట్ కాదు, కొంతవరకు కరెక్ట్. అచ్చా సార్, తర్వాత మంచి కేసులు ఏం తీసుకొచ్చారు? అంటే ఎక్కువగా మీరు సివిల్ కేసుల వైపు ఎందుకు దృష్టి పెట్టాల్సి వచ్చింది? నాకు మొదటి నుంచి కూడా ఈ పోలీస్ స్టేషన్లలో తిరగడం ఇష్టం ఉండదు. పోలీస్ స్టేషన్కి అసలు పోవడమే నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే అక్కడ పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత ఇప్పుడు మన ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు, అది ఉండదు అక్కడ చాలా వేరే విధంగా ఉంటుంది. అన్ని బూతులు మాట్లాడడము, సరైన రెస్పెక్ట్ లేకపోవడము. ఒక అడ్వకేట్ పోతే పోలీస్ స్టేషన్లో రెస్పెక్ట్ ఉండదు జనరల్గా. అంటే దాంట్లో కూడా కొంతమంది ఆఫీసర్లు మంచి వాళ్ళు ఉండొచ్చు, రెస్పెక్ట్ ఇవ్వచ్చు. అక్కడ పోతే నిలబెట్టము, ఆ వెయిటింగు అవన్నీ పడక నాకు ఆ ప్రాక్టీస్ వద్దు అని అనిపించింది. అందులో పోకుండా యాక్చువల్గా నాకు క్రిమినాలజీ ఇంట్రెస్ట్, కానీ ఆ వాతావరణం చూసిన తర్వాత అక్కడ పోలేము ఇక మనం అని చెప్పేసి సివిల్ సైడు. అందులో నేను ఇక్కడ సిటీలో పుట్టి పెరిగినా కాబట్టి నాకు అందరు చాలామంది గుర్తుపడతారు కాబట్టి నాకు స్లోగా సివిల్ కేసెసే రావడం మొదలుపెట్టినాయి నా ఇంట్రెస్ట్కి తగ్గట్టు. సో దాంట్లో ఎక్కువ సివిల్ కేసుల్లో మీకు నచ్చిన కేసు ఒకటి చెప్పండి. అంటే పార్ట్నర్షిప్ కేసా లేదంటే ల్యాండ్ డిస్ప్యూట్ కేసా ఏమొచ్చాయి? చాలా ఉంటాయండి, కొన్ని వందలు కేసులు. నచ్చిన మీ సర్వీస్లో చేసిన కేసులండి? అన్ని కేసులు నచ్చుతాయి నాకు. నేను అంటే ఎవరికైతే క్లయింట్కి నేను మంచి రిలీఫ్ ఇవ్వగలుగుతాను ఆ కేసులన్నీ నాకు నచ్చిన కేసులే. మీరు అడుగుతున్నారు కాబట్టి ఏదో 1-2 పికప్ చేసుకోవాల్సి ఉంటుంది దాంట్లోంచి. ఒకటి మెడికల్ నెగ్లిజెన్స్ కేసు అండి. అది మన దగ్గర ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఫ్యాటల్ డెత్ అయింది. అది యాక్చువల్గా అతను
పేషెంట్ వెళ్ళింది మంచిగా మారుతి కార్లో వెజిటేబుల్స్ మార్కెట్ పోయి వెజిటేబుల్స్ కొనుక్కొని హాస్పిటల్కి రొటీన్ చెకప్కి వెళ్ళినారు. అతన్ని తీసుకెళ్ళి మీకు హార్ట్ చెకప్ చేస్తామని తీసుకెళ్ళి హార్ట్ చెకప్ చేసి స్టంట్ వేసి ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి హీ డెడ్. సో ఆ కేసుని ఏమైందంటే వాళ్ళు ఫైల్ తీసుకొని మొత్తం బెంగళూరు, బాంబే, ఢిల్లీ, హైదరాబాద్ అందరు అడ్వకేట్ల దగ్గర పోయినని వాళ్ళు చెప్పారు. ఏ అడ్వకేట్ కూడా మెరిట్స్ లేవు, కేసు గెలవడం కష్టం అని చెప్పింది. ఎందుకు హాస్పిటల్ మీద ఎందుకు కేసు వేయాలనుకున్నారండి? మెడికల్ నెగ్లిజెన్స్ కాబట్టి. అది మనకు పెరిగిందా? హెల్త్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందా? అతను మామూలుగా రొటీన్ చెకప్కి వెళ్ళినారండి. అంటే ఈజ్ ఏజ్డ్ అబౌట్ 60+. అంతకుముందే ఒకసారి స్టంటింగ్ అయింది. వెళ్ళిన తర్వాత హాస్పిటల్ వైపు నుంచి ఏం జరిగిందండి? హాస్పిటల్ వైపు నుంచి కేర్ సరిగా తీసుకోలేదు, ప్రాపర్ మెడికేషన్ ఇవ్వలేదు, ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వలేదు, కేర్లెస్గా ట్రీట్మెంట్ ఇచ్చినారు, అన్నెసరీ ట్రీట్మెంట్ ఇచ్చినారు. ఇప్పుడు మీకు తెలియదు ఏముంది, అంత కమర్షియలైజేషన్. హాస్పిటల్లో చాలా వరకు వాళ్ళ ఫైనాన్షియల్ బర్డెన్ పెద్ద పెద్ద కోట్లు పెట్టి హాస్పిటల్ పెడుతున్నారు. ఆ బర్డెన్ తీసుకోవడానికి పబ్లిక్ నుంచే కదా, పేషెంట్ నుంచే డబ్బులు రావాలి. సో ఏ విధంగానైనా డబ్బులు తీసే పని చేస్తున్నారు. సో ఆ విధంగా నెగ్లిజెన్స్ ఉన్నదని చెప్పేసి ఆ బాధితుల యొక్క వాదన. కాబట్టి కేసు వేయాలని చెప్పేసి. నెగ్లిజెన్స్ ఉందా లేదా అనేది తెలుసుకోవాలని వాళ్ళు చాలామందికి అడ్వకేట్లకు అప్రోచ్ అయితే ఇది చేయలేము, ఏం లేదు అని చెప్పి మేము చేయలేము, దాంట్లో ఎవిడెన్స్ కావాలా, అదంతా కుదరదు అని చెప్పేస్తే లాస్ట్కు నా ఒక మిత్రుని ద్వారా వచ్చినారు. వాళ్ళకు ఒకటే చెప్పాను, నేను దాంట్లో తప్పు పట్టాలంటే ముందు నేను డాక్టర్ని కావాలి. బికాజ్ ఐ హ్యావ్ టు పాయింట్ అవుట్ ద మిస్టేక్ ఆఫ్ డాక్టర్. సో ఇట్స్ ఎ వెరీ క్రూషియల్ ఇష్యూ. కాబట్టి మీరు నాకు డాక్టర్ హెల్ప్ ఇస్తే కనుక నేను దాన్ని స్టడీ చేసిన తర్వాత వెదర్ ఐ కెన్ డీల్ విత్ ద కేస్ ఆర్ నాట్ అనేది నేను చెప్పగలుగుతాను. ఫార్చునేట్లీ వాళ్ళకి చాలామంది డాక్టర్లు తెలుసు. సో ఆ ప్రాసెస్లో ఏదైతే ఉందో అది యాంజియోగ్రామ్ టెస్ట్ అండి. యాక్చువల్గా సర్జన్ కూడా కాదు, యాంజియోగ్రామ్ టెస్ట్ అంటారు దాన్ని, కరోనరీ యాంజియోగ్రామ్. ఆ టెస్ట్ చేయడంలో ఏ డాక్టర్ యొక్క హెల్ప్ అవసరం పడుతుంది. ఉదాహరణకు మన అనస్థీసియస్ట్ కావచ్చు, ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు, నర్సెస్ కావచ్చు, అలా రకరకాల డాక్టర్ల నుంచి నేను నాకు టైం దొరికినప్పుడల్లా ఒక డాక్టర్ని తీసుకురమ్మనేవాడిని. నా ఆఫీస్కి తీసుకొచ్చేవాడిని. వాళ్ళతో డీప్గా చర్చించి అసలు ఏంటి ఈ డిసీజ్ అంటే ఏంది, కరోనరీ యాంజియోగ్రామ్ అంటే ఏంది, కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే ఏంది, సిఏడి అంటారు. అంటే బేసిక్ నాలెడ్జ్ నుంచి అట్లా నాకు ఒక 3-4 months స్టడీ చేసినాను. స్టడీ చేసినాక ఐఎమ్ ఆఫ్ ద వ్యూ దట్ దిస్ ఈజ్ ఎ ఫిట్ కేస్ టు దేర్ ఇస్ ఎ క్లియర్ మెడికల్ నెగ్లిజెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద హాస్పిటల్ అండ్ డాక్టర్ అని చెప్పేసి కంక్లూజన్కి వచ్చి వేసానండి కేసు. హైదరాబాద్లో డిస్ట్రిక్ట్ ఫోరంలో కన్జ్యూమర్ కేసు వేసాను. అక్కడ చాలా ఎత్తున ఎవిడెన్స్ అయింది, అంత అయింది. అయితే ఆ కన్జ్యూమర్ కేసులో ఏంటంటే ఒక స్పెషలిస్ట్ని ఎగ్జామ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫీల్డ్లో స్పెషలిస్ట్ని ఎగ్జామ్ చేయాలి. చేసినప్పుడు ఏంది, వేరే డాక్టర్ రావడం లేదు హైదరాబాద్లో. ఏ డాక్టర్ని పిలిచినా ఎవిడెన్స్కు రావడం లేదు. అది క్రూషియల్. బట్ అదంటే బాగా సపోర్ట్ చేస్తుంది కేసును, ఆ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ను. సరే మా క్లయింట్కి చెప్పిన ఇది పరిస్థితి, మరి మీరేమైనా ఎవిడెన్స్ తెస్తే బాగుంటుందని. యూ బిలీవ్ మీ, దే కాల్డ్ ఎ డాక్టర్ ఫ్రమ్ USA, స్పెషలిస్ట్ డాక్టర్ ఇన్ దట్ ఫీల్డ్. కరోనరీ యాంజియోగ్రామ్లో స్పెషలిస్ట్ డాక్టర్ను ఈ కేసు కోసం సమన్ చేసిన వాళ్ళు తీసుకొచ్చుకొని ఆ విట్నెస్ బాక్స్లో ఎక్కిస్తే ఆయన చాలా క్లారిటీగా ఎవిడెన్స్ ఇచ్చినారు. ఐ హ్యావ్ డన్ hundreds of angiograms so far. I am expert in this field. This is where mistake has been done. It's a clear mistake, clear negligence అని చెప్పినారు. ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకుని తర్వాత అసలు ఏమైందంటే ఆ డాక్టర్ గారికి ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ వారు ట్రీట్మెంట్ ఇచ్చేవారంట. డాక్టర్ గారు ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ గారికి. సో ఏదో జరిగింది, చాలా గట్టి వాదన జరిగింది. నేను క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ అడ్డం పడుతున్నారు మాటికి. ఆ క్వశ్చన్ అడగొద్దు, ఈ క్వశ్చన్ అడగొద్దు అని చెప్పేసి. అప్పుడే నాకు అర్థమైంది ఈ కేసు రిజల్ట్ ఏందో. సరే, నా క్వశ్చన్ రాయండి, మీ క్వశ్చన్ రాయండి, సమాధానం రాయండి, 3 రాయండి. బికాజ్ ఎవ్రీథింగ్ షుడ్ గో ఆన్ రికార్డ్. నా క్వశ్చన్ అలౌ చేయకండి, మీరు చేయొద్దంటే చేయకండి. బట్ పుట్ మై క్వశ్చన్ ఆన్ రికార్డ్, పుట్ యువర్ అబ్జెక్షన్ ఆన్ రికార్డ్ అండ్ పుట్ ద ఆన్సర్ ఆన్ రికార్డ్, ఆన్సర్ ఆఫ్ ద విట్నెస్ అని బలవంతంగా రాపించాను. తప్పలేదు, కోర్టు ఓపెన్ కోర్టు కదా రాసిన. ఫైనల్గా 2,000 రూపాయలు జరిమానా వేస్తూ నా కేసు డిస్మిస్ చేసినాను. జరిమానా ఫర్ ఫైలింగ్ ఫాల్స్ కేసు అని. నా క్లయింట్కు డిసప్పాయింట్ కావద్దు మీరు, దిస్ ఎ ఫిట్ కేస్, వీ హ్యావ్ అనదర్ 2 stages టు గో. పైన స్టేట్ కమిషన్ ఉంది, ఆ పైన నేషనల్ కమిషన్ ఉంది, ఆ పైన సుప్రీంకోర్టు ఉంది.
ఇట్స్ అ ఫిట్ కేస్, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్ ఈస్ అ ఫిట్ కేస్ అని చెప్పేసి మళ్ళీ స్టేట్ కమిషన్లో వేయడం జరిగింది. స్టేట్ కమిషన్ వేసిన తర్వాత 5 లక్షల రూపాయల జరిమానా వేస్తూ తీర్పు చేయడం జరిగింది. క్లయింట్కి స్టేట్ కమిషన్కి వచ్చిన తర్వాత న్యాయం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అది నేషనల్ కమిషన్కి వాళ్ళు వెళ్ళినారు డాక్టర్స్, అది రిజర్వ్ ఫర్ జడ్జ్మెంట్ ఉంది, చూడాలి. సార్ మీరు చెప్తున్న హాస్పిటల్లో ఒక దానికోసం వెళ్తే ఒకదానికి ఖర్చు అవుతుంది, ఇటువంటి ఆరోపణలు వినిపిస్తుంటాయండి. జనరల్ పబ్లిక్ డాక్టర్లకు ఒక నిర్లక్ష్యం ఉంది అని భావిస్తే, లేదా డాక్టర్లు ఎవరో చనిపోయారని ఆరోపణలు చేస్తున్నప్పుడు వాళ్ళు ఫర్దర్ స్టెప్ ఎలా తీసుకోవాలంటే అప్పుడు జనరల్గా చాలామంది పబ్లిక్ ఆ విషయం తెలియట్లేదు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే మనకు మెడికల్ ప్రిస్క్రిప్షన్ వస్తుందండి, రాస్తాడు. లేకపోతే ఏదైనా అప్పుడు హార్ట్ ప్రాబ్లం అంతే సివియర్ ప్రాబ్లం ఉన్నది, పేషెంట్ చేయాల్సింది ఏంటంటే ప్రతి కేస్ షీట్ తన దగ్గర పెట్టుకోవాలి. కేస్ షీట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. కానీ కేస్ షీట్లు ఇవ్వరండి హాస్పిటల్, ఇవ్వరు. మీరు అనేది వాస్తవం, ఇవ్వరు. కానీ గట్టిగా ఇన్సిస్ట్ చేస్తే మనం పేషెంట్ మీద ఫోకస్ చేస్తుంటాము, వాళ్ళే ట్రీట్మెంట్ ఇవ్వాలి. వాళ్ళ మీద గట్టిగా గొడవ చేస్తే వాళ్ళ ట్రీట్మెంట్ ఏదైనా తేడా చేస్తారని ఆ భయం ఒకటి ఉంటుంది. సో ఈ తప్పని పరిస్థితులలో ఆ కేస్ షీట్ మనం తీసుకోలేము. మినిమం జాగ్రత్తలు ఏంటంటే కొంత అవేర్నెస్, మెడికల్ నాలెడ్జ్ మనకు రాదు యాజ్ ఎ పేషెంట్గా, మినిమం అవేర్నెస్ తీసుకొని జాగ్రత్తగా మనం ఆ డాక్టర్ కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేదా అనేది సెకండ్ ఒపీనియన్. అంటే అన్లెస్ ఇట్ ఈస్ ఎమర్జెన్సీ అంటే మనకు సెకండ్ ఒపీనియన్ తీసుకునే స్కోప్ టైం ఉండదు. ఎమర్జెన్సీ లేకపోతే మాత్రం డెఫినెట్లీ సెకండ్ ఒపీనియన్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అండి. తెలియని డాక్టర్ దగ్గరికి, ఆ చుట్టుపక్కల కొంచెం దూరం ఉన్న డాక్టర్ దగ్గర. ఓకే, మీరు అన్నట్లుగా కేస్ షీట్ పేషెంట్ పక్కన పెట్టుకున్నారండి, తర్వాత స్టెప్ ఎలా తీసుకోవాలి? కేస్ షీట్ మన దగ్గర ఎప్పటికప్పుడు కేస్ షీట్ ఉన్నదనుకోండి, దాంట్లో క్లియర్గా ఉంటుంది. నెగ్లిజెన్స్ అయ్యి ఒకవేళ ఏదైనా ఫ్యాటల్ అయ్యి మనకైనా ఇబ్బంది అయితే మనకు ఒక కేసు ఉంటుంది తప్ప వేరే హెల్ప్ ఏం జరగదు. కేసు ఉంటుంది, మనం వాళ్ళ మీద ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలండి? మీరు చెప్తున్న స్టేట్ కమిషన్ కానీ లేదంటే స్టేట్ కమిషన్ కానీ కన్జ్యూమర్ కమిషన్ కానీ వెళ్ళొచ్చండి. అక్కడ కోర్ట్ ఫీజు అనేది లేదు, ఏదో చిన్న ఫీజు. ఒక వ్యక్తి, సాధారణ వ్యక్తి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు, అక్కడ డాక్టర్ నిర్లక్ష్యం వల్లే తనకు కానీ తన కుటుంబ సభ్యులకు అన్యాయం జరిగిందని భావిస్తే అతను ఏ విధంగా కన్జ్యూమర్ కమిషన్కి వెళ్ళాలి? వాళ్ళ కేస్ షీట్ తీసుకోవాలండి ముందు. ఇప్పుడు ఏ పేషెంట్ అయినా సరే చనిపోయినా కానీ ఇంకేదైనా ఇబ్బంది అయినప్పుడు డాక్టర్ను బ్లేమ్ చేయడం సర్వసాధారణం అయిపోయింది. అది కూడా కరెక్ట్ కాదు. కొన్ని చోట్ల మెడికల్ నెగ్లిజెన్స్ అనేది ఉన్నది వాస్తవం, కానీ పూర్తిగా ప్రతిదానికి డాక్టర్ని బ్లేమ్ చేయడం కాకపోతే మీరు చెప్తున్న కొన్ని చోట్ల జరిగినప్పుడు వాళ్ళు అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి ఎక్కడ ప్రొసీడ్ అవ్వాలి? ఆ కేస్ షీట్ తీసుకొని ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయాలండి. చేసేసి ఆ కేస్ షీట్లో ఇప్పుడు ఇది డిసీజ్ ఏంది, మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఏమి ఇచ్చిండ్రు, ప్రాపర్గా ఉన్నదా లేదా అనేది ఆ డాక్టర్ గారు ఎప్పుడైతే కొంత అనుమానమైన ఎక్స్ప్రెస్ చేసిండ్రో ఆ అనుమానంతో మనం కొంచెం దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఒక లాయర్ని అప్రోచ్ అయితే లాయర్ గారు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి అది మెడికల్ నెగ్లిజెన్స్ ఉంది అని నిర్ధారణకు వస్తే మాత్రం కేసు వేస్తే సక్సెస్ అవుతారు. అంటే కన్జ్యూమర్ కమిషన్కి వెళ్ళాలి. కన్జ్యూమర్ డిస్ట్రిక్ట్ ఫోరమ్స్ ఉంటాయండి. ప్రతి జిల్లాలో ఒక డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ ఫోరం అనేది ఉంటుంది. అక్కడ ఎవరైనా వెళ్ళొచ్చు, అక్కడ లాయర్ కూడా అవసరం లేదు. కానీ కేస్ షీట్ లేకపోతే ఏం చేయాలండి? కేస్ షీట్ లేకపోతే మనం కోర్టు నుంచి సమన్ కూడా చేయొచ్చు, కానీ సమన్ చేసిన కేస్ షీటు నిజమైన కేస్ షీట్ వస్తుందని మనకు నమ్మకం లేదు. మార్పులు చేర్పులు ట్యాంపరింగ్ వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కేస్ షీట్ అనేది భద్రపరచుకోవడం ఇంపార్టెంట్. అది కొంతవరకు హెల్ప్ చేస్తుంది. కేస్ షీట్ ఏ విధంగా తీసుకుంటారో మరి డిమాండ్ చేస్తే డాక్టర్ ఇస్తారా లేదా అనేది అది డిఫరెంట్ ఆస్పెక్ట్. ఓకే, తీసుకుంటే మాత్రం అది మంచిగా హెల్ప్ఫుల్ ఉంటుంది. అంటే ఆ కేసులో మీ క్లయింట్కి మీరు స్టేట్ కమిషన్కి వచ్చిన తర్వాత న్యాయం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంకో కేసు ఏముంది? ఇంకొక కేసు అంటే ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్ అండి. చెప్పడానికి అది సింపుల్గా ఫ్యామిలీ డిస్ప్యూట్. అదేంటంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ బిట్వీన్ డివోర్స్కి హస్బెండ్ వేస్తారు కేసు. డివోర్స్కి వేసి డివోర్స్కు గ్రౌండ్ కావాలి, ఏదో మెంటల్ క్రూయాలిటీ, ఏదో డిఫరెంట్ లాట్ ఆఫ్ గ్రౌండ్స్ ఉంటాయి అన్నమాట. అన్క్యూరబుల్ డిసీజెస్, మెంటల్ క్రూయాలిటీ, ఫిజికల్ క్రూయాలిటీ. మీ క్లయింట్ మెయిలా ఫీమేల్? మా క్లయింట్ ఫీమేల్ అండి. ఫీమేల్. సో అతను డైవర్స్ చేసినారు. డైవర్స్ చేసిన తర్వాత గ్రౌండ్ ఏం తీసుకున్నారంటే ఆవిడకి మెంటల్ ఉంది అని చెప్పేసి. మెంటల్ ఉంది అంటే మెంటల్లీ ఇల్ పర్సన్ కాబట్టి షీ ఈజ్ నాట్ ఫిట్ టు బీ మై వైఫ్. సో డైవర్స్ అడిగినారు. అడిగితే తర్వాత ఆ అమ్మాయి పూర్ ఫ్యామిలీ, డబ్బులు పెట్టుకునే పరిస్థితి లేదు. పూర్ ఫ్యామిలీ అనను, హస్బెండ్ ఈజ్ వెల్ ఆఫ్, కానీ ఆవిడకు మాత్రం ఏ సోర్స్ లేదు. ఇద్దరు మానసిక రోగి అనేది పెళ్ళికి ముందు ఉందంటున్నారు, పెళ్ళి అయిన తర్వాత వచ్చిందంటున్నారు.
పెళ్ళి అయిన తర్వాత 2 పిల్లలు అయిన తర్వాత, పిల్లలు కూడా ఒక 6-7 సంవత్సరాలు 10 సంవత్సరాలు పిల్లలు అయిన తర్వాత ఆమెకు మానసిక వికలాంగులు అంటారు. మానసికంగా ఆమె బాగాలేదు కాబట్టి డైవర్స్ కావాలని అడుగుతారు. అడిగితే ఆ హస్బెండ్ అనే అతను లాయరు, ప్రాక్టీసింగ్ లాయర్. సో అతను సేమ్ నేను ఎక్కడ ప్రాక్టీస్ చేస్తానో అక్కడనే ప్రాక్టీస్ చేస్తారు ఆయన కూడా. సో అమ్మాయి తిరిగి అమ్మాయికి లాయర్ దొరకట్లేదు. తిరిగి ఎవరో లాయర్ 1-2 దొరికిందంట. ఆ లాయర్లు విడ్రా అయిపోయిందంట. ఏ రీజన్తో అయిందనేది అది ఆ అమ్మాయికి తెలుసు. విడ్రా అయిపోయింది, ఎవరు కేసు చేయడానికి సిద్ధంగా లేరని చెప్పేసి అమ్మాయి హైకోర్టుని అప్రోచ్ అయింది. లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఫ్రీగా లీగల్ ఎయిడ్ ఇస్తారు. హైకోర్టు వాళ్ళు ఏం చేసిందంటే రంగారెడ్డికి సంబంధించింది కాబట్టి రంగారెడ్డి లీగల్ సర్వీసెస్ అథారిటీకి రెఫర్ చేసినారు. ఆమె తిరిగి మీ దగ్గరకు వచ్చారా? నా దగ్గర రాలేదండి. హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీ అక్కడ నుంచి రంగారెడ్డి జిల్లా కోర్టు లీగల్ సర్వీస్ అథారిటీకి వెళ్ళింది. అక్కడ జిల్లా కోర్టులో ఆఫీసర్ ఉంటారు, డిస్ట్రిక్ట్ జడ్జి క్యాడర్ ఆఫీసర్. నా పేరు ఎవరో చెప్పినారంట అక్కడ. వేణుధర్ రెడ్డి గారు అయితే చేస్తారండి ఇలాంటి కేసులు, సోషల్ సర్వీస్, డబ్బు లేకుండా చేసేవాళ్ళు కావాలి కదా అని అంటే నా దగ్గర నన్ను రమ్మంటే వెళ్ళాను. ఇలా ఉంది కేసు, చేస్తారా వేణుధర్ రెడ్డి గారు అని అంటే, మెరిట్ ఉందా ఫైల్, లెట్ మీ సీ ద ఫైల్ సార్. అది ఫైల్ చూసిన తర్వాత మెరిట్ ఉంటే కనుక తప్పకుండా చేద్దాం సార్. నన్ను ఎవరు బెదిరించినా అట్లాంటివన్నీ నా దగ్గర కుదరవు. నేను కేసు ఉంటే మాత్రం తప్పకుండా న్యాయం కోసం కొట్లాడతాను అంటే సరే అని కేసు ఫైల్ ఇచ్చినప్పుడు చూసినాను. అమ్మాయితో 1 గంట మాట్లాడినాను. అమ్మాయి చాలా బాధలో చాలా విషయాలు చెప్పింది. ఆ అమ్మాయికి ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు చాలాసార్లు హస్బెండ్, విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ ఆర్ఎంపీ డాక్టరు. ఆమెకు పిచ్చి తెప్పియడానికి ఇంజెక్షన్స్ అనమాట. చాలా ఘోరంగా అమ్మాయికి ఇంజెక్షన్ ఆటోలో తీసుకెళ్ళి, ఇంజెక్షన్ ఆటోలో వెళ్తున్నప్పుడు వేస్తే అమ్మాయి ఆటో నుంచి దుంకి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఆ ఎఫ్ఐఆర్ ఉంది. అట్లాంటివన్నీ హిస్టరీస్ అన్నీ నాకు చెప్తూ వచ్చింది, అట్లాంటి చాలా ఇన్సిడెంట్స్. సరే అని అమ్మాయిని కొంచెం మెంటల్గా స్టడీ చేయాలి కదా. నేను కూడా అభియోగమే ఆమె మెంటల్ ఇల్నెస్. సో నేను అంతా స్టడీ చేస్తే ఐఎమ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ షీ ఈజ్ అ వెరీ పర్ఫెక్ట్ హెల్దీ లేడీ, అబ్సల్యూట్లీ నో ఇష్యూస్. ఇంకో విషయం ఏంటంటే ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు, సపరేట్గా ఉండడం లేదు. అదే ఇంట్లో ఉంటున్నారు. ఆవిడనే వంట చేసి పెడితే ఈయన రోజు కోర్టుకు వస్తారు. అంతవరకు మంచిగా ఉంది, కానీ మెంటల్ అభియోగం. సో సరే ఫిట్ కేసు అని తీసుకున్నాను. ఆయన చైల్డ్ కస్టడీకి వేసినారు, తర్వాత ప్రాపర్టీస్ కోసం వేసినారు, అన్నీ వేసినారు. అన్ని పిటిషన్స్ అన్నీ డిస్మిస్. నేను అమ్మాయి తరఫున కొట్లాడినాను. తర్వాత హైకోర్టుకు వచ్చినాయి, హైకోర్టులో నేనే చేసినాను. అక్కడ కూడా డిస్మిస్, ఆయనకు చుక్కు ఎదురైంది. మళ్ళీ లోయర్ కోర్టుకు వస్తే లాస్ట్కు తను ఏం చేసిందంటే డైవోర్స్ పిటిషన్ విత్డ్రా చేసుకున్నాడు. ఎందుకు? కేసు గెలిచే పరిస్థితి లేదు. ఈ విల్ నాట్ బి ఏబుల్ టు ఆయన విత్డ్రా చేస్తాడు. ఓకే, ఈ విల్ నాట్ బి ఏబుల్ టు ప్రూవ్ దట్ కేస్ ఎట్ ఆల్. షీ ఈజ్ వెరీ హైకోర్టులో కూడా జడ్జి. ఏ గ్రౌండ్స్లో మీరు ఆమెకు న్యాయం చేశారు? డైవర్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటున్నారు. దట్ ఈజ్ మై ఫీజ్. ఇప్పుడు ఆఫ్టర్ 10 years, నేను దాదాపు ఒక 10 years చేసి ఉంటాను ఆ లిటిగేషన్. ఇప్పుడు ఒక 1-2 years నుంచి వైఫ్ అండ్ హస్బెండ్ లివింగ్ హ్యాపీలీ టుగెదర్ విత్ దర్ చిల్డ్రన్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫీజ్ ఫర్ మీ, ఐ ఫీల్. ఆ అమ్మాయితో ₹1 ఫీజు తీసుకోలేను. ఓ 10 కేసులు చేసి ఉంటా, అటు ఇటు హైకోర్టు అటు ఇటు, అంటే మల్టిపుల్ కేసెస్. ఆయన ఏదో వేస్తూ ఉంటాడు, మనం ఏదో చేస్తూ ఉంటాం, అట్లా. సో అది ఫీజు కోసం కాదంటే ఏ గ్రౌండ్లో మీరు ఆమెకి న్యాయం చేశారంటే, ఇప్పుడు ఆయనేమో మెంటల్ హ్యాండిక్యాప్ అని చూపిస్తున్నారు. ఇక్కడ మీరు ఆమె మెంటల్ హ్యాండిక్యాప్ కాదు అనేది మీరు ఎలా ప్రూవ్ చేశారు? ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అతని మీద ఉంటుంది. కాదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఈవిడ మీద ఉండదు. మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అని ప్రూవ్ చేసుకునే బాధ్యత అతని మీద ఉంటుంది. అతను ప్రూవ్ చేయలేకపోయినాడు. ఓకే, దానికన్నా నేను ప్రూవ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ కాదు అనడానికి నేను సఫిషియెంట్ మెడికల్ ఎవిడెన్సెస్ వేసినాను. జనరల్గా సార్ ఒక కేసు ఉంది, ఆయన ఒక ఎలిగేషన్ ఏం పెట్టారంటే తన భార్యని పెళ్ళికి ముందే ఆమె మెంటల్లీ హ్యాండిక్యాప్, అది దాచిపెట్టి నాకు పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఆమె నాతో 3 నెలలు కాపురం చేసిన తర్వాత ఆమెలో మార్పుని గమనించాను. ఆమె మెంటల్లీ హ్యాండిక్యాప్. నేను ఎంక్వైరీ చేస్తే పెళ్ళికి ముందే ఆమె మెడికల్ సర్టిఫికెట్లు సంపాదించాను కాబట్టి ఆమె నాకు విడాకులు ఇప్పించినట్టు ఒక వ్యక్తి ఒక కేసులో వచ్చింది. అది కరెక్ట్ అంటారు? దాన్ని ఎలాగ మనం చేయొచ్చు? ఉన్నాయి సార్, అవి కూడా ఉన్నాయి. అట్లాంటి కేసులు కూడా ఉన్నాయి. సర్ప్రైజ్ చేసి పెళ్ళిళ్ళు చేస్తారు. చేసిన తర్వాత అది ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉత్తనే అభియోగం పెడితే సరిపోదు కదా.
ఇప్పుడు ఆయన నిజంగా భార్య ఇష్టం లేదు, అమ్మాయి ఇష్టం లేదు, ఇంకో అమ్మాయి ఇష్టం ఉంది, లవ్ చేసినాడు, ఇతను బలవంతంగా పెళ్లి చేసినాడు అంటే ఇట్లాంటి అభియోగాలు పెట్టి తప్పించుకోవడానికి చూస్తారు. అవును, అంటే పెళ్లికి ముందు ఈమె మెంటల్లీ ట్రీట్మెంట్ తీసుకుందన్న విషయాన్ని సర్టిఫికేట్ చూపిస్తే సరిపోతుంటారా? సరిపోదు, సర్టిఫికేట్ చూపిస్తున్నంత మాత్రం సరిపోదు. మేము డాక్టర్లను కూడా సమన్ చేయాల్సి వస్తుంది. ఇంకా డౌట్ అమ్మాయి స్ట్రాంగ్గా చెప్పింది అనుకోండి, నాకు ఎలాంటిది లేదని చెప్పేసి మనకు కూడా తెలిసిపోతుంది అమ్మాయితో ఇంటరాక్ట్ అవ్వడం. తెలిసిపోయినప్పుడు డాక్టర్లను సమన్ చేస్తాము. లేదంటే ఆ సర్టిఫికేట్ ఏదో ప్రైవేట్ డాక్టర్ దగ్గర ఏమో తెచ్చింటారు, మనం స్పెషలైజ్డ్ హాస్పిటల్కి పంపిస్తాం. మన దగ్గర ఒకవేళ మీరు అన్నట్లుగా డాక్టర్ని తీసుకో, అంటే పెళ్ళికి ముందు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళారో ఆ డాక్టర్ని పిలిపించి మీరు ఎగ్జామ్ చేసి చూస్తారు. అక్కడ కూడా ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది నిజం, ఎస్ ఈ అమ్మాయి నా దగ్గర మా పేషెంట్ అని చెప్పారనుకోండి, అప్పుడు ఈ వ్యక్తికి కోర్టు ఏమని ఇస్తారు? అండి ప్రైవేట్ డాక్టర్ది అసలు ప్రైవేట్ డాక్టర్ కదా, గవర్నమెంట్ డాక్టర్ ఇచ్చారనుకోండి, ఇంకా అనుమానం వచ్చింది అనుకోండి, ఇంకా అనుమానం అంటే ఆ అమ్మాయి తరఫున వాళ్ళకి నో షీఈ్ పర్ఫెక్ట్ అని అనుకుంటే స్పెషలైజ్ మన దగ్గర ఎర్రగడ్డ హాస్పిటల్ ఉంది, మెంటల్ అండ్ హెల్త్ హాస్పిటల్ ఎర్రగడ్డ, అక్కడికి పంపిస్తాం. లేదంటే నిమ్హాన్స్ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ బెంగళూరు, స్పెషలైజ్డ్ హాస్పిటల్కి పంపించి అక్కడ కూడా రివ్యూ చేపిస్తాం. మళ్ళీ ఆ రివ్యూలో కూడా ఇతను చెప్పిందే వాస్తవం తెలియదు అనుకుంటా, తప్పకుండా అది డైవోర్స్కు అవకాశం ఉందండి. ఎందుకంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రౌండ్, మెంటల్ ఇల్నెస్ విచ్ ఈస్ నాట్ క్యూరబుల్ ఈజ్ ఎ గ్రౌండ్ ఫర్ డైవోర్స్. ఒకవేళ ఇతను అబద్ధం చెప్పాడు అనుకోండి, అమ్మాయిని దూరం చేసుకోవడానికి, అప్పుడు కోర్టు ఇతని మీద ఏం యాక్షన్ తీసుకుంటుంది? ఏం తీసుకోదండి, డిస్మిస్ అవుతుంది అంతే డైవోర్స్. ఎందుకంటే చాలా మంది భార్యను పంపడానికి ఇది ఒక రీజన్ ఎంచుకుంటున్నారు. తప్పకుండా అది జరుగుతుంది. భర్తలను పంపడానికి భార్యలు కూడా రీజన్ ఎందుకుంటున్నారు? మీరు ఒకవైపే మాట్లాడండి. భర్తలు పంపడానికి భార్యలు ఏం చేస్తుంటారు? ఇదే చెప్తుంటారండి, సేమ్ మీరు చెప్పింది, అతనికి మెంటల్ ఉంది అని చెప్తుంటారు. అటువంటి కేసులు మీ దగ్గరకు వచ్చాయా? వచ్చినాయండి, అన్ని రకరకాలు వస్తుంటాయి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పిన ఆ రీజన్ ఒక 10% ఉంటే లేడీస్ వైపు, కానీ ఎక్కువ మగవాళ్ళు ఇదే చేస్తుంటారు కదా. మగవాళ్ళు చేస్తుంటారండి, అదొకటే కాదు, చాలా రకరకాలుగా ఏదో ఇలిసిట్ కాంటాక్ట్స్ అని అప్పచెప్తుంటారు, డౌరీ హరాస్మెంట్ అని వాళ్ళు పెడుతుంటారు. సో వన్స్ వీళ్ళిద్దరి మనస్సులు ఉండొద్దు అని అనుకుంటే ఇంకా ఏ రీజనాలైనా మనకు లీగల్గా ఫిట్ అయ్యే రీజన్స్ చూపించేసి ఎవిడెన్స్ చూపించేసి డైవర్స్ తీసుకుంటారు తప్ప అది కలవడం చాలా కష్టం. కానీ నా వరకు నేనైతే చాలా వరకు 90% నా ఎఫర్ట్స్ అన్ని కలపడానికి ఫెయిల్ అయిన తర్వాత మాత్రమే నేను ఆ కేసు ముందుకు తీసుకెళ్తానండి. ఓకే, ఇంకా తర్వాత సివిల్ కేసులు తీసుకుంటే మీరు చేసిన కేసు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానీ పార్ట్నర్షిప్ కేసులు కానీ? సివిల్ ఎస్, ఒక పార్టిషన్ సూట్ అండి. ఆ పార్టిషన్ సూట్ కూడా లాయర్ గారిదే. నేను అపోజిట్ పార్టీ. ఆ లాయర్ గారు నాకంటే చాలా సీనియర్ లాయర్ గారు, ఆయనకు 40 years ఆఫ్ స్టాండింగ్ ఉంటుంది. వాళ్ళ అక్క ఆయన మధ్యన పార్టిషన్ దావా. దాంట్లో ఒక హైదరాబాద్లో ఆస్తి, వాళ్ళది ఎక్కడో ఆదిలాబాద్ జిల్లా హైదరాబాద్లో ఆస్తి. వాళ్ళ నాన్నగారు కన్స్ట్రక్షన్ చేస్తూ స్లాబ్స్ కొంత వర్క్ చేసి చనిపోయినారు. చనిపోయిన తర్వాత వీలునామా ఒకటి సృష్టించినారు, లాయర్ గారు కదా, వీలునామా సృష్టించి మా నాన్నగారు ఈ ఆస్తి నాకు రాసింది అని చెప్పేసి ఒక ఇంజెక్షన్ దావా వేసినారు. కానీ తండ్రి రాష్ట్రంలో కూతురికి వాటా ఉంటుంది కదా. వీలునామా అండి అది, వీలునామా రాయకుండా తన సొంత ఆస్తి వీలునామా రాయకుండా చేస్తే అప్పుడు ఆల్ ద లీగల్ సక్సెసర్స్ అవుతారు. కానీ వీలునామా ఆయన సొంత ఆస్తి అని ఒకటి వీలునామా రాసి నాకు ఇచ్చేసిండు మొత్తం, నీకేం లేదని చెప్పేసి. తండ్రి వీలునామా రాస్తే కూతురికి చెల్లదంటారు? చెల్లదండి, తన ఆస్తి. ఇప్పుడు నా ఆస్తి నేను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, మా తాతల నుంచి వచ్చిన ఆస్తి కూతురికి వస్తుంది, అందరికి వస్తుంది, నా వారసులకు అందరికి వస్తుంది. అది ఒకసారి మళ్ళీ డివిజన్ అయింది అనుకోండి, ఇప్పుడు మా నాన్నగారి నుంచి నేను నా తమ్ముడు పంచుకున్నాం అనుకోండి, తండ్రి గారు తన ఆస్తిని కూతురికి కొడుకులకి రాయొచ్చు, లేదా కొడుకు పేరు రాస్తే కూతురికి అవకాశం లేదు. మురళి గారికి కూడా రాయొచ్చు, ఎవరికైనా ఐ మీన్ టు సే ఎవరికైనా దారాదత్తం చేసుకోవచ్చు. ఆయన ఆస్తి కాదు కాబట్టి ఎవరికైనా దారాదత్తం చేసుకోవచ్చు. అటువంటిప్పుడు కూతురికి హక్కు ఉంటుందంటారా? ఉండదండి, ఎవరికి క్వశ్చన్ చేసే అధికారం లేదు. ఒక నా సొంత ఆస్తిని నేను ఎవరికైనా ఇస్తే క్వశ్చన్ చేసే అధికారం నా వారసులకు లేదు. ఓకే, మరి అడ్వకేట్ గారు వీలునామా కదా, అది వీలునామా సొంత ఆస్తి. సో దాంట్లో ఫిట్ అయ్యేటట్టుగా రాసినారు. ఆయన సొంత ఆస్తి నాన్నగారిది, నాకు వీలునామా ఇచ్చినారు కాబట్టి నేనే హక్కుదారిని, అక్కకి లేదంటాడు. సరే అని అక్క గారు నా క్లయింట్, షీఈ్ అ డాక్టర్ బై ప్రొఫెషన్.
సో అవన్నీ తీసుకొని వచ్చినారు. తీసుకొని వస్తే అంత స్టడీ చేస్తే ఆ కేసులో పేపర్లన్నీ వేసి వీలునామా కూడా వేయాలి కాబట్టి వేసినారు. వీలునామా నాకు తీసుకొని వస్తే నేనేం చేసినానంటే పార్టీషన్ దావా చేసినాను. వీలునామా చెల్లదు, అది బోగస్, చెల్లని వీలునామా, తయారు చేసిన వీలునామా అని చెప్పేసి అది కేసు నడిచిందండి. నడిచేటప్పుడు చాలా విషయాలు, ఆ పార్టీషన్ దావాలో వాళ్ళ నాన్నగారు రాసిన ఒక డైరీ, అంటే రోజు ఇంత ఖర్చు పెట్టినా అని వాళ్ళ నాన్నగారు రైటింగ్ కాపీ కొట్టేసి అది తెలిసిపోతుంది ఈజీగా. ఇంకు మారింది, రైటింగ్ ఎంత ప్రయత్నం చేసినా లైఫ్ ఆఫ్ ది రైటింగ్ మారిపోయింది మొత్తం. ఆ ఇంకు మారింది, అన్నీ మారినాయి, చేయలేకపోయినా సూట్. చాలా మైక్రోగా సన్నగా రాసిండు అనమాట. దానికోసం నేను అదేంటి మన మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ కొనుక్కోవాల్సి వస్తుంది దాన్ని రీసెర్చ్ చేయడం కోసం. అయితే ఆ ఇల్లంతా నేనే కట్టినా అని చెప్పేసి కంప్లీట్ చేసిన, అంతా అయిపోయింది అని చెప్పేసి కొన్ని బిల్స్, ఒక 100 కొద్ది బిల్స్, స్టీలు, సిమెంట్, ఆ బిల్స్ అన్నీ ప్రొడ్యూస్ చేసిన. ఆ డైరీలో బోగస్ అన్నీ పాయింట్అవుట్ చేసిన అండి, చేయగలిగిన. అయితే అది రిజిస్టర్డ్ వీలునామా అండి, మామూలు వీలునామా కాదు. అది లాయర్ గారు కాబట్టి బాగా బందోబస్తే చేసి రిజిస్టర్డ్ వీలునామా, రిజిస్టర్డ్ ఎట్ మంచిర్యాల. ఆ రిజిస్టర్డ్ వీలునామా డ్రాఫ్ట్ చేసింది ఒక సీనియర్ లాయరు, దాంట్లో సంతకం విట్నెస్గా పెట్టింది ఇంకో సీనియర్ లాయర్. మొత్తం టీం అనమాట. సో అంతా ఎక్స్పర్ట్స్, టోటల్ ఎక్స్పర్ట్స్ క్రియేటెడ్ డాక్యుమెంట్స్. దాన్ని నేను పాయింట్అవుట్ చేయాలి, నేను చిన్న లాయర్ అప్పట్లో. సరే అని చెప్పేసి అది బాగా చూస్తే ఆ బిల్స్ పైన టాటా, ఫస్ట్లో మనకు హైదరాబాద్లో వచ్చినప్పుడు టాటా నంబర్ ఉండే, టాటా ఫోన్ ఇన్స్టాల్ చేసి 63తో స్టార్ట్ అయింది అన్ని ఇన్స్టాల్ చేసేది. ఈయన ఇల్లు కట్టినది ఆ టాటా మొబైల్ వచ్చిన దానికంటే ఒక 7 సంవత్సరాల ముందు. అప్పుడు ఈ బిల్స్ ప్రొడ్యూస్ చేసిండు అనమాట. అక్కడ దొరికిపోయాడు. అయితే ఆ ఫోన్ నెంబర్ చూడగానే నాకు డౌట్ వచ్చింది. నేను కోర్టులో పిటిషన్ వేసి టాటా జనరల్ మేనేజర్ను సమన్స్ చేసి ఈ ఫోను ఎక్కడ ఇన్స్టాల్ చేసిండ్రు, ఏ తేదీలో ఇన్స్టాల్ చేసిండ్రు అని చెప్పేసి మొత్తం ఎగ్జామిన్ చేసేస్తే ఆ టైంకు మాకు హైదరాబాద్లో నెట్వర్కే లేదండి. తర్వాత వచ్చింది, నేను చెప్పడం జరిగింది. ఆ బిల్స్ అన్నీ బోగస్ అని, ఆ బిల్స్ లక్షలు క్రియేట్ చేసింది అనమాట. అంటే ఈ నోస్ వెరీ వెల్ దట్ ఇన్ కేస్ ఐ ఫెయిల్డ్ ఇన్ ద కేస్, కనీసం నేను పెట్టిన డబ్బులన్నీ వస్తాయి కాబట్టి ఇది ఎంత ఎక్కువ క్రియేట్ చేస్తే అంత బెనిఫిట్ అవుతుంది నాకు అనేది వాళ్ళ ఉద్దేశం. సో అది పట్టుకున్న తర్వాత ఇవన్నీ ఆ స్టీలు సామాన్ అన్ని బిల్స్ అన్నీ ఎగిరిపోయినాయి. అప్పుడే 20 లక్షలు ఎంతో పోయినాయి. అంటే ఇంక రావు కదా, ఫేక్ అని వెళ్ళిపోయినాయి. రిజిస్టర్ వీలునామా ఎట్లా ప్రూవ్ చేయాలి మరి? రిజిస్టర్డ్ కదా, రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసిన వీలునామా, అది బోగస్ అని ప్రూవ్ చేయడం అంటే చాలా కష్టం. అది దాన్ని మైక్రో స్క్రూటినీ చేస్తే ఆ విట్నెస్లు ఏ టైంలో సంతకం చేసినారు, మీరు ఏదైనా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ తీసి చూసినట్టయితే దాని వెనకాల ఉంటుంది అనమాట. ఈ తేదీన ఈ టైం నుంచి ఈ టైంలో నా దగ్గర ప్రజెంట్ చేసిండ్రు డాక్యుమెంట్, ఈ టైంలో సంతకం అయిందని. ఆ టైంకును నేను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సి వచ్చింది. ఆ సీనియర్ అడ్వకేట్స్ను, ఈ అన్నగారిని, తర్వాత విట్నెస్లను అందరినీ క్రాస్ ఎగ్జామినేషన్ చేసి టైమింగ్స్ అన్నీ లాగాల్సి వచ్చింది. వాళ్ళు అన్నీ గుర్తులేక రాంగ్ టైమింగ్స్ అన్నీ చెప్పినారు. ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ టైమింగ్స్ అన్నీ వేరే చెప్పినారు. అక్కడ దొరికిపోయి ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కే పోలే వీళ్ళు. అది మేనేజ్ చేసి రిజిస్ట్రార్ గారిని మేనేజ్ చేసి సంతకాలు పెట్టుకొని చేసినారు. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ ప్రూవ్డ్ దట్ ద విల్ ఈజ్ ఫాల్స్. దానికి ఆర్గ్యుమెంట్స్ అండి, నేను ఒక 15 రోజులు మ్యారథాన్ ఆర్గ్యుమెంట్స్ అయినాయండి. అంతే, మీకు చెప్పడం ఇంత సింపుల్గా చెప్పినప్పటికీ ప్రతి డాక్యుమెంట్ని అనలైజ్ చేయాల్సి వచ్చింది. ప్రతి డాక్యుమెంట్ను మా ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ జడ్జి గారికి ఒకటి ఇచ్చి నేను ఒకటి పట్టుకొని చూసి దాన్ని మ్యాగ్నిఫైయింగ్ చేసి 15 రోజులు నాకు హాఫ్ డే సెషన్ ఇచ్చేసినారు జడ్జి గారు సిటీ సివిల్ కోర్టులో. 15 రోజులు చేసిన తర్వాత ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ ద విల్ ఈజ్ ఫాల్స్ అండ్ ప్రాపర్టీ ఈజ్ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ. అంటే ఆమె న్యాయం జరిగిందండి? న్యాయం జరగలేదండి, ఇంకా హైకోర్టులో ఉంది. ఆ నుంచి సుప్రీంకోర్టు ఉంది. అంటే ఆ కోర్టులో న్యాయం జరిగింది. కానీ దానివల్ల బెనిఫిట్ ఏంటండి? ఇప్పుడు ఎప్పుడో 10 సంవత్సరాలు జరిగిన తర్వాత కింద కోర్టు, తర్వాత పై కోర్టు, ఇంకో ఆ పై కోర్టు. మీకు ఒక సామెత మీరు వినే ఉంటారు, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అని. సో ఇది కూడా అంతే అండి. నేను కేసు గెలిచినా వాళ్ళకి ఫలితం రాలేదు. అదే అయితే ఈ న్యాయ వ్యవస్థలో కొంత డిలే ఉన్నమాట వాస్తవము. కానీ 3 వ్యవస్థలు లంచలుగా సుప్రీంకోర్టు దాకా పోయి అక్కడ కానీ ఎండ్ కాదు. మీరు అయోధ్య చూసినట్టయితే 100 సంవత్సరాలు 1950s సూట్లు పడ్డాయి, 1850s సూట్లు పడ్డాయి. అది ఇప్పుడు తేలింది. అంటే ఇంక మన న్యాయ వ్యవస్థ చట్టాలు ఎట్లా చెప్తున్నాయో దాని ప్రకారమే పోవాల్సి వస్తుంది తప్ప మనం దానికి ఏం చేసేది అదే కామెంట్ చేయలేము. కానీ అంటే మీ 3 సీనియర్ లాయర్లు కష్టపడి కుట్ర పైన
చిన్న మిస్టేక్ చేశారు, టాటా మొబైల్ నెంబర్. చాలా మిస్టేక్ చేశారండి. చిన్న విల్నామా క్రియేట్ చేయడంలో నిందితులు ఎక్కడో పోలీసుల భాషలో ఉంటుందండి, నిందితులు ఎక్కడో ఆధారం వదిలేస్తారు కదా అట్లా. ఇక్కడ కానీ చాలా తృప్తినిచ్చింది కేసు. చాలా అయితే ఇంతకుముందు చెప్పిన లేడీ కేసులో కానీ, ఇంతకుముందు చెప్పిన మెడికల్ కేసులో కానీ, ఈ కేసులో కానీ నేను ₹1 ఫీజు తీసుకోలేదండి. ఇట్ గేవ్ మీ ఈ 3 కేసులు నాకు కోట్ల రూపాయల నాలెడ్జ్ని ఇచ్చినాయండి. అవును, అది వాస్తవం రండి, డబ్బులే ఉన్నాయి. దాంతో బాగా సాటిస్ఫై. తర్వాత మీ సర్వీసులు ఏసీబీ కేసు ఒకటి వాదించినట్లుందండి. ఏసీబీ కేసు కాదండి, నేను వాదించింది కాదు, ఏసీబీ ట్రాప్ చేయడం జరిగింది. ఒక కోర్ట్ ఎంప్లాయీని ఏసీబీకి పట్టియడం జరిగింది. అంటే నేను స్వతహాగా కరప్షన్కు బాగా వ్యతిరేకం అండి. వ్యవస్థలో మీరు ఎన్నో చూస్తున్నారు, ఎక్కడ చూసినా కరప్షన్. నేను ఒక్కరిని ఏం చేయలేను, కరప్షన్ అంతమొందించలేను, కానీ నా వంతు పాత్ర చేయాలని ఎప్పుడైనా ఇబ్బంది అనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా. అయితే ఆ బెయిలిఫ్ గురించి చెప్పాల్సి వస్తే ఒక రెంటల్ కేసు అండి అది. ఒక ఇంటి ఓనరు నా దగ్గరికి వచ్చిండు అనమాట. ఆ కిరాయిదారు ఖాళీ చేయమంటే ఖాళీ చేయట్లేదు, ఆయనకు అగ్రిమెంట్ కూడా ఏం లేదు, ఎప్పుడో అయిపోయింది, కిరాయి ఇవ్వట్లేదు, ఖాళీ చేయట్లేదు అని చెప్పేసి కేసు వేయడం జరిగింది. ఎవిక్షన్ సూట్ వేసినాను. అది నడిచింది ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు రంగారెడ్డి కోర్టులో నడిచింది. అక్కడ గెలిచినాను. మళ్ళీ అతను టెనెంట్ హైకోర్టుకి వెళ్ళినాడు. అక్కడ హైకోర్టులో కూడా నా ఫేవర్లో వచ్చింది, నా క్లయింట్ ఫేవర్లో. అక్కడ నుంచి ఫైనల్గా మన రంగారెడ్డి జిల్లా కోర్టులో ఎవిక్షన్ వారెంట్ ఇష్యూ చేసినారు. ఇంకా అయిపోయింది డెడ్ లైన్. ఎవిక్షన్ వారెంట్ అంటే ఒక వారెంట్ లాగా బెయిలిఫ్ అనే అతను ఉంటాడు, అతను పోలీస్ సపోర్ట్తో పోయి అది ఎగ్జిక్యూట్ చేయాలి. అతను ఖాళీ చేయనంటే బలవంతంగా ఖాళీ చేసి బయటపడేసి ఈ పొజిషన్ మనకి ఇచ్చేసేయాలన్నమాట. అది చేయడానికి అతను జస్ట్ బెయిలిఫ్, హీ హ్యాస్ టు గో అండ్ డూ హిస్ జాబ్. ఈ డిమాండెడ్ 25,000 రూపీస్. మా జూనియర్కి ఫోన్ చేసి 25,000 రూపీస్ అడిగింది. ఇది నాకు ఆశ్చర్యం వేసింది. ఇది నా సర్వీస్ మొత్తంలో చూడలేను, ఇప్పటి 30 ఏళ్ళు అయింది, ఎక్కడ వినలే కదా అసలు, కనీసం వినలే ఎవరన్నా చేసింది అన్నట్టుగా కూడా నాకు డైజెస్ట్ కాలేదు. కోర్టులో ఒకరోజు పోతుంటే తనే వచ్చి ఆ బెయిలిఫ్ ఎవరో నాకు తెలియదు అసలు. మేము సీనియర్లో అయిన తర్వాత ఆ సెక్షన్లోకి పోవడము, వాళ్ళు ఎవరో అవన్నీ తెలియదు మాకు. కోర్టులోకి పోతాము, ఆర్గ్యూ చేస్తాం, వస్తాం. ఆయన నమస్కారం సార్ అని వచ్చిండు. ఏంది బాబు అని అంటే, సార్ ఆ బెయిలిఫ్ నేనే ఎగ్జిక్యూట్ చేయాలన్నాడు. నువ్వే నా 25,000 అడిగిందంటే, నేనే సార్, ఇక మీరు వచ్చింది కదా సార్, ఒక 5,000 డిస్కౌంట్ అని అన్న. ఓకే చాలా థ్యాంక్స్ అన్న, 5,000 డిస్కౌంట్ ఇచ్చి 20,000 ఇచ్చుకోలేడయ్యా నా క్లయింట్, అంత ఇచ్చుకోలేడు, ఇప్పటికీ 7 ఏళ్ళు అయింది, నేనే ఫీజు తీసుకోలేదు, అంతా ఇన్నేళ్ళు కొట్లాడి నీకు ఇచ్చుకోలేడు అంటే, లేదు సార్ అది ఇస్తేనే అవుతుంది, నా పైన కూడా ఉంటారు కదా, అందరం ఉంటాం కదా, ఇక మామూలుగా చెప్పేసి. సరే ఇంకా నాకు ఇంకా దీన్ని క్లోజ్ చేయాల్సిన కేసే అని చెప్పేసి అనిపించింది. ఏసీబీని అప్రోచ్ అయ్యాను. ఏసీబీ వాళ్ళు వాళ్ళ ప్రొసీజర్ అంతా చేసుకున్నారు. వన్ ఫైన్ డే మార్నింగ్ 7:30కి తనే టైం ఇచ్చిండు, తనే ప్లేస్ ఇచ్చిండు. వాళ్ళని ప్లేస్కి రండి సార్ అంటే, ఆ ప్రిమిసెస్కు దగ్గరలో వస్తే ఆడ చెట్టు ఉంది, ఆ చెట్టు కింద నాకు డబ్బులు ఇచ్చేస్తే అక్కడ నుంచి పోయి నేను చేసేస్తా సార్ అని. సరే ఏసీబీకి అప్రోచ్ అయినాను. ఏసీబీ పెద్ద టీం వచ్చేసింది నా వెంట. నేను ఒక్కనే ఉన్నాను, నేను నా డ్రైవర్ కార్లో. పక్కన కూర్చున్నాడు, డబ్బులు అడిగితే ఇచ్చేసినాను. వెంటనే కారు దిగగానే ఏసీ వాళ్ళు పట్టేసుకున్నారు. అయితే పెద్ద ప్రొసీజర్ అండి అది. హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి పర్మిషన్ కావాలి, ఐజీ గారికి పర్మిషన్ కావాలి, అంతా ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఏసీబీ అఫీషియల్స్. దే డిడ్ వెరీ వెల్. చేసేసిన ట్రాప్ అయిపోయినాను. ట్రాప్ అయినాక నాకు ఒక 100 కాల్స్ వచ్చినాయండి అడ్వకేట్లీ. నేను ఇచ్చిన లంచం నేను ఇచ్చిన అని చెప్పేసి ఎవరు కూడా ముందుకు రాలేదు. దాన్ని ఇచ్చినప్పుడు ఎవరో ఒకరు చెక్ పెట్టినట్టయితే ఇది జరిగేది కాదు. సరే అతని దగ్గర పట్టుకొని చూస్తే అతను స్పెషలిస్ట్ అంట. తర్వాత అతని దగ్గర దొరికిన వారెంట్స్ చూస్తే అన్నీ ఇట్లాంటి కాస్ట్లీ వారెంట్ అనమాట. కొంచెం ఎక్కువ పని చేసి బాగా వసూలు చేస్తాడని చెప్పేసి ఈయనకేమో వసూలు చేసే వారెంట్లు ఇచ్చినారు, వేరే బెయిలిఫ్లకేమో మామూలు గోడ కతికి పెట్టి వచ్చేటి ఇచ్చిందనమాట. అట్లా ఈయన దగ్గర చాలా రికవర్ అయినాయి వారెంట్స్ అవన్నీ. అక్కడే స్పాట్లోనే మార్నింగ్ 7:30కి ట్రాప్ చేస్తే పక్కన కమ్యూనిటీ హాల్ ఉంది. 12 గంటలు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసేసిండు. అక్కడ ఏసీబీ వాళ్ళు మొత్తం స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం అంతా కంప్లీట్ చేసేసి రిమైండ్ చేసేసిండు. కరెక్ట్గా మొన్న 13/11/2019 ఈ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీసెస్. ఏసీబీలో కేసు నడుస్తుంది. అక్కడ మళ్ళీ నేను వెళ్ళి ఎవిడెన్స్ ఇవ్వాలి. అది అక్కడ కన్విక్షన్. చెప్తున్న క్లయింట్కి దాదాపు 7 సంవత్సరాలు తిరిగిన తర్వాత కోర్టు నుంచి రిలీఫ్ వచ్చింది. ఇది ఆ ఇల్లు ఖాళీ చేయడం. జనరల్గా సార్ ఒక ఇంటి ఖాళీ చేయడం, ఒక షాపులు ఖాళీ చేయడానికి వాళ్ళ డిమాండ్లు భయంకర డిమాండ్లు ఉంటాయి. అవును. మరి దాని పరిష్కారం ఏంటండి? ఇప్పుడు ఒక ఇల్లు తీసుకుంటారు, ఆ ఇల్లు ఖాళీ చేయడానికి వాళ్ళకి మళ్ళీ గుడ్ విల్ కింద డబ్బులు అడుగుతున్నారు.
సరే అడిగేది ఒక పద్ధతిగా రిక్వెస్ట్లో అడిగితే వేరేగా ఉంటుంది, కానీ డిమాండ్ ఎక్కువ అవుతుంది. అవును. మరి వాళ్ళకి పరిష్కారం పోలీస్ స్టేషన్కి పోతే సివిల్ మ్యాటర్ అంటారు, కోర్టుకి వెళ్తే మీరు చెప్తున్నట్టుగా 7 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళు థర్డ్ పార్టీకి రౌడీకో పైలమనకో అప్రోచ్ అయితే అది మళ్ళీ తిరిగి వీళ్ళ మీద కేసు అవుతుంది. మరి అటువంటి సామాన్య మధ్యతరగతికి ఏం జరుగుతుందండి? సామాన్య మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కిరాయికి ఇవ్వడం చాలా తక్కువ అండి. మంచిగా పెద్ద బిల్డింగ్ చాలా చిన్న వాళ్ళు కూడా ఇల్లు అద్దెకిచ్చిన వాళ్ళు కనిపిస్తుంటారండి. వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమంటే ఆ ఇంట్లో దిగిన వాళ్ళు ఖాళీ చేయాలంటే డబ్బులు అడుగుతున్నారు. ఆ ఇల్లు అమ్మి పిల్లలకి పెళ్లి చేయాలని కొంతమంది భావిస్తారు, లేదా ఆ ఇల్లు కూలగొట్టి ఒక షాప్ కట్టుకుంటుగా ఉంటే ఆ షాప్లో ఇంకో షాప్ కావాలని అడుగుతుంటారు. ఎక్కువ బాగా రియల్ ఎస్టేట్ వచ్చి మన కమర్షియల్ ఏరియాలో ఎక్కువ కనిపిస్తుంటారు. మీరు చెప్తుంది రూరల్ అక్కడికి రాదు, కానీ అర్బన్ ఏరియాలో ఎక్కువగా కనిపిస్తుంది. ఉందండి మీరు చెప్పింది వాస్తవం. వాళ్ళకి న్యాయం ఎక్కడ జరుగుతుందండి? న్యాయం కోర్టులోనే జరుగుతుందండి. అల్టిమేట్గా కోర్టులే తేల్చేస్తుంది. తప్పకుండా కోర్టులోనే జరుగుతుంది. పైల్వాన్ల దగ్గర జరగదు, పోలీస్ స్టేషన్లో జరగదు న్యాయం అనేది. కరెక్టే, కానీ మన టైం పడుతుంది కదా, ఈలోగా ఆయన చితికిపోతాడు కదా ఆర్థికంగా. కొన్ని టైం ప్రాసెస్ అయితే మాత్రం ప్రతి సిటిజన్కి కూడా ఒక హైరార్కీ ఆఫ్ కోర్ట్స్ ఉన్నాయండి. ఈ కోర్టులో న్యాయం జరగకపోతే ఇంకో కోర్టులో న్యాయం జరగకపోతే అట్లా హైరార్కీ ఆఫ్ కోర్ట్స్ ఉన్నాయి. ఎవ్రీ సిటిజన్ హ్యావ్ రైట్ టు అపీల్. సో పోతారు. దాన్ని మనం టైం టేకింగ్ కానీ అంటే మనం ఆ సిస్టమ్ని అవాయిడ్ చేయలేం. దట్ ఈస్ ద సుప్రీం సిస్టమ్ ఇన్ ద కంట్రీ. జ్యుడిషియరీ అనేది సుప్రీం మానిటరింగ్ సిస్టమ్. ఇఫ్ ఎనీబడి వయలేట్స్ ఎనీ లా, ఇట్ ఈస్ ద జ్యుడిషియరీ హూ సేఫ్ గార్డ్స్ ఇట్. కానీ ఒక టెనెంట్కి రక్షణ ఏముంటుంది? ఇల్లు ఖాళీ చేయాలంటే ఆయనకి ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటే 3 సంవత్సరాలు దాటిన తర్వాత ఇల్లు నాదేని అంటాడు ఆయన, లేదా షాప్ నాదే అంటాడు. అయితే మనం మామూలుగా ఇంటి ఓనర్ సాధారణ ఒక వ్యక్తి, మీరు సీనియర్ అడ్వకేట్గా క్వశ్చన్ అడుగుతున్నా, సాధారణ వ్యక్తి ఒక షాపు అద్దెకి ఇచ్చేది, ఆ షాపుని ఖాళీ చేయాలని అనుకుంటే అతనికి ఎలాంటి హక్కులు ఉంటాయి? మొట్టమొదలు ఏంటంటే సార్, ఇది రెంటల్ అగ్రిమెంట్స్ రాసుకోరండి వీళ్ళు. మామూలుగా వచ్చినప్పుడు మంచిగా ఉంటాయి, సామరస్యంగా ఉంటాయి, సంబంధాలు బాగుంటాయి కాబట్టి ఇచ్చేస్తారు, మాట్లాడుకుంటారు. నేను 2 ఏళ్ళు కాగానే ఖాళీ చేస్తా అంటాడు ఆయన, అంత బాగుంటుంది. తర్వాత ఇబ్బంది పెట్టినప్పుడు ఆ డాక్యుమెంట్ లేకపోవడం వల్ల కోర్టులలో ఇంకా చాలా డిలే అయ్యే పరిస్థితి ఉంటుంది, నెగిటివ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అగ్రిమెంట్ అనేది కంపల్సరీ రాసుకోవాలండి. ఫస్ట్ సేఫ్ గార్డ్స్ అంటే రెంటల్ అగ్రిమెంట్ రాసుకోవాలి. 1 ఇయరా 2 ఇయర్సా, రెంట్ ఎంత అన్నీ రాసుకోవాలి. అది రాసుకోరు ఎందుకంటే దాని మీద స్టాంప్ డ్యూటీ కట్టాలి. రాసుకుంటే రిజిస్ట్రేషన్ చేస్తే దాని మీద స్టాంప్ డ్యూటీ కట్టాలి. ఆ స్టాంప్ డ్యూటీకి భయపడి వీళ్ళు రాసుకోవడం మానేస్తారు. అది మనకి ఇబ్బంది అవుతుంది. ఆయన వచ్చి ఏం చేస్తాడు, నేను ఎప్పటి నుంచో ఉంటున్నాను, నేను 10,000 రెంట్ కడుతున్నా, నేను 20,000 రెంట్ కడుతున్నా అంటాడు. ఏది అంతా ఓరల్గా ఉంటుంది. ఈయన నేను రెంట్కే ఇవ్వలేదు అంటాడు. సో ఏ దానికి ఓరల్ ఎవిడెన్స్ ఉండదు. మన చట్టాలు ఏం చెప్తాయంటే ఎనీ ట్రెస్పాసర్ ఆల్సో కెనాట్ బి ఎవిక్టెడ్ వితౌట్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఎవరైనా వచ్చి ఉంటే మీరు డ్యూ ప్రాసెస్ ఫాలో కాండి, కానీ మీరు గల్లబట్టి బయటకు వేస్తా, సామాన్ బయటకు వేస్తా అంటే కుదరదు. చట్టాన్ని కుదరదు. కాబట్టి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. అతను ఇంట్లోకి వస్తేందుకు మాత్రం డ్యూ ప్రాసెస్ ఏం లేదండి, వచ్చి కూర్చోవచ్చు. చట్టం అట్లా ఉంటుంది మనం. కానీ ఇదే చట్టంలో 447 మీరు చెప్తున్న ట్రెస్ పాస్కి, ఆ ట్రెస్ పాస్ మళ్ళీ అది మీరు బై ఫోర్స్ వస్తే ట్రెస్ పాస్ వేసుకోవచ్చు. అవును, కానీ 448లో ఇంకో సెక్షన్ చెప్తుంది కదండి, మీరు అన్నట్లు లోపలికి లీగల్గా వచ్చినా ఆ టైం అయిపోయిన తర్వాత ఇల్లీగల్ అవుతుంది కదా. అవునండి, టెనెంట్ రైట్ సఫరెన్స్ అంటాము. వీళ్ళు పర్మిషబుల్ మనకు లీజ్ పీరియడ్ ఉన్నంత కాలం వాళ్ళు ఉంటే వాడు లీగల్గా టెనెంట్. అది అయిపోయిన తర్వాత ఈజ్ నో మోర్ టెనెంట్. లీజ్ పీరియడ్ అయిపోతే అప్పుడు ఖాళీ చేయొచ్చు కదా. మీరు లీజ్ పీరియడ్ అయిపోయిందా కాలేదా అనేది డాక్యుమెంట్ చెప్తుంది. ఆ డాక్యుమెంటే లేదు మీ దగ్గర. డాక్యుమెంట్ లేనప్పుడు అది కష్టం. డాక్యుమెంట్ ఉన్నప్పుడు లీజ్ పీరియడ్ కాగానే మనం నోటీస్ ఇవ్వాలండి. అది మ్యాండేటరీ నోటీస్ ఉంటుంది. అంటే ఇల్లు ఖాళీ చేయని లీజ్ పీరియడ్ అయిపోతుందని చెప్పేసి వాళ్ళు రాసుకుంటారు. 30 డేస్ నోటీసా, 60 డేస్ నోటీసా. జనరల్గా లీజ్ అగ్రిమెంట్లో ఏముంటుందంటే ఎవరు ఖాళీ చేయాలనుకున్నా ఒక 60 రోజుల నోటీసో 30 రోజుల నోటీస్ బిఫోర్ ఇచ్చేసి ఖాళీ చేయొచ్చు అని చెప్పేసి అగ్రిమెంట్ ఉంటుంది. సో యాజ్ పర్ ద టర్మ్స్ ఆఫ్ ద అగ్రిమెంట్ మీరు నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఖాళీ చేయకపోతే వెంటనే కోర్టుకు వెళ్ళి ఎవిక్షన్ సూట్ వేసుకోవాలి. ఎవిక్షన్ సూట్లో కూడా ఏముందంటే అడ్మిటెడ్ రెంట్ పే చేయాలి. అతను రెంట్ పే చేయకుండా వీళ్ళు ఖాళీ చేయరు, ఆ ఇబ్బంది కూడా పెడతారు. రెంట్ కూడా పే చేయరు. సో డిఫెన్స్ ఉండదన్నమాట టెనెంట్కి అన్లెస్ ఈ పేస్ ద రెంట్, అడ్మిటెడ్ రెంట్ ఇన్ టు ద కోర్ట్. అట్లీస్ట్ డిఫెన్స్కి అవకాశం ఇవ్వదు కోర్టు. అంటే ఇదంతా జరగాలంటే అగ్రిమెంట్ ఉండాలి, స్టాంప్ డ్యూటీ అగ్రిమెంట్ ఉండాలి. ఇప్పుడు 5 లక్షలు అండి, 5,000 రెంట్, 5 లక్షలు అడ్వాన్స్ తీసుకుంటారు. 5 లక్షల మీద 5,000 మీద అంటే యాన్యువల్ రెంట్ మీద పడుతుంది అనమాట. 12,560,000 ప్లస్ 5 లక్షల మీద స్టాంప్ డ్యూటీ కట్టాలి. అక్కడ మనం చిక్కుకుంటామని అంత ఓవరాల్గా నడుస్తుంది. ఓవరాల్గా నడిచేటప్పటికి డాక్యుమెంట్ ఉండదు, ఎవిక్షన్కు టైం ఉండదు, మీకు నోటీస్కు టైం ఉండదు.
అంటే డాక్యుమెంట్లో ఉంటే మాత్రం పర్ఫెక్ట్గా ఒక రోజు ఎండ్ అవుతుంది టెనెన్సీ అంటే దానికంటే 30 డేసా 60 డేసా ముందు నోటీస్ ఇష్యూ చేస్తాం. లాయర్ దగ్గర పోతే ఫీజు అవుతుంది, నోటీస్ ఫీజు అక్కడ పోరు, కోర్టుకు పోతే ఫీజు అవుతుంది పోరు, పోలీస్ స్టేషన్ పైల్వాన్ దగ్గరికి పోతారు, అక్కడ ఇంకో క్రిమినల్ కేసు అవుతుంది. ఎవిక్షన్ రాదు. ఎవరైనా ఇల్లు ఖాళీ చేయించాలన్నా షాపు ఖాళీ చేయాలి, లీగల్గా కరెక్ట్గా ఉంటే ప్రాబ్లం ఉండదంట. లీగల్గా కరెక్ట్ ఉంటే తప్పకుండా ఎవిక్షన్ అవుతుంది. ఆ అవతల సైడ్ పార్టీ నెక్స్ట్ స్టేజ్కి లిటిగేషన్ తీసుకువెళ్ళాలనుకుంటే తప్ప ఫస్ట్ స్టేజ్లోనే క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్యాయంగా డిమాండ్లు మాత్రం చాలా ఘోరంగా ఉంటాయండి. షాపులు ఖాళీ చేయాలంటే 2 షాపులు వాళ్ళకి ఇవ్వాలంటారు. ఇచ్చే అవసరం లేదండి, ఎవరికి ఇచ్చే అవసరం లేదు, రూపాయి ఇచ్చే అవసరం లేదు. యాజ్ పర్ ద టర్మ్స్ ఆఫ్ ద అగ్రిమెంట్ వాళ్ళని ఎవిక్ట్ చేయాలంతే. తర్వాత ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా అగ్రిమెంట్ లేని ఒక పార్టీ ఉందనుకోండి, మీరు ఒక ఇల్లు ఒకరికి ఇచ్చారు, ఆ ఇల్లు ఖాళీ చేయట్లేదు, మీరు అన్నట్లుగా ముందుగానే అగ్రిమెంట్ చేయించుకుంటే ఆ అగ్రిమెంట్ పీరియడ్ అయిపోయిన తర్వాత నోటీస్ ఇచ్చి ఆ ప్రొసీజర్ అనేది జరిగితే వానికి ఎవిక్షన్ వస్తుంది. అవును. ఏమీ లేకుండా ఒక ఫ్రెండ్షిప్లో A and B తీసుకున్నారు, ఫ్రెండ్షిప్లో A and B టైం అయిపోయింది, ఈ B ఖాళీ చేయమంటే ఖాళీ చేయనంటాడు. మరి అటువంటి వ్యక్తులకు ఏం చేయాలంటే అదే సేమ్ ఎవిక్షన్ సూటే వేసుకోవాలండి. అతను అంటాడు నేను ఓరల్ టెనెన్సీ అంటాడు. ఓరల్ టెనెన్సీ ఆయన యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. ఆయన సమ్మతం లేకుండా అయితే ఆయన ఇంట్లో ఈయన ఉండడు కదా. ఓరల్ టెనెన్సీ ఉంటుంది అట్లాగా, దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. ద ఫ్యాక్ట్ ఈస్ దట్ ఈజ్ రెసైడింగ్ దేర్, యు ఆర్ నాట్ సపోజ్ టు ఎవిక్ట్ హిమ్ వితౌట్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. అది చట్టం చెప్తుంది. సేమ్ నోటీస్ ఇచ్చేసి ఎవిక్షన్ సూట్ వేసుకోవచ్చు. ఎటువంటి అగ్రిమెంట్ లేకపోయినా పేపర్ మీద ఏం లేకపోయినా కూడా నోటీస్ ఇచ్చేసి, బికాస్ బీయింగ్ ద ఓనర్ ఆఫ్ ద హౌస్ యు ఆర్ ఎంటైటిల్డ్ టు ఆక్యుపై ద సేమ్. కానీ కొంతమంది నేను అదే బిజినెస్ చేసుకుంటూ నా ఫ్యామిలీ బతుకుతుంది, ఆ షాపు కానీ ఆ ఇల్లు కానీ ఖాళీ చేస్తే నా కుటుంబం రోడ్డున పడుతుంది, నేను ఆర్థికంగా చెదిగిపోతాను కాబట్టి నాకు గుడ్ విల్ ఇవ్వాలని అడుగుతుంటాడు. అది లేదండి, చట్టంలో పోయి కోర్టులో పోయి అడగలేడు. అట్లా కోర్టులో పోయి అడగలేడు. అవునా? బయట అడగడం మాత్రం, కోర్టులో అడగడం. అంటే నా కుటుంబానికి వేరే ఆధారం లేదు కాబట్టి చూసుకోవాలండి, ఎవరి ఆధారం వాళ్ళు చూసుకోవాలి. కానీ ఇంటి ఓనర్ వచ్చి మీ ఆధారం చూపించలేడు కదా. ఓకే, ఇంకా మనం ల్యాండ్ విషయాలకు వద్దాం సార్. ఎక్కువగా భూ చివరిలో భూ తగాదాలు ఎందుకు జరుగుతుంటాయండి? అంటే ఒక ఇల్లు, ఒక ఫ్లాట్ ఒకరికి అమ్ముతారు, ఒక భూమి ఒకరికి అమ్ముతారు, తర్వాత కొంతకాలం తర్వాత ఆ ఇల్లు కడుతున్నప్పుడు ఆ భూ యజమాని నాదేని ఒక ఆయన వస్తాడు. ఈ ప్రహరీలు గోడలు ఏంటి సార్ ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ? దాన్ని ఆ ఇష్యూ మీద తహసీల్దార్ మీద అటాక్లు అవ్వడం అంత స్థాయి వరకు వస్తుంది. బేసిక్ ఏంటంటే లీగల్ అవేర్నెస్ అండి. జనరల్ పబ్లిక్ లీగల్ అవేర్నెస్ లేదు. డబ్బు చిన్న చిన్న వాటికి డబ్బు ఖర్చు పెడతానికి అంటే లీగల్ ఒపీనియన్కి కూడా డబ్బులు ఖర్చు పెడతానికి ఇష్టపడరు. లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ మనకు చాలా కండక్ట్ చేస్తున్నారు. దానికి ఒక సపరేట్ వింగ్ ఉంది, లీగల్ సర్వీసెస్ అథారిటీ అని. ప్రతి జిల్లాలో ఉంటుంది, ప్రతి మండలంలో ఉంది. వాళ్ళు క్యాంప్స్ కండక్ట్ చేస్తూనే ఉంటారు. ఈ పబ్లిక్ వెళ్ళి ఆ క్యాంప్స్ అటెండ్ అయ్యి లీగల్ అవేర్నెస్ తీసుకోవడం ఒకటే అండి. అక్కడ చాలా అవేర్నెస్ వస్తుంది. అంటే ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ, లిటిగేషన్స్ అన్నీ అవాయిడ్ చేయడానికి మనకు బేసిక్గా నాలెడ్జ్ వస్తుంది. ఇక లీగల్ ఈ సివిల్ డిస్ప్యూట్స్ ఎందుకు వస్తున్నాయి అని అంటే బికాజ్ ఆఫ్ హైక్ ఇన్ ద ల్యాండ్ ప్రైస్ అండి. మోస్ట్లీ బికాజ్ ఆఫ్ హైక్. అది 10,000 రూపాయలు ఎకరం ఉన్నప్పుడు డిస్ప్యూట్ ఉండదండి. పోతుంది ఒక 6 ఎకరం ఎవరైనా కబ్జా పెడతారని ఊరుకుంటారు. 1,00,000 రూపాయల ఎకరం ఉన్నప్పుడు అది 1 కోటి రూపాయల ఎకరం అయింది అనుకోండి, అప్పుడు 1 feet ఆఫ్ ల్యాండ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, కాస్ట్లీ అవుతుంది. అందువల్ల అప్పుడు లిటిగేషన్ స్కోపు మనం కుటుంబం నుంచి తీసుకుంటే జాయింట్ ఫ్యామిలీ ఉంటుందండి. ఎవరో ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోతాయి, అందరూ అయిపోతాయి, నాన్నలు అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత వాళ్ళ కొడుకులో వాళ్ళ మనవన్లో వచ్చేసి ఇది మా తాతగారు ఆస్తి అప్పుడు అమ్మిందని చెప్పేసి అక్కడ అన్ని ప్లాటింగ్ అయి ఉంటుంది. అప్పుడు వాళ్ళని బీకేస్తారు, మళ్ళీ దున్నడం మొదలు పెడతారు. అదొక ఎందుకంటే ల్యాండ్ వాల్యూ హైక్ అయిపోయింది. మా తాతగారు 1,00,000 రూపాయలకు అమ్మిండి, ఇప్పుడు 2 కోట్లు అయింది. అది మా తాత మాకు తెలియకుండా అమ్మాడు అంటారు. అంతే, తెలియకుండా అమ్మిండు, ఆయనకు అక్కే లేదు అని వీళ్ళు వస్తలేదు, లేదా మా తాత పిన్నమ్మకి ఇంకో రకరకాల ఈ పెళ్ళిళ్ళైన ఆడపిల్లలు కూడా మాకు భాగం లేదని వాళ్ళు ఒక పార్టీషన్ దావా వేస్తారు, మనవాళ్ళు ఒక పార్టీషన్ దావా వేస్తారు, కొడుకులు ఒక పార్టీషన్ దావా వేస్తారు. ఇట్లా రకరకాల దావాలు ఫ్యామిలీలోనే జరుగుతున్నాయండి. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక బయటకు వచ్చేటప్పటికి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అని రాసుకుంటారు. ఇప్పుడంతా మీడియేటర్సే బూస్ట్ చేసేది ప్రైస్. కానీ లిటిగేషన్ క్రియేటర్స్ కూడా బేసిక్గా మీడియేటర్స్ పాత్ర చాలా ఉంటుంది. వాళ్ళనే బ్లేమ్ చేయలేము. కొనేవాళ్ళు కూడా సరిగా డాక్యుమెంట్ చూసుకుంటే అవుతుంది, ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎవరైనా ఆస్తి కొనాలంటే ముఖ్యంగా ఇప్పుడైతే హైదరాబాద్ సరౌండింగ్లు కానీ మీరు 100 కిలోమీటర్లు పోయినా 1,00,000 రూపాయలకి ఎక్కడ చాలా బేసిక్గా ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుపోయి ఒక లాయర్ గారికి చూపిస్తే లాయర్ గారు ఒపీనియన్ ఇస్తారు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది,
పేపర్ నోటిఫికేషన్ ఇస్తాం, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని చెప్తాం. ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అయిన తర్వాత లాయర్ గారు కొనుక్కోమని ఒపీనియన్ ఇచ్చిన తర్వాత మీరు తీసుకుంటే అప్పుడు కూడా లిటిగేషన్ రాదని చెప్పలేము. లిటిగేషన్ వస్తే కనుక 100% మన ఫేవర్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అన్ని లిటిగేషన్ లేని ప్రాపర్టీ మీకు కొనమని చెప్తారు లాయర్ గారు. తన యాంగిల్లో అన్ని ఇన్వెస్టిగేషన్ చేసి లిటిగేషన్ లేకుండా ఉంటేనే గో హెడ్ విత్ దిస్ పర్చేజ్ అని చెప్తారు. ఇది చేయరు జనరల్ పబ్లిక్. పోతారు, ఈ అగ్రిమెంట్ ఒక ఆయన ఏ నుంచి బి అగ్రిమెంట్ చేసుకుంటాడు, బీసీకి అమ్మేస్తాడు, సిడికి, అన్ని అగ్రిమెంట్లే. పోయాడు ఈసీ తీస్తే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీస్తే ఆయనే ఉంటాడు, ఒరిజినల్ ఆయనే ఉంటాడు. ఇక ఆయనకి ఎప్పుడన్నా వీళ్ళందరూ ట్రాన్సాక్షన్ ఫస్ట్ 1 లక్షతో స్టార్ట్ అయ్యి 5 లక్షలకు అమ్ముతాడు లాస్ట్ ఆయన. అమ్మ ఆయనకు 5 లక్షలు వచ్చినాయా అని చెప్పేసి ఫస్ట్ ఆయన కొంచెం కోరిక కలుగుతుంది. కోరిక కలిగి ఆయన ఇంకొకరికి అమ్మేస్తాడు. ఎందుకంటే ఆయన్నే సేల్ డీడ్ చేయాలి, మిగతా వాళ్ళకందరికి సేల్ డీడ్ చేసే లేదు, హక్కు లేదు. ఎందుకంటే ఇవన్నీ అన్రిజిస్టర్డ్, 10 రూపాయల స్టాంప్ పేపరు, అది కూడా 100 రూపాయలు కూడా తీసుకోరు, కక్కుర్తిపడి 10 రూపాయలు తీసుకొని చేసేసుకుంటారు. మొదట ఆయనకు ఆశ పుట్టి ఏం చేస్తాడు, ఆయన అమ్మేస్తాడు. ఆయన అమ్మేసినాక ఇప్పుడు మధ్యలో ఉన్న వాళ్ళందరూ సఫర్ అయిపోతారు, అందరు కోర్టుకు రావాల్సి ఉంటుంది. కోర్టుకు వచ్చినా కూడా మళ్ళా వీళ్ళకే ఇబ్బందులు అయ్యే పరిస్థితి వస్తుంది, బికాస్ డాక్యుమెంట్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. సో ఆ విధంగా ఆ లిటిగేషన్ నడుస్తుందండి. ఇక మీరు రెవెన్యూ సైడ్ వచ్చేటప్పటికి అక్కడెక్కడో ఒక 10 ఎకరాల ల్యాండ్ లేఅవుట్ అయి ఉంటుందండి. అది ఎప్పుడో 82లో లేఅవుట్ అయి ఉంటుంది. మన దగ్గర చాలా కేసులు అవే లేఅవుట్ అయి ఉంటుంది, ప్లాట్లు అయిపోయి ఉంటుంది, ఇండ్లు అయిపోయి ఉంటుంది. ఇప్పుడు తహసీల్దార్ గారు వచ్చేసి దాన్ని పట్టా పాస్బుక్ ఇచ్చేస్తారు. ఇండ్లకు అగ్రికల్చర్ ల్యాండ్ అని పట్టా పాస్బుక్ ఇచ్చేస్తాడు. ఆ పట్టా పాస్బుక్ తీసుకెళ్ళి ఇది మన ఆయన ల్యాండ్ అని ఆయన రాళ్ళు గీళ్ళన్నీ తీసేసి ట్రాక్టర్లు పెట్టి దున్నేసి ఆయన ఇంజెక్షన్ సూట్ వేస్తాడు, డిక్లరేషన్ సూట్ వేస్తాడు. సో అదొక ఇబ్బంది అనమాట. అంటే చూసుకోవాలి ఎంఆర్ఓ గారు ఆఫీస్లో, రెవెన్యూ ఎవరైనా సరే తహసీల్దారు ఆఫీస్లో అక్కడ ఏముంది అనేది యాక్చువల్గా ఫిజికల్గా వెరిఫికేషన్ పోయి అగ్రికల్చర్ ల్యాండా, పొజిషన్లు ఉన్నారా అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత అది ఇవ్వాలి. కానీ అక్కడ ప్లాట్లు ఉంటాయి, వీళ్ళే లేఅవుట్లు ఇచ్చి ఉంటారు. గ్రామ పంచాయతీ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు, హెచ్ఎండి వాళ్ళు ఎవరు లేఅవుట్లు ఇచ్చి ఉంటారు. ఆ లేఅవుట్ కూడా చూసుకోకుండా క్లియర్గా ప్లాట్లు అని రాసేస్తే పహానీళ్ళలో పాస్బుక్ రాదు చూసేసి, కానీ రాయరు. అది కబ్జాదారు ఆయనే ఉంటాడు, పట్టాదారు ఆయనే ఉంటాడు. ఎప్పుడు మిస్టేక్ ఎవరు, రెవెన్యూ డిపార్ట్మెంట్దా లేదా? రెవెన్యూ డిపార్ట్మెంట్లో తప్పు జరుగుతుందండి. మిస్టేక్ అనడానికి వీల్లేదు. రికార్డ్స్ ఆర్ నాట్ ప్రాపర్లీ రెక్టిఫైడ్ ఫ్రమ్ టైమ్ టు టైం. ఆ రికార్డ్స్లో మారాలి. ఇప్పుడు ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, లేఅవుట్ కింద కన్వర్ట్ అయింది, అక్కడ రెవెన్యూ రికార్డ్స్లో అది మారాలి కదా. రెవెన్యూ రికార్డ్స్లో అగ్రికల్చర్ ల్యాండ్ అని చూపించద్దు కదా. ప్లాట్ సాధారణ వ్యక్తి హైదరాబాద్లో కానీ లేదా పక్కన ఎక్కడైనా ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలన్నా లేదా స్థలం కొనుక్కోవాలన్నా తలనొప్పి లేకుండా ఉండాలి, ఏం చేయాలి? లాయర్ దగ్గరికి పోవాలండి, సింపుల్. లాయర్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఎవరైతే అమ్ముతున్నారో దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కంప్లీట్గా కలెక్ట్ చేసుకోవాలి. చేసుకొని ఆ జిరాక్స్ కాపీస్ లాయర్ గారికి ఇస్తే లాయర్ గారు చూసిన తర్వాత ఇంకా ఫర్దర్ డాక్యుమెంట్స్ అవసరం పడతాయండి. లైక్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్ని టెస్టులు ఎట్లా చేస్తారో మాకు కూడా చాలా టెస్టులు ఉంటాయి. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది అని అవసరం ఉంటే ఇంకా ఫర్దర్ డాక్యుమెంట్స్ ఇస్తాం. మనం కొంతమంది ఇక్కడ ఒకప్పుడు సైట్లు కొనుక్కొని లేదా అమెరికాలోనూ అక్కడ సెటిల్ అయ్యి తర్వాత వస్తే ఆ సైట్లో వేరే వాళ్ళు ఉంటారు. ఈ సైట్ నాది అంటే మేము ఆల్రెడీ కొన్నాం అంటారు. మరి అటువంటి వ్యక్తులు ఏం చేయాలండి? ఎక్కడో విదేశాల్లో ఉన్న వాళ్ళకి, విదేశాల్లో ఉన్న వాళ్ళు ఇంకో పెద్ద తప్పు ఏం చేస్తుందంటే ప్లాట్ చూడాలంటే కూడా గూగుల్ మ్యాప్లో పోయి చూస్తారండి. వాళ్ళు ఫిజికల్గా చూడరు. గూగుల్ మ్యాప్లో చూసేసి ఈ ప్లాట్ ఉంది అని అక్కడ నుంచి హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఆ గూగుల్ పిక్చర్ ఎప్పుడో తీసి ఉంటుంది, అది గూగుల్లో నెల కింద అప్డేట్ అయి ఉంటుంది. నెల రోజులలో ఇక్కడ బిల్డింగ్ అయిపోతుంది, హౌస్ నెంబర్ వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. ఫిజికల్గా ప్లాట్ వెరిఫికేషన్ చేసి నాట్ ఓన్లీ డాక్యుమెంట్స్ అండి, ఫిజికల్గా ప్లాట్ ఉందా లేదా కూడా వెరిఫై చేయాలి విత్ మెజర్మెంట్స్. వెరిఫై చేసి అదంతా కరెక్ట్గా ఉన్నట్టయితే వెంటనే దానికి బౌండరీస్ పెట్టుకొని దాంట్లో పొజిషన్ ఉన్నట్టుగా యూ హ్యావ్ టు హ్యావ్ సర్టెన్ డాక్యుమెంట్స్ లైక్ ఎలక్ట్రిసిటీ పెట్టడం, దాంట్లో బోర్వెల్ వేయడము, హౌస్ నెంబర్ తీసుకోవడం, కొంత ఇల్లు కట్టేసి ఏదో ఒకటి ప్రొటెక్టింగ్ మెజర్స్ అనేది తీసుకోవాలండి. జస్ట్ అక్కడ కొని మన దగ్గర చాలామంది ఏం చేస్తుంటారంటే పాప 5వ తరగతి 6వ తరగతి ఉన్నప్పుడు పెళ్లికి వస్తుందని ఇప్పుడు కొంటారు. 2,000 రూపాయల గజం ఉంటుంది, పాప 20 ఏళ్ళు వచ్చే వరకు ఇది 2 లక్షల గజం అవుతుంది, ఈ ప్లాట్తో పెళ్లి చేస్తాను అనుకుంటారు. ఈ లోపల ఏం చేస్తారు, ఆ ప్లాటే కనబడకుండా పోతుంది. ఈనాటి ఓడు చూడడు, ఆ రాళ్ళు వీకేసి నేను చెప్పినట్టు మొదట ఆయన ఎవరుండో ఆయన పాస్బుక్ తీసుకొని ఆయన అమ్మేస్తాడు. అంటే ఇప్పుడు కొనబోయే వాళ్ళు ఎలా తీసుకోవాలో మీరు చెప్పారు, గూగుల్గా కాకుండా ఫిజికల్గా వెళ్ళాలి. ఫిజికల్గా వాళ్ళు ఏం చేయాలండి? కొన్న వాళ్ళు ఫిజికల్గా ప్రొటెక్ట్ చేసుకోవాలి, దాన్ని వదిలేసిపోకూడదు.
సమ్ ఫిజికల్ అరేంజ్మెంట్ దే హ్యావ్ టు. ఇప్పుడు ఆడ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారనుకోండి, అందరు కలిసి కామన్ బౌండరీ మనం ఫిక్స్ చేసుకొని అక్కడ ఒక సెక్యూరిటీ పెట్టుకొని వాచ్ అండ్ వార్డ్ ఉంటే ఏమైందంటే అక్కడ ఎవరైనా వచ్చి కబ్జా అయితే వెంటనే వాళ్ళ దృష్టికి పోతుంది. పోయినప్పుడు మనం రెమెడియల్ యాక్షన్ తీసుకోవచ్చు. ఇంజెక్షన్ సూటేసి అవతల వాళ్ళని రాకుండా ఆపడము, ఫర్దర్గా ఎవరైనా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయకుండా ఆపడము, ఇవన్నీ చేసుకోవచ్చు. ఓకే సార్, ఇదే సైడ్ దీంట్లో తీసుకుంటే ఒక వ్యక్తికి హైదరాబాద్ లాంటి ఏరియాలో మంచి ల్యాండ్ ఉందండి. అది గవర్నమెంట్కి ఆయనకి మధ్యన వివాదం జరుగుతుంది. అది గవర్నమెంట్ కాదు అని డిగ్రీ వచ్చిందని ఈ వ్యక్తి ఏ అనే వ్యక్తి క్లెయిమ్ చేసుకున్నాడు. ఏ వ్యక్తి ఆ ల్యాండ్ని అమ్మడానికి బి అనే వ్యక్తికి అప్రూవ్ చేయడు. బి అనే వ్యక్తి ఆయనకి కొంత అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకున్నాడు. కానీ ఆ బి అనే వ్యక్తి ఆ అమ్మడానికి వెళ్ళేసరికి అది గవర్నమెంట్ ల్యాండ్ అనే విషయం డిస్ప్యూట్ ఉందనే విషయం మళ్ళీ ఒకసారి బయటపడింది. అంటే ఎవరు కొనడానికి రాలేదు, కానీ ఏ ఆల్రెడీ బి దగ్గర అడ్వాన్స్ తీసుకున్నారు. బి రిమైనింగ్ బ్యాలెన్స్ అడిగేసరికి బి అనే వ్యక్తి ఇవ్వలేకపోతున్నాడు. అయితే ఆ ఏ వ్యక్తి ఏం చేశారంటే సి అనే వ్యక్తికి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ బి వ్యక్తి ఏం చేశాడంటే ఆల్రెడీ అగ్రిమెంట్ పేపర్ ఉంది కదా, ఈ అగ్రిమెంట్ పేపర్ మీద కోర్టుకు వెళ్తాను అంటూ ఆయన ఏ వ్యక్తి బెదిరిస్తున్నాడు. ఇది సమంజసం అంటారా? లేదండి, దే ఆర్ ఆల్ డీలింగ్ విత్ నో మ్యాన్స్ ల్యాండ్. ఇట్ ఈస్ నైదర్ గవర్నమెంట్ ల్యాండ్ నాట్ ఎ ప్రైవేట్ ల్యాండ్. మీరు చెప్పిన దాని ప్రకారం దెర్ ఇస్ అ డిస్ప్యూట్ పెండింగ్ బిట్వీన్ ద టూ పార్టీస్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పార్టీ. అది నో మ్యాన్స్ ల్యాండ్. నో మ్యాన్స్ ల్యాండ్ ఎవరు అమ్ముతారండి? ఎట్లా అమ్ముతారు? అమ్మడానికి వీల్లేదు కదా. కోర్టు డిగ్రీ నాకు వచ్చింది అంటాడు. వస్తే చూపించాలి. డిగ్రీ ఉంది కాబట్టి డిగ్రీ ఇస్ నాట్ ఫైనల్. అగ్రిమెంట్ చేశానంటాడు. డిగ్రీ ఇస్ నాట్ ఫైనల్. ఏ కోర్టులో డిగ్రీ వచ్చింది అది ఫైనల్ కాదు. దానికి ఒక టైం ఉంటుంది, లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిటేషన్ లోపల అప్పీల్ పడకపోతే మాత్రమే అది ఫైనల్ అవుతుంది. యూ హ్యావ్ టు వెయిట్ టిల్ ద అప్పీల్ టైమ్ ఈజ్ ఓవర్. కానీ అది స్టిల్ లిటిగేషన్ ఈజ్ పెండింగ్ అంటున్నారు కదా గవర్నమెంట్కి ప్రైవేట్ పార్టీస్ మధ్యన. టిల్ ద కోర్ట్ డిక్లేర్స్ ల్యాండ్ ఎవరిది అని డిక్లేర్ చేసినప్పుడు మాత్రమే ఎవరిదైతే వాళ్ళు అమ్ముకోవడానికి ఉంటుంది. కానీ బి అనే వ్యక్తి అగ్రిమెంట్ని వేరే వాళ్ళకి అమ్మే అవకాశం ఉంటుందా? లేదండి. అగ్రిమెంట్ హోల్డర్ మళ్ళీ అగ్రిమెంట్ చేయాలంటే కోర్టులో వేయడానికి అవకాశం ఉంటుందా? ఎట్లా వేస్తారు? వాట్ ఈస్ ద రైట్? అగ్రిమెంట్ హోల్డర్ అసలు బేసిక్గా ప్రిన్సిపల్ అగ్రిమెంట్ చేసిన వాళ్ళకే రైట్ లేదు. లేనప్పుడు మిగతా బ్యాచ్ అంతా వాళ్ళంతా దొంగ అనడానికి లేదు. కానీ బట్ దే డోంట్ గెట్ ఎనీ రైట్ ఆర్ టైటిల్. దే మే బి ఇన్నోసెంట్స్ ఆర్ వాళ్ళకంతా తెలిసి మేము అన్ని మేనేజ్ చేసుకోగలుగుతామని కొనుక్కున్న వాళ్ళు అయి ఉంటారు. లేదా ఇన్నోసెంట్గా ఇదంతా డిస్ప్యూట్ చెప్పకుండా ఒక వెర్షన్ ఏంటంటే బి అనే వ్యక్తి నేను గవర్నమెంట్లో మేనేజ్ చేసుకుంటాను, నాకు అగ్రిమెంట్ చేయనన్నారని అంటాడు ఆయన. ఇక అది మేనేజ్మెంట్ అనే దానికి డెఫినేషన్ లేదండి. సరే, ఇక మీ ప్రొఫెషన్ కొంచెం పక్కన పెడితే మీ బ్యాక్ సైడ్ ఇంకో ప్రొఫెషన్ కనిపిస్తుంది. మీకు 2005లో విషయం గుర్తించారు, ఫస్ట్లోనే చెప్పాను. అంటే ఆ రోజు నేను వచ్చేసరికి ఆ సీన్ అంతా చాలా భయంకరంగా ఉందండి. అపార్ట్మెంట్, ఆ ఇల్లు అంతా పైన స్లాబ్, గోడలు అంతా బ్లడ్, అంతా డెడ్ బాడీస్, ఆ రెడ్ మార్క్స్ అని ఇద్దరు చిన్నపిల్లలు. నాకన్నా ముందు మీరు వెళ్ళారు. మీరు వెళ్ళేసరికి ఏం జరిగిందని అసలు మీకు ఫస్ట్ ఎలా తెలిసింది? అది మా ఇంటికి దగ్గరలో ఉంటుందండి. అప్కో కాలనీ అనేది, నేను నాగోల్లో ఉంటా, మా ఇంటి దగ్గరలో ఉంటుంది. అక్కడ కొంచెం ఆ కంప చెట్లు, సర్కార్ తుమ్మలు అన్నీ ఉంటాయి, మంచిగా ప్రశాంతంగా ఉంటుంది, గాలి వస్తుంది అక్కడ. సో అక్కడికి వెళ్ళి నా వెహికల్ అక్కడ పెట్టి అక్కడ వాకింగ్ చేస్తాను. నేను వాకింగ్ చేస్తాను, అక్కడ తిరుగుతున్నప్పుడు ఆ ఇల్లు ఒకటి ఐసోలేటెడ్ ఇల్లు. అక్కడ ఆ ఇల్లు దగ్గర అంత కిటికీలోంచి జనాలందరూ లోపల తొంగి చూస్తూ ఉన్నారు, అంత గుంపు. అప్పుడప్పుడే ఏం జరిగిందబ్బా అని నేను పోయేటప్పటికి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, డిఎస్పీ గారు ఆల్రెడీ ఉన్నారు, ఇద్దరు కానిస్టేబుల్, కొంత స్టాఫ్ ఉంది. నేను కూడా లోపలికి వెళ్ళాను. నాకు అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారితో కొంత పరిచయం ఉంది. సరే లోపలికి వెళ్ళి చూస్తే చాలా భయంకరంగా ఉందండి. సేమ్ 2 డెడ్ బాడీస్ పడి ఉన్నాయి. అక్కడ రోకల్ బండ అక్కడే పడి ఉంది. ఒక చిన్న పాప 2.5 years పాప పడి ఉంది. ఇంకో 4.5 years పాపనేమో కాన్షియస్తోని ఉంది, కొంచెం లేచినట్టు ప్రయత్నం చేస్తుంది. 2 డెడ్ బాడీస్ మధ్యన ఉంది. ఆ మూతికి అంతా పండ్లన్నీ రాలిపోయినాయి. చెవుకి ఏదో రింగ్ ఉండే అది గుంజినట్టున్నారు. చెవు అంతా పలిగిపోయింది, బాగా బ్లీడింగ్ ఉంది, గడగట్టిపోయింది. అది ఎప్పుడో అయిపోయింది, నైట్లో ఎప్పుడో జరిగినట్టుంది మర్డర్. ఆ సీలింగ్ అంతా బ్లడ్ బాగా రోకల్ బండ తీసుకొని కొడితే బ్లడ్ సీలింగ్కి కొట్టిందండి. అది ఎంత భయంకరంగా. పార్టీ గ్యాంగ్ వాళ్ళు చేశారు. తర్వాత అదేలేండి, అది మరాఠీ పార్టీ గ్యాంగ్ అని చెప్పేసి. అక్కడ నుంచి ఆ జగన్మోహన్ రెడ్డి గారు కానిస్టేబుల్కి ఇచ్చేసి పాపని ఇమీడియట్గా ప్రాణం ఉంది అని చెప్పేసి హాస్పిటల్ పంపిస్తే నేను ఆ పాపతో పాటు వెళ్ళిపోయాను. ఇక్కడ నేను ఏం చేసేది లేదు కదా. పాపతో పాటు అట్లే నేను వాకింగ్ డ్రెస్లో ఉన్న కామినేని హాస్పిటల్ వెళ్ళిపోయాను. అక్కడ అడ్మిట్ చేసేసినాము. అడ్మిట్ చేసిన తర్వాత ఇంకా 3 days అక్కడనే ఉంది పాప, ఎవరు రాలేదు. 3 days నేను ఆన్ అండ్ ఆఫ్ పోయి చూసుకొని అంతా చూసుకొని కొంత అక్కడ ఫీజు కట్టి
అంతా చేసిన తర్వాత డిశ్చార్జ్ చేస్తామంటున్నారు హాస్పిటల్ వాళ్ళు. డిశ్చార్జ్ చేద్దామంటే సరే డిశ్చార్జ్ చేయండి అని చూద్దాం మరి ఇంకా ఎవరైనా ఉండొచ్చు అని చెప్పేసి డిశ్చార్జ్ చేసుకొని మా ఇంటికి తీసుకెళ్ళాను. మా ఇంటికి తీసుకెళ్తే ఎవరు రారు అసలు. వారం అయింది, 10 రోజులు అయింది, 4 రోజులు అయింది. ఈ లోపల మన మీడియా మిత్రులు మీరు కూడా వచ్చినట్టున్నారు. ఒకరోజు పాపని ఇంటర్వ్యూ చేసిండ్రు. ఆ ఇంజురీస్తోనే ఉంది అంత బ్లీడింగ్ అంత భయంకరమైన ఇంజురీస్. పళ్ళు అన్నీ ఊడిపోయాయి కదండి. పళ్ళు అన్నీ ఊడిపోయినాయి, గోడకేసి కొట్టినట్టున్నారు ఏడుస్తుంటే సౌండ్ రావద్దని. పళ్ళు ఊడిపోయినాయి. ఇదేదో బంగారం రింగ్ ఉంటే గుంజితే మొత్తం చెవంతా వలిగిపోయింది. సో మీడియా మిత్రులు అడిగితే నేను దొంగలను గుర్తుపడతా అంటుంది పాప. ఆ ఏజ్లో కూడా గుర్తుపడతావని మీరంటే వాళ్ళ మిత్రులు అడిగిన నేను గుర్తుపడతా అంటుంది. గుర్తుపడతా అనేటప్పటికీ ఇంకా నాకు డిఎస్పి గారు అక్కడి నుంచి మెసేజ్ పంపించినారు. పాప గుర్తుపడతా అంటుంది కాబట్టి మీకు కూడా కొంచెం డేంజర్ ఉంటుంది, వాళ్ళు ఇంకా ట్రేస్ అవుట్ కాలేదు దొంగలు, ఇక్కడిక్కడే ఉంటారు, మరి ఇక్కడ ఉందంటే మళ్ళీ ఎవిడెన్స్ లేకుండా చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు, పాపను షిఫ్ట్ చేస్తే బెటర్ ఎక్కడన్నా. సరే అని చెప్పేసి నేనేం చేసినానంటే నేను షిఫ్ట్ చేయడం ఏంటి అని నాకేం అర్థం కాలేదు. సరే ఎక్కడ తీసుకుపోతాం ఏంది, ఐఎమ్ నన్ టు దట్ బేబీ, నాకు ఆ బేబీ ఎవరో తెలియదు, వాళ్ళ కుటుంబం ఎవరో తెలియదు, ఏది తెలియదు. సరే అని ప్రెస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పిలిచేసి మీరు కూడా ఉన్నారు అన్ని ఎవరైనా ఉంటే ఆదుకోండి అని చెప్పేసి నేను ఎక్స్క్లూజివ్గా అందరినీ అప్పీల్ చేసినాను. నాకు ఫోన్ నెంబర్ కూడా స్క్రోల్ అయింది, ప్రింట్లో వచ్చింది, అంతా వచ్చింది. నాకు ఇంకా ఫోన్లు స్టార్ట్ అయినాయండి తెల్లారి నుంచి. ఒక పెద్ద మనిషి నాకు అనాథాశ్రయం తెలుసు, పలానా ఆశ్రయం బాగుంటుంది జాయిన్ చేపిస్తాను, ఒక ఆయన వేరే హాస్టల్ ఉందని పెడతాను, ఒక ఆయన సోషల్ వెల్ఫేర్ దాంట్లో చేస్తాను, ఇట్లా రకరకాల ఫోన్లు వచ్చినాయి. నాకు ఇక ఒక స్టేజ్ ఎట్లా వచ్చిందంటే ఫోన్లను మనం రిసీవ్ చేసుకోవాలంటే కూడా ఇష్టం లేని స్టేజ్ వచ్చింది అనమాట. అంటే నాకు ఆ పాపను ఎవరైనా తీసుకుంటారేమో లేకపోతే తన వాళ్ళు ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూస్తున్నాను నేను. కానీ అందరూ ఏదో ఇచ్చి వదులుకున్నాము, ఏదో హెల్ప్ చేద్దామనే అంత ఉదాహరణ చూపిస్తున్నారు అనమాట. పర్మనెంట్గా ఏంది సొల్యూషన్ అనేది నా మైండ్లో ఉంది. సరే ఎవరు రాలేదు, షిఫ్ట్ చేయాలి నేను అని చెప్పేసి వెతుకుతుంటే నాకు మిత్రుని ద్వారా భూత్పూర్ అని ఉంటుందండి మహబూబ్ నగర్ దగ్గర. భూత్పూర్ దగ్గర స్కూళ్ళు సత్యసాయి గురుకులం అండి. అక్కడ ఎక్స్ఎమ్మెల్యే గారిది స్కూల్ అది. ఎక్స్ఎమ్మెల్యే గారు అప్పటికి చనిపోయినారు, తన వైఫ్ ఉంది పెద్ద ఆవిడ. సో పోయి వాళ్ళని అప్రోచ్ అయ్యి చేస్తే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చిందండి. ఇచ్చి వాళ్ళ స్కూల్ పెద్ద క్యాంపస్ అది, ఆ క్యాంపస్లోనే ఆవిడ ఉంటుంది పెద్ద ఆవిడ. తన ఇంట్లో పెట్టుకున్నది, తన ఇంట్లో పెట్టుకొని తన పిల్లలాగా చూసుకొని నేను ఎవ్రీ వీక్ పోయేది ఇక్కడ నుంచి. వీకెండ్ పోయి నేను కలిసి వచ్చేసి ఆ ఇంజురీ మారడానికి 1.5 years పట్టిందండి. మహబూబ్ నగర్ మధ్యకాలంలో పాప మీ దగ్గర ఉన్నప్పుడు తల్లిదండ్రుల గురించి అడగలేదమ్మా? తెలియదండి. ఆ పాపకు అసలు చిన్న పాప ఏం తెలియదు, 4.5 years కదా, ఏం తెలియదు. అమ్మా నాన్న కావాలి ఎప్పుడు అడగలేదు? ఎప్పుడు అడగలేదు, అసలు ఏం తెలియదు అమ్మాయికి. ఏం తెలియదు, నన్నే పాప అంటది. ఇప్పుడు కాదు అప్పట్లో? అప్పట్లో అసలు అడగలేదు, ఎవరిని అడగలేదు. మీరు హాస్పిటల్ డిశ్చార్జ్ చేసిన తర్వాత అడగలేదు అంటే వాళ్ళు గుర్తుపడతానని చెప్పిన అమ్మాయి తల్లిదండ్రుల గురించి అడగలేదు? అడగలేదు అసలు, నా ఎదురుగా అయితే అడగలేదు, నాతో కానీ మీడియాతో కానీ కూడా అడగలేదు. కానీ వాళ్ళని గుర్తుపట్టారు. తర్వాత దొంగలు ట్రేస్ అయిందండి. ఒకరు దేవరకొండ దగ్గర ఒక బ్యాచ్ ట్రేస్ అయింది, యాదగిరిగుట్ట దగ్గర ఒక బ్యాచ్ ట్రేస్ అయింది. ట్రేస్ అయ్యి అంతా ఎవిడెన్స్ నడిచింది. దాంట్లో కూడా నేను క్లీన్గా అబ్జర్వ్ చేసిన, అంతా అబ్జర్వ్ చేసి ఎవిడెన్స్ అయిపోయింది. ఒకతను A1 మాత్రం వరంగల్ జైల్లో అండర్ ట్రయల్ కింద పెడితే అక్కడి నుంచి పారిపోయాడు, ఎస్కేప్ అయ్యండి. ఇప్పటిదాకా కూడా ట్రేస్ కాలేదు. సో మిగతా వాళ్ళందరికీ 10 years RI పడింది, రిగరస్ ఇంప్రిజన్మెంట్ పడ్డది. ఈ పాప వాళ్ళని ఐడెంటిఫై చేయాలి, పాప ఐడెంటిఫై చేయలేదు ఇంకా. దట్ ఈస్ త్రూ ఇన్వెస్టిగేషన్, త్రూ ప్రాపర్. అప్పుడు సౌమ్య మిశ్రా గారు ఉండే, మన డీసీపీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్పీ గారు ఉండే, బాగా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి. మహేందర్ రెడ్డి గారు అనుకుంటా కమిషనర్. అవును, మహేందర్ రెడ్డి గారు, ఎస్. సో అప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేసినారు, వాళ్ళని ఫైండ్ అవుట్ చేసినారు, బాగా ట్రయల్ కండక్ట్. పార్టీ గ్యాంగ్ అని ఇప్పుడు పార్టీ గ్యాంగ్ అండి, వాళ్ళ నోటోరియస్ గ్యాంగ్. వాళ్ళది మర్డర్స్ అపరెండి ఏంటంటే ఇంట్లోకి రాగానే ఇంట్లో వాళ్ళను సైలెంట్ చేయాలి. ఆడ దొరకదా డిఫరెంట్ ఇష్యూ. అదే వాళ్ళు ప్యానిక్ చేయడానికి వస్తూనే తల మీద కొడతారు, వస్తూనే వాళ్ళని చంపేసి ఏది దొరికితే అది తీసుకొని పోతారు, ఏం దొరకకపోతే ఉట్టినే వెళ్ళిపోతారు. వాళ్ళ భయం అనమాట, బాగా భయం వాళ్ళకి. ఆ భయంతో వాళ్ళు ఆ పని చేస్తారు. ఓకే, పాపని మీరు భూత్పూర్ తీసుకెళ్ళి అక్కడ స్పెషల్గా ఉంచారు? అక్కడ ఉంచినాను. అక్కడ అప్పుడు LKG అడ్మిట్ చేసినాను. LKG, UKG, 1st, 2nd, 3rd అయిపోయింది. అక్కడ 3rd అయిపోయిన తర్వాత ఒకరోజు వెకేషన్, అంటే వెకేషన్లో నా దగ్గరికి వచ్చేది. నేనైతే ఎవ్రీ వీక్ పోయేది ఆల్మోస్ట్. తర్వాత 15 daysకి ఒకసారి పోయేది. అట్లా చేస్తున్నాను. నాకు మహబూబ్ నగర్లో అడ్వకేట్ ఫ్రెండ్స్ ఉన్నారు.
వాళ్ళని కేర్ టేకర్గా పెట్టిన. హాస్పిటల్కి ఏమైనా కావాలంటే హాస్పిటల్ చేసి ఆ పాపను తీసుకొని ఆడ ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ, ఎందుకంటే ట్రీట్మెంట్లో ఉంది, పండ్ల ట్రీట్మెంట్, చెవు ట్రీట్మెంట్ అంతా. సో అట్లా మంచి కేర్లో ఉంది. తర్వాత వేసింది నేను గుడకా నువ్వు గుడకా అంటుంది పాప. అంటే మహబూబ్ నగర్ భాష నేర్చుకుంది. మహబూబ్ నగర్లో నేను కూడా నువ్వు కూడా అంటాం, నేను కూడా అనేదానికి నేను గుడకా అంటాం. నేను గుడక వస్తా, నేను గుడక పోతా అంటుంది. అరే ఇది ఎంత కొత్త భాష వచ్చింది అని అక్కడ 10th క్లాస్ దాకా ఉంది అసలు ఆ స్కూల్లో, 10th 7th దాకా ఉంది. సరే ఇంకా షిఫ్ట్ చేద్దాం, ఇంకో లాభం లేదు అని చెప్పేసి మంచి స్కూల్లో జాయిన్ చేయాలి. నేను నా బ్యాక్గ్రౌండ్ అంతా ఎకనామికల్ సౌండ్ బ్యాక్గ్రౌండ్ కాదండి, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేనైతే ఐఎమ్ టోటలీ సెల్ఫ్ మేడ్ మ్యాన్. వాట్ ఎవర్ ఐఎమ్ టుడే ఇట్స్ మీ, ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్. సో ఏదో మంచి పని చేస్తున్నాం కదా, ఏదో చేద్దాము, కొత్త ఉడతా భక్తి అది చేయొద్దు మనం, ఏదో మందికి చెప్పుకుంటానికి కాదు, నాకు చేయాలనిపించింది చేస్తున్నా అని చెప్పేసి ఒకరోజు సమ్మర్ వెకేషన్లో అన్ని స్కూళ్ళు తిరుగుతున్నా, బ్రోచర్లు కలెక్ట్ చేసుకుంటా. షామీర్పేట దగ్గర ఒక స్కూల్ ఏదో ఉందంటే అక్కడ పోయినా, మంచి స్కూల్ ఉందంటే అక్కడ పోయినా. అక్కడ పోతే బ్రోచర్లన్నీ కలెక్ట్ చేసుకొని వస్తున్నా అనమాట. రిటర్న్ వస్తూ అక్కడ మేడ్చల్లో నాకు ఒక మిత్రుడు ఉన్నాడు, జయప్రకాష్ గారు అని మిత్రుడు ఉన్నాడు. వారి ఇంటికి వెళ్ళినా. ఎక్కడ పోయేస్తున్నావు వేణుధర్ అంటే ఇట్లా ఇగో బ్రోచర్లన్నీ చూపించిన. అప్పుడు తనకి అప్పటిదాకా కూడా తెలియదు, ఈ పాప గురించి తెలియదు ఎవరికంటే ఇది అని ఇన్సిడెంట్ అంతా చెప్తే అరే అయితే రిషి వ్యాలీ స్కూల్ అని ఒకటి మదనపల్లిలో ఉంటుంది, మరి దాంట్లో ఎందుకు చేయకూడదు అన్న. ఎందుకు చేయకూడదు, చేద్దామన్నా. నాకు తెలియదు, ఆ పేరే తెలియదు, చేద్దామన్నా. సరే అని తను తెలుసుకొని అడ్మిషన్స్ అయితే క్లోజ్ అయినాయి, మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేయకూడదా, ఇది స్పెషల్ కేసు కదా అని అంటే సరే అని చెప్పేసి నేను బిజీగా ఉన్నా, కోర్టు పనులలో పోలేను. నా మిస్సెస్ను రిక్వెస్ట్ చేసిన, నువ్వు వెళ్ళి అప్లికేషన్ తీసుకురా అని చెప్పేసి మదనపల్లి వెళ్ళి అప్లికేషన్, నేను స్టోరీ అంతా రాసిన అనమాట. ఇది ఇట్లా కేస్, స్పెషల్ కేస్, ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఫర్ లాస్ట్ 4 years, సో ఐ వాంట్ టు అడ్మిట్ అని చెప్పేసి వెళితే అప్లికేషన్ అయితే ఇచ్చిండ్రు. ఇచ్చి ఏదో డేట్ ఇచ్చిండ్రు, ఇంటర్వ్యూ ఉంటుంది అక్కడ, పర్సనల్ ఇంటర్వ్యూ, రిటర్న్ టెస్ట్ ఏం లేదు, జస్ట్ 4.5 అంటే అప్పటికి 7-8 years. అంటే 3rd అయిపోయింది, నేను 4th క్లాస్ అడ్మిషన్కి పోయినా అనమాట. అక్కడ 4th నుంచే అడ్మిషన్. సో 4th క్లాస్ అడ్మిషన్ పోతే వాళ్ళు ఇంటర్వ్యూ చేసినారు. ఈమె మామూలుగా మహబూబ్ నగర్ భాష వచ్చేసింది కదా, నేను గుడకా నువ్వు గుడకా అని, ఇంగ్లీష్ లేదు అసలు, లాంగ్వేజ్ లేదు. సో ఇంటర్వ్యూ చేసి వచ్చేసింది. అక్కడ చూస్తే వాతావరణం చూస్తే పిల్లలంతా ఐఏఎస్ వాళ్ళ పిల్లలు, ఐపీఎస్ వాళ్ళ పిల్లలు, నాతో పాటు వచ్చిన వాళ్ళంతా బ్యూరోక్రాట్స్ ఉన్నారు, మినిస్టర్స్, బిజినెస్, చాలా హై ప్రొఫైల్ పీపుల్ వస్తున్నారు అక్కడికి. నేను అనుకున్నాను ఇక నాకు రాదు అడ్మిషన్ అని డిసైడ్ అయిపోయి తర్వాత పేరెంట్ ఇంటర్వ్యూ ఉంది, నన్ను పిలిచినారు, అంతా గ్రూప్ పెట్టుకొని పిలిచినారు. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎంతమంది బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు, మరి మీ పిల్లల ఫీజు ఎంత. మా పిల్లల ఫీజు అప్పుడు 500 ఉండండి, ఒక్కొక్కరికి నెలకు 500 ఉండే. నా కెపాసిటీ లేదు, అడ్వకేట్కి ఏముంటుంది సార్, తినడానికి తిండే కష్టం మాకు స్టార్టింగ్ స్టేజ్లో, నా దగ్గర అంత కెపాసిటీ లేదు. నాకు 500 కెపాసిటీ ఉంది, 500 కెపాసిటీ స్కూల్లో వేసినా చదివిస్తున్నాను. మరి ఇక్కడ ఫీజు ఎంత తెలుసా అంటే చదివిన బ్రోచరు ఇక్కడ 2,75,000 సంవత్సరానికి ఫీజు, 2 లక్షల అడ్మిషన్ ఫీజు, అన్నీ చదివినా అని చెప్పేసి వాళ్ళనే పేపర్ అడిగేసి నేను అడ్మిషన్ ఫీజు పే చేయలేను, నాకు సీట్ కావాలి, నేను ఒక వ్యక్తిగా నేను ఇది చేస్తున్నా, మీరు సంస్థగా మీరెందుకు చేయకూడదు అని చెప్పేసి ఒక లెటర్ రాసి ఐ రిక్వెస్ట్ యూ టు కన్సిడర్ దిస్ అని చెప్పేసి వచ్చేసి కన్ఫర్మ్గా రాదని చెప్పేసి. తర్వాత ఒక 15 days తర్వాత నాకు మెయిల్ వచ్చిందండి, ఈమెయిల్ వచ్చింది. ఈమెయిల్ ఏంటి, యువర్ డాటర్ అట్టర్లీ ఫెయిల్డ్ ఇన్ అవర్ ఎగ్జామినేషన్. నేను చదువుతుంటేనే ఈమెయిల్ వచ్చిందన్న సంతోషంలో ఓపెన్ చేయగానే విషయాలు ఉంది, అరే వచ్చేసింది అడ్మిషన్ అంటే ఫస్ట్ లైన్ ఇది ఉంది. అయితే అట్లా చదువుతూ పోతే బట్ హవెవర్ వీఆర్ హ్యాపీ టు అడ్మిట్ హర్ ఇన్ 3rd standard which is only meant for our staff children at our school so that she can pick up for the 4th standard regular admission. If you are willing, you confirm అని చెప్పి నిమిషం ఆలోచించకుండా రిప్లై పెట్టేసినాను. 1 సంవత్సరం వేస్ట్ అవుతుంది, పోనీ 1 సంవత్సరం వేస్ట్ అయితే అయింది. ఆ స్కూల్ గురించి పెద్ద చరిత్ర తెలుసుకున్నా, చాలా బ్రహ్మాండమైన స్కూల్ అది, ఇప్పటికి 90 ఏళ్ల కింద పెట్టిన స్కూల్ అది. దట్ ఈజ్ నంబర్ 1 స్కూల్ ఇన్ ఇండియా యాజ్ అండ్ టుడే యాజ్ పర్ ద స్టాటిస్టిక్స్. సో అడ్మిషన్ తీసుకున్నా, మరి ఫీజు సంగతి ఏందని మళ్ళీ మెయిల్ పెట్టినా. అడ్మిషన్ అయితే ఇస్తా అన్నారు, 3rd లో ఐఎమ్ రెడీ, ఫీజు సంగతి ఏంది
అని అంటే ఫీజు అని ఆలోచించి మళ్ళీ కమిటీ మీటింగ్ పెట్టుకొని అవర్ కమిటీ డిసైడెడ్ టు గివ్ డిస్కౌంట్ అని చెప్పేసి మళ్ళీ పెట్టినారు అనమాట. 2 లక్షల అడ్మిషన్ ఫీజును 10,000 చేసినారు. అట్లే ఫీజులో కూడా 40% ఏదో డిస్కౌంట్ ఇచ్చిన. అది ఇన్స్టాల్మెంట్లో వండర్ఫుల్ ఫెసిలిటీ. ఫీజు నాకు కట్టే కెపాసిటీ లేదండి. ఆ 10,000 కట్టే కెపాసిటీ లేదు. ఆ సంవత్సరానికి 1,50,000 ఆ 40% డిస్కౌంట్ తీసినా కూడా నాకు కట్టే కెపాసిటీ లేదు. స్ట్రిక్ట్లీ స్పీకింగ్ నాకు అంత ఫైనాన్షియల్ సౌండ్నెస్ లేదు. సరే అడ్మిషన్ కావాలని పోయినా తీసుకున్నా. ఇక మిత్రులను అటు ఇటు కొంచెం చేసుకున్నా. నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అడ్వకేట్లను మాత్రం ఎవరిని అప్రోచ్ కాలేదు. మిత్రులు అంటే నా చిన్నప్పుడు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఏదో 5,000, 10,000, 2,000 అట్లా తీసుకొని మొత్తం మీద అడ్మిషన్ అయిపోయింది. ఆఫ్టర్ 6 months నేను మళ్ళీ పోయినా పాపను కలవడానికి. ఇంగ్లీష్ మాట్లాడేస్తుంది. ఈ గిడక పోయింది మొత్తం. అరే బ్రహ్మాండంగా చేంజ్ చేసిండ్రు వాళ్ళు. మట్టిని తీసుకొచ్చి మనం విగ్రహం చేసినట్టు చాలా నేను షాక్ అయిపోయినా, ఇంత చేంజెస్ వచ్చినాయని చెప్పేసి. దెన్ షీ కంటిన్యూడ్ దేర్. చాలా బాగా చదువుకుంటుంది, చాలా బాగా అయింది ఇప్పుడు పాప. సరే, పాప ఎపిసోడ్లో మీ వైఫ్ రోల్ చెప్పండి. ఎందుకంటే చాలామంది భార్యలు, చాలామంది అని కదా, కొంతమంది మనం ఏం ప్రామిస్ చేసినా కొంత యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకున్న కష్టాలు ఎందుకంటూ ఒప్పుకోరు. అలాంటిది మీరు వేరే అమ్మాయిని తీసుకొచ్చి, బంధువుల అమ్మాయినే కాకుండా బయట అమ్మాయిని తీసుకొచ్చి మీరు ఇలాగ కేర్ టేకర్గా ఉండడం, కొంత డబ్బులు ఖర్చు పెట్టడం, ఆమెకు పంపించి మీరు మదనపల్లి అప్లికేషన్ తెప్పించడం, అంటే ఆమెకు బాగా సపోర్ట్ చేస్తున్నట్లుగా నాకు అనిపిస్తున్నారు. అంటే మీకు ఏమైనా ఇబ్బంది పెట్టారా, లేదంటే ఆమె ఫస్ట్ నుంచి మీకు ఈ ఎపిసోడ్లో సపోర్ట్ చేసుకొచ్చారా? తన గురించి చెప్పాలంటే అండి, తను సోషల్ సర్వీస్ని ఎప్పుడూ అపోజ్ చేయదండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను బై వర్చ్యూ ఆఫ్ మై ప్రొఫెషన్ సినిమాకి వెళ్తున్నామండి. సినిమాకు వెళ్ళాలంటే 1 yearలో ఒకసారి అర్జీ పెట్టుకుంటే 1 yearకు నేను టైం ఇవ్వడం జరుగుతుంది. టైం దొరకదు, ఇంట్రెస్ట్ కూడా ఉండదు. సినిమాకి వెళ్తుంటే ఎదురుగా ఏదో యాక్సిడెంట్ అవుతుంది. ఒక సందర్భంలో జరిగింది. నేను వెంటనే ఈ పేషెంట్ని నేను తీసుకెళ్ళి హాస్పిటల్ పోతా, నువ్వు ఇంటికి వెళ్ళిపోయాను చెప్పేసి ఏమనకుండా తను ఆటో తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకొకసారి ఇట్లాగే పోతుంటే తనంతలో తను వాలంటీర్గా మీరు వెళ్ళండి అని చెప్పి నన్ను యాక్సిడెంట్ విక్టిమ్స్ దగ్గరికి పంపించడం జరిగింది. మా ఇంటి ముందు జరిగినప్పుడు. అంటే యాక్సిడెంట్స్ ఎక్కడ చూసినా ఒక ఆమె లోపల కూడా తన లోపల కూడా ఒక ఇది వస్తుంది, గో అండ్ హెల్ప్ దెమ్ అనే విధంగా. అంటే చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా తనకు కూడా ఆ మనస్తత్వం ఉంది. అయితే ఇది స్పెషల్ కేస్. మీరు అన్నట్టుగా అందరూ అపోజ్ చేసే వాళ్ళే ఉంటారు, కొంతమందే కాదు. ఎందుకంటే బై నేచర్ అది. ఎందుకు ఒక ఇంట్లో 2 వైఫ్లు ఉన్న వాళ్ళు, 2 పిల్లలు ఉన్నాయి, వేరే వేరేగా చూస్తారు. 2 తనకు పుట్టిన వాళ్ళే కానీ వేరే వేరేగా చూస్తారు. అలాంటి మన ప్రపంచంలో బతుకుతున్నాం. డెఫినెట్లీ ఐ విల్ సే 100% సపోర్ట్ లేదు నా వైఫ్ నుంచి, బట్ నెగటివిటీ లేదు. ఇదేంటంటే స్టార్టింగ్ స్టేజ్లో అమ్మాయి నా దగ్గర ఉన్నప్పుడు అమ్మాయి వాళ్ళ ఫాదర్ బాగా అప్పులు చేసిండంట. అప్పులు తీసుకున్న వాళ్ళంతా నా ఇంటి మీద వచ్చి పడుతున్నారు అన్నమాట. పాప నా దగ్గర ఉంది, అప్పు కట్టమని చెప్పి నన్ను అడుగుతున్నారు. సో బాగా ఇబ్బంది పెట్టినారు. ఈవెన్ కార్పొరేటర్స్ అడ్వకేట్గా ఉండి వాళ్ళని వాయించాల్సిందండి. ఇక మన పద్ధతిలో మనం వాయించాము. వాయించబట్టే మనం వాళ్ళందరూ వదిలికొచ్చుకోగలిగినాం అనమాట. అప్పులో నేనెందుకు అప్పులు ఇస్తాను, నాకేం బాగున్నారు, మీరు కావాలంటే పాపని ఇస్తే తీసుకుపోండి, పాపను చూసుకోండి అని అంటే మళ్ళీ చూసేవాళ్ళు కాదు. అట్లా కార్పొరేటర్ల దగ్గర నుంచి రికమెండేషన్లు వస్తాం, భయపెట్టిస్తాం, అవన్నీ చేస్తూ ఉన్నారు. అప్పుడు చాలా కొంచెం ఇబ్బంది అయింది. ఆ పాప ఫాదర్కి ఇల్లు కూడా ఉన్నాను కదా, ఇల్లు అదే మర్డర్ అయిన ఇల్లు ఉంది, అట్లే వస్తూ ఉన్నారనమాట. అట్లా చాలా డిస్టర్బ్ చేసిండ్రు. దాదాపు ఒక 5-6 నెలలు బాగా డిస్టర్బ్ చేసిండ్రు వచ్చి ఇంటి దగ్గర. అప్పటిదాకా నా వైఫ్కు థ్యాంక్ యూ ఏమనిపించలేదు ఇబ్బంది. కానీ ఈ న్యూసెన్స్ ఏంటబ్బా ఇది, మనం ఏదో మంచి కార్యం చేస్తున్నాం నా హస్బెండ్ అనుకుంటే ఈ న్యూసెన్స్ అంతా ఏంటి అనేది ఒకటి. తర్వాత పాప నేను గుర్తుపడతా అని చెప్పింది, పోలీసు వాళ్ళేమో కొంచెం జాగ్రత్త అని చెప్పింది. ఆ టెన్షన్ బాగా అయిపోయింది అనమాట. మనం క్షేమంగా ఉండాలి ముందు అని చెప్పేసి అప్పటి నుంచి కొంచెం నెగటివ్ డెవలప్ అయింది. అంటే ఇవన్నీ ఎందుకు మనకు, అందరు ఇచ్చినట్టు 10,000 ఇస్తారా, 20,000 ఇస్తారా, 10,000 ఎంత ఇస్తారో ఇచ్చి ఏదో ఒకటి చేసేయండి, ఇంత బాధ్యత ఎందుకు తీసుకోవాలనేది కొంచెం ఉంది తన లోపల. కానీ మరి ఎవరు తీసుకుంటారు, తీసుకోవాలి ఎవరో ఒకరు. సో కానీ ఏదైనా గ్రేట్ అండి ఆవిడ మీకు సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే పాప ఈ స్థాయికి ఉంది వచ్చిందంటే మీ రోల్ ఎంత ఉందో ఆ మేడం రోల్ కూడా ఎంత ఉంది. తప్పకుండా ఐ డూ అగ్రీ దట్. తన సహకారం లేకుండా నేను ఏం చేయలేను. తను వచ్చి పొద్దున బ్రేక్ఫాస్ట్ పెడితే మీ దగ్గరికి వచ్చిన అది
ఎందుకంటే సెలవుల్లో కూడా మీ ఇంటికి వచ్చి పాప ఉంటుంటుంది కదా, ఉంటుంటుంది. మరి అప్పుడు ఆమెగా సర్వీస్ చేస్తారు. పిల్లలు ఆ పాపతో కలిసిపోయారండి? పిల్లలు మంచిగా కలిసిపోయారు. మా అబ్బాయి ఒక అతను అమెరికాలో ఉంటాడు, ఒక అబ్బాయి ఇక్కడ ఉంటాడు. ఫోన్ పాపకు అమ్మమ్మ ఎవరు ఉండాలనుకుంటా, వాళ్ళు ఎవరైనా వచ్చారు? వచ్చిందండి, బాగా ఇబ్బంది పెట్టినారు, లీగల్ ప్రొసీడింగ్స్ అయినాయి. అంటే ఒక 2-3 సంవత్సరాలు గమ్మునున్నారు. తర్వాత కోర్టులో పోయి అది ఆస్తుల కోసం అని చెప్పి, ఆ ఇల్లు తీసుకోవడం కోసం అని చెప్పేసి నా మీద చాలా అభియోగాలు పెట్టడం అవన్నీ జరిగినాయి. కోర్టులో కేసు అయింది. నేనేం చేసిన అంటే, ఇప్పుడు ఆ పాప నా దగ్గర ఉంది, అంత మాత్రమే. సో యాజ్ ఏ సమాజంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా చేస్తున్నా. అయితే నాకు లీగల్గా అడాప్షన్ లేదు, లేదా నాకు ఏ అథారిటీ లేదు లీగల్గా చూస్తాను. సో రేపొద్దున ఏమన్నా అయితే ఐ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. సో ఇమీడియట్గా నేనేం చేసిన అంటే, జిల్లా జడ్జి గారికి గార్డియన్ ఓపీ ఫైల్ చేసి అపాయింట్ ఏ సూటబుల్ పర్సన్ యాజ్ అ గార్డియన్ టు దిస్ బేబీ అని చెప్పేసి గార్డియన్ ఓపీ వేసిన. గార్డియన్ ఓపీ వేస్తే వాళ్ళ అమ్మమ్మ గారు దాంట్లో వచ్చి జాయిన్ అయిపోయి కొంచెం ఏడుపుడు అవి ఇవి చేసి కొంచెం చేస్తే, అప్పుడు జిల్లా జడ్జి గారు పాపను ఇంటర్వ్యూ చేశారు పర్సనల్గా. ఏం తెలుసుకుందామని చెప్పేసి ఉంటుంది కదా, అంటే గార్డియన్ ఓపీ అన్నప్పుడు జనరల్గా పాపను ఇంటర్వ్యూ చేస్తారు, మైనర్ బేబీని, అది ప్రొసీజర్. జిల్లా జడ్జి గారు ఇంటర్వ్యూ చేసినారు. ఆ పాప ఎంత ఉండే, ఐ థింక్ 6th క్లాస్ ఏమి ఉండే. ఛాంబర్లో ఇన్ కెమెరా ఎవరి ఇష్టము ఏంది అని కొంచెం అడుగుతారు పాప, అది వ్యూ తెలుసుకోవడానికి. అన్నీ నా పేరే చెప్తుంది. ఏం చేసిందంటే అన్నీ పాప చేసిండు, స్కూల్ పాప, ఎవ్రీథింగ్ ఇక నా పేరే చెప్తుంది. ఆబ్వియస్లీ అమ్మమ్మ ఉంది అని ఉన్నది, అమ్మమ్మ కూడా కావాలంటుంది. సో అసలు ఫస్ట్ జడ్జి గారు క్వశ్చన్ వేసినప్పుడు, ఇంటర్వ్యూ అయిన తర్వాత మమ్మల్ని అందరినీ లోపలికి పిలుచుకున్నారు జడ్జి గారు. చాలామంది అడ్వకేట్లను లోపలికి పోయినారు. మా జడ్జి గారు ఏమంటున్నారంటే, నేను ఇన్నేళ్ల నుంచి జడ్జిగా ఉన్నా, ఫస్ట్ టైం ఇవాళ నేను ఈ పాపకు ఆన్సరబుల్ అయినా అని అన్నారు. ఏం సార్ అంటే, నేను అన్ని క్వశ్చన్లు వేస్తుంటే, హూ ఆర్ యూ టు ఆస్క్ మీ ఆల్ దీస్ క్వశ్చన్స్, ఫస్ట్ యూ లెట్ మీ నో దట్ అని అడిగిందంట స్ట్రైట్గా. ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారంట, అమ్మ నేను జడ్జి గారిని, నీకు ఎవరు కావాలనేది నేను ఆర్డర్ ఇస్తే అది జరుగుతుంది అంటే, ఓహో అట్లనా అని చెప్పేసి అప్పుడు ఆన్సర్స్ ఇచ్చిందంట. సో జడ్జి గారు అందరినీ కూర్చోబెట్టి, ఇట్లా నాకు ఫస్ట్ టైం నాకు ఈ పొజిషన్ వచ్చింది, షీఈస్ గోయింగ్ టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్ అని అందరి ముందే చెప్పినారు. ఆ జడ్జి గారు తర్వాత హైకోర్టు జడ్జి గారు అయినారు, ఇప్పుడు వేరే ఇంకో దగ్గర పనిచేస్తున్నారు. సో ఎవ్రీ టైం ఆ జడ్జి గారు, నేను ఆ జడ్జి గారు హైకోర్టుకి వెళ్ళిన తర్వాత, హైకోర్టులో నేను ఒక ఆర్గ్యుమెంట్ చెప్పేటప్పుడు ఓపెన్ కోర్టులో జడ్జి గారు ఈ కేసు గురించి చెప్పినారనమాట. మై ఎంటైర్ సర్వీస్ ఐ డెల్ట్ విత్ వన్ కేసు విచ్ ఈస్ మెమరబుల్ టు మీ, దట్ ఈస్ వేణుధర్స్ కేస్ అని నా గురించి ఓపెన్ కోర్టులో చెప్పినారు. దట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ ప్లెజర్. చాలా సంతోషం అనిపించింది. అంటే ఒక మంచి పనికి ఒక అప్రిషియేషన్ దొరకడం, జడ్జి గారు ఓపెన్ కోర్టులో చెప్పడం చాలా సంతోషం అనిపించింది. ఇంకా ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది నాలాంటి వాళ్ళకు. అంటే ఈ సోషల్ సర్వీస్ చేయాలంటే మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మీ నాన్నగారి వైపు నుంచి వచ్చిందా, లేదా ఇక్కడ కూర్చున్న తర్వాత అలవాటైందా? అది మా నాన్నగారు అండి. మేము బాపు అంటాం అక్కడ నల్గొండ జిల్లాలో, మేము బాపు అంటాం. మా బాపే నాకు ఐకాన్ అండి. మా బాపుది ఏంటంటే, నాకు ఎక్కడి నుంచి తెలుసుకున్నా అంటే, మా బాపు టీచర్. 3వ తరగతిలో ఒక పిల్లవాడు మంచిగా చదవటం గ్రహించిండంట. ఆ పిల్లవాడు సడన్గా స్కూల్ మానేసి, ఎందుకు మానేసిందని మా ఫాదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, గొల్ల వాళ్ళ పిల్లవాడు ఇంటికి వెళ్తే, నాకు గొర్రెలు కాస్తానికి ఎవరు లేరు, చెప్పండి సార్, గొర్రెలు కాస్తానికి ఎవరు లేరు, నాకు 3 పిల్లలు, గొర్రెలు కాస్తానికి ఎవరు లేరు, మిగతా 2 గొర్రెలు కాస్తున్నారు, మరి నేను ఒక ఆయనను స్కూల్కి పంపిస్తే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది, గొర్రెలు కాపిస్తా సార్ అని చెప్తే, నీకేం ఇబ్బంది నేను స్కూల్కి వస్తే అంటే, నేను భోజనం పెట్టాలంటే నాకు వాళ్ళు చేస్తే నేను భోజనం 3 పూటలు పెట్టలేను అని అంటే, భోజనం నేను పెడతా, నువ్వు గొర్రెలు మానేసి ఈ ఒక్కరిని వదిలేసి అంటే ఒప్పించి అతన్ని మా ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఇది ఎప్పుడు 1960s 60-61 ఆ ప్రాంతంలో. మా ఇంట్లోనే ఆ పిల్లవాడిగా చదువుకోవడం, తినడం, భోంచేసడం, పడుకోవడం. 5వ తరగతి వరకు అక్కడ ఉండేది, ఎర్రబెల్లి అనే ఒక ఊళ్ళో. 5వ తరగతి అయిన తర్వాత మళ్ళీ సమితి దగ్గరికి పోయి, అప్పుడు సమితిలో ఉండే, సమితిలో మళ్ళీ మా ఫాదర్ తీసుకుపోయి అక్కడ జాయిన్ చేయించి అక్కడ అట్లా 10th క్లాసు, అక్కడ తర్వాత గ్రాడ్యుయేషన్ అయినాక మా బాపే పెళ్లి చేసిండు. అతను పెళ్లి చేసినాక కూడా మళ్ళీ ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడు. కోడలను కొడుకుని ఎట్లా పెట్టుకుంటారో అట్లా వాళ్ళకు
కొంచెం ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు పెద్దవాడిగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మా ఇంట్లో ఉండి మళ్ళీ అంతా సెట్ చేసి మళ్ళీ పంపించాను అన్నమాట. ఆయనకు వార్డెన్గా ఉద్యోగం వచ్చింది, హాస్టల్ వార్డెన్గా. ఆయన రిటైర్ అయినప్పటికీ డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను మొన్న. అది గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. అంటే మీ నాన్నగారు ఆ అబ్బాయిని పెంచుకున్నారు, మీరు ఈ అమ్మాయిని సేవ అంతే. ఓకే, ఇది కాకుండా మీరు చేస్తున్న ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏమన్నా? జనరల్గా నాకు ఎప్పుడు సోషల్ సర్వీస్ చేయాల్సి వచ్చినా ఏది మనసుకు అనిపిస్తే అది చేస్తుంటానండి. నేను ఒకరోజు మా ఊరు నుంచి వస్తున్నా, సెల్ఫ్ డ్రైవ్లో వస్తున్నా. అక్కడ ఏదో ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ కమ్ స్కూల్ ఉందని ఎవరో చెప్పినారు. డైరెక్ట్గా ఆ స్కూల్కి వెళ్ళిపోయాను. పిల్లలంతా చాలామంది పిల్లలు ఉన్నారు, భోంచేస్తున్నాను. నేను కూడా వాళ్ళతో పాటు కింద కూర్చొని భోంచేసిన తర్వాత స్కూల్ తిరుగుదామని తిరుగుతున్నా. అక్కడ హెడ్ మాస్టర్కి స్టాఫ్కి ఏం అర్థం అవ్వట్లేదు, ఎవరితను ఎందుకు వచ్చిండు. పెద్ద కారు వేసుకొని వచ్చే వరకు అందరు ఎవరో ఆఫీసర్ అనుకుంటున్నారు. గేట్ తెరిచేసిండ్రు, లోపలికి పోయినా. అంతా తిరిగి ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని పిల్లల్ని అడిగితే ఒక పాప దూరం నుంచి చేయెత్తింది. అంతా 7th 8th 9th 10th అంతా పాపలు ఉన్నారు. అంతా గర్ల్స్ స్కూల్. అది దగ్గరికి రమ్మని తీసుకొని చెప్పేసి ఏంటంటే మాకు 6 టాయిలెట్లు ఉన్నాయి సార్, 3 పని చేయట్లేవు, చాలా ఇబ్బంది అవుతుంది, గంటల కొద్ది క్యూ చేయాల్సి వస్తుంది అక్కడ అని ఆ పాప చెప్తే హెడ్ మాస్టర్ ఎవరని అడిగితే పక్కనే ఉన్నాడు. హెడ్ మాస్టర్ గారు మీరు నాకు రేపు పొద్దున ఏమైందని అడిగితే నాకు పంపిస్తే రికమెండేషన్ వస్తలేవు సార్, బిల్స్ వస్తలేవు, చేపిద్దామని పంపించిన లెటర్ పెట్టినాను అన్నారు. ఆ లెటర్ అంతా పక్కన పెట్టండి, మీరు నాకు రేపు పొద్దున మేస్త్రిని పిలుచుకొని ఎంత డబ్బు అవుతుందో నాకు ఫోన్ చేయండి, మీకు డబ్బు పంపించేస్తాను, వెంటనే స్టార్ట్ చేయండి, మళ్ళీ 4 రోజుల లోపల నేను వస్తా, అందరం కూర్చొని భోంచేద్దామని చెప్పినాను. తెల్లారి నుంచి ఆయనకు ఫోన్ చేస్తున్నా, రేపు అంటాడు మాపు అంటాడు, మేస్త్రిని బిల్వాడు, ఏమీ చేయడు, చాలా ప్రొలాంగ్ చేస్తూ ఉన్నాడు. ఇంకొక పాప ఏం చెప్పిందంటే మాకు ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ప్రాబ్లం అవుతుంది, లాంగ్వేజ్ లెర్నింగ్ డిక్షనరీ ఉంటే బాగుంటుంది సార్ అని ఇంకో పాప చెప్పింది. ఆ 2 దృష్టిలో ఉన్నాయి. ఇతను చేయట్లేదు అని చెప్పేసి నేను కలెక్టర్ గారిని అప్రోచ్ అయ్యాను. ఏం సార్ పరిస్థితి, మన ఇంట్లో 2 పిల్లలు ఉంటే 3 బాత్రూమ్లు పెట్టుకుంటాము, ఆడ 200-300 మంది పిల్లలు ఉన్నారు, అంత పెద్ద పిల్లలు, వాళ్ళ పరిస్థితి ఏం సార్, నేను ఇంట్లో పోయినా మీ హెడ్ మాస్టర్ కోఆపరేట్ చేయట్లేదు, నేను అక్కడ ఒక ప్రోగ్రామ్ పెడదాం అనుకుంటున్నా, మీరు రావాలని. తప్పకుండా వస్తా అన్నారు. ఏం ప్రోగ్రామ్ అంటే ఒక ఇట్లా ఆడ డిక్షనరీ కూడా ప్రాబ్లం ఉందంట, ఐ వాంట్ టు డిస్ట్రిబ్యూట్ డిక్షనరీ టు ద చిల్డ్రన్ అని చెప్పేసి. సో అక్కడ జిల్లా జడ్జి గారు ఈ డిక్షనరీ అండి, ఇది మీకు మార్కెట్లో దొరకదండి, ఇది వాళ్ళకు ఏంటంటే పిల్లలు చెప్పినారు అనమాట, మాకు ఏదేది సబ్జెక్ట్ కావాలి వాళ్ళని చెప్పేసి ఈ చెప్తే దీంట్లో ఓన్లీ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ తెలుగు కాకుండా మీకు మ్యాథమెటిక్స్, ప్రావర్బ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట దీంట్లో. ఈవెన్ దీనికి కూడా ఈ డిక్షనరీ. సో ఈ డిక్షనరీ తీసుకెళ్ళి నేను జిల్లా జడ్జి గారిని, ఒక 2 జడ్జెస్ని పిలుచుకొని, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరూ వచ్చిండ్రు. నేను ఇక్కడ నుంచి ఒక పీపీ గారిని, మా ఫ్రెండ్స్ అందరిని కోర్టు కంప్లీట్ చేసుకొని నేను పోయినాం. పోతే అక్కడ మా ఫాదర్ను, బాపును కూడా పిలవడం జరిగింది, లింగయ్య గారిని కూడా పిలవడం జరిగింది. లింగయ్య గారు అంటే మా ఫాదరు చూసిన అతను, ఎవరైతే ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్గా రిటైర్ అయ్యారో అతన్ని కూడా పిలవడం జరిగింది. కలెక్టర్ గారు ఒకటే మాట అన్నారు, మా బాబు ఏమో ఎదురుగా కూర్చున్నారు ఆడియన్లో, గోపాల్ రెడ్డి గారు మీరు ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న కొడుకుని అన్నందుకు మీకు పాదాభివందనం అని పబ్లిక్లో చెప్పి, మీరు అక్కడ కాదు కూర్చోవాల్సింది, నా పక్కన రండి అని పక్కన కూర్చోబెట్టుకొని ఆ డైరీస్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేసినాం పిల్లలకి. అది జడ్జి గారు అందరు చాలా ఇష్టపడ్డారు ఆ డిక్షనరీని, అందరూ చాలా ఉన్నాయి దాంట్లో, మనకు తెలియని చిన్నప్పటి అన్నీ ఉన్నాయి దాంట్లో. అవన్నీ తీసుకున్న తర్వాత కలెక్టర్ గారు, రాజ్యంలో ప్రజలు బాగాలేకపోతే రాజుది తప్పు, మీరు డబ్బులు ఇస్తారంటే మా హెడ్ మాస్టర్ చేయలేదు, నా తప్పు అని చెప్పేసి బాగా అక్కడ కోప్పడి హెడ్ మాస్టర్ను వెంటనే శాంక్షన్ చేసినాను. ఇప్పుడే చెప్తున్నాను, శాంక్షన్ చేస్తున్నాను, నెక్స్ట్ వీక్ అవి రెడీగా ఉండాలని చెప్పేసి రెడీ చేసేసిండ్రు. పిల్లలంతా హ్యాపీ. అక్కడ పోయినప్పుడు నన్ను బాగా గుర్తు చేసుకుంటారు. ఆ డైరీ పర్మనెంట్గా ఉండేది కదా, అది ఈ క్లాస్ కాగానే అయిపోయేది కాదు అది. దాంట్లో నేను ఒక ప్రావర్బ్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో నాది కవర్ స్టోరీలో కవర్ మీద నా నోట్ ఇవ్వడం జరిగింది. అదొకటి నాకు మంచిగా తృప్తినిచ్చింది అనమాట. అంటే నేను బాత్రూంలో ఇవ్వగలిగిన, అక్కడ పిల్లలకి ఒక డైరీ ఇవ్వగలిగిన, ఒక గవర్నమెంట్ మిషనరీని నేను ఎన్ని దరఖాస్తులు పెట్టినా రారు, అది ఎక్కడ పోతే తెలియదు, నేను పర్సనల్గా పోయి చేయగలిగిన.
ఇంకొకటి ఆలేరులో కూడా అట్లాంటి సంఘటన జరిగింది. నేను ఆలేరు ఎందుకో మిత్రుని దగ్గరికి పోతే అక్కడ ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్ కనబడుతుంది. ఏంటి ఆ బిల్డింగ్ అని అడిగితే హాస్టల్ అని అన్నారు. హాస్టల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో చూద్దాం ఎట్లా నడుస్తుందని పోతే ఎవరు లేరు, తాళం వేసింది, వాచ్మెన్ ఉన్నాడు. మీ వార్డెనరీ పిల్లలేనంటే ఎవరు ఉండరు సార్, ఇక్కడ సార్ నెలకు ఒకసారి వస్తాడు, 15 నెలలకు ఒకసారి వస్తాడు. తెలిసింది ఏంటంటే ఆయన రేషన్ అంతా అక్కడ డ్రా చేస్తున్నాడు, బిల్లులు తీసుకుంటున్నాడు, హాస్టల్లో పిల్లలు లేరు, నడుస్తుంది గత 2-3 ఏళ్ళ నుంచి. సో వెంటనే కలెక్టర్ గారికి మెయిల్ పెట్టేసి టైం తీసుకొని నల్గొండ పోయి నేను కలెక్టర్ గారిని అడిగితే ఇట్లా ఉంది సార్, ఇట్లా ఉందంటే మీరెందుకు, మీకేం ఇంట్రెస్ట్ దాంట్లో, మీరెందుకు అడుగుతున్నారని క్వశ్చన్ వేసి, ఐఎమ్ ట్యాక్స్ పేయర్ సార్, ఇట్స్ మై డ్యూటీ, మై రైట్, ఐఎమ్ ట్యాక్స్ పేయర్, మై మనీ ఈజ్ గోయింగ్ వేస్ట్, కాబట్టి నేను అడుగుతాను, ఖచ్చితంగా అడుగుతాను, మీరు రియాక్ట్ కాకపోతే ఐ హ్యావ్ టు అప్రోచ్ ద హానరబుల్ హైకోర్టు అని చెప్పేసి అట్లా కంటిన్యూస్ ఫాలోఅప్ చేస్తే లోకల్ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరూ పోయి దాన్ని హాస్టల్ను వేరే హాస్టల్ కింద షిఫ్ట్ చేసి ఫిలప్ చేసి బ్రహ్మాండంగా నడుస్తుంది. సో దట్ ఆల్సో గివ్స్ మీ వెరీ సాటిస్ఫాక్షన్. అంటే పాపన్ని అడాప్ట్ చేయడం కాకుండా మిగతా విషయాల్లో కూడా మీరు సోషల్ సర్వీస్ అండి. అంటే ఇప్పుడు ఫ్రీగా కేసులు చేయడము, బీద వాళ్ళకు అందరికీ ఫ్రీగా చేస్తే నేను బతకలేను కదా. ఎవరైతే డిజర్వ్ ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా చేయడము. కాంప్లికేటెడ్ కేసు ఎంత కాంప్లికేటెడ్ ఉంటే అంత ఎంజాయ్ చేస్తానండి నేను. కాంప్లికేటెడ్ ఉంటే మంచిగా ఉంటుంది, అంటే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇంత కాంప్లికేటెడ్ నేను చేయగలిగినా అనేది ఒక లెర్నింగ్ స్కోప్ వస్తుంది. ఐ ఫీల్ దట్ దే ఆర్ గివింగ్ మీ ఆపర్చునిటీ టు సర్వ్. ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ సర్వింగ్. అదే మన బ్రెయిన్ కూడా వర్క్ అవుతుంది. సార్ ఫైనల్గా చెప్పండి, మీ డిపార్ట్మెంట్లో అదే అడ్వకేట్ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి, కొత్తగా నల్ల కోటు వేసుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏది? చాలా ఇది కష్టమైన ప్రొఫెషను, ఇష్టంగా చేయాలండి. కష్టమైన ప్రొఫెషన్ కానీ ఇష్టంగా చేయాలి. అంటే ప్రొఫెషన్లో ఉండడానికి మాత్రమే దీంట్లోకి రావాలి. ఇంకొక పని చేస్తా అంటే దీంట్లోకి రాకూడదు. ఫస్ట్ థింగ్ వచ్చిన తర్వాత కంప్లీట్ డిటర్మినేషన్, డివోషన్ అండ్ హార్డ్ వర్క్, ఈ 3 ఉండాలి. చాలా కాలం సీనియర్ దగ్గర పని చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే కొత్త జనరేషను ఏడాది కాగానే బోర్డు పెట్టేసుకుంటున్నారు, అక్కడ పోయి కోర్టులో ఏం చేయలేరు, పర్ఫామ్ చేయలేరు, తర్వాత ఇబ్బందుల పాలై మళ్ళీ పెద్ద అడ్వకేట్గా మంచిగా రాణించలేరు. కాబట్టి ఒక స్థిమితంగా ఒక సీనియర్ దగ్గర స్థిమితంగా, సీనియర్ అన్నప్పుడు తిడతాడండి ఖచ్చితంగా, ఎందుకంటే సీనియర్కి చాలా బాధ్యతలు ఉంటాయి. కేసు డ్యామేజ్ అయితే పార్టీస్ సఫర్ అవుతారు, ఇన్నేళ్ళ నుంచి సంపాదించుకున్న పేరు పోతుంది అని చెప్పేసి చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తారు ఏ సీనియర్ అయినా. ఆ కేసును డ్యామేజ్ చేసే పని జూనియర్ చేయకూడదు అంటే కంటిన్యూగా ఉండాలి. తిట్లు తినాలి. తిట్లు తిట్టేది గురువే కదా, ఇంకెవరు తిడతారు? గురువే కదా. తిట్లు తిట్టేది మన మంచిగా అనుకోవాలి. బాగా మ్యాక్సిమం టైం ఆఫీస్లో స్పెండ్ చేయాలండి. కోర్టులోనేమో లెర్నింగ్, అక్కడ డిశ్చార్జ్, ఇక్కడ ఇన్పుట్స్, అక్కడ డిశ్చార్జ్. సో ఆఫీస్లో ఎక్కువ టైం స్పెండ్ చేసి, కోర్టులో ఎక్కువ టైం స్పెండ్ చేసి, కోర్టులో కేసు అయిపోయిన వెంటనే తనకు సీనియర్ ఇచ్చిన కేసు అయిపోగానే ఇంటికి పోవద్దు. హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ నడుస్తూ ఉంటాయి ప్రతి కోర్టులో. పోయి కూర్చోవాలి. ఏదో ఒక కోర్టులో ఎవిడెన్స్ జరుగుతుంటుంది, ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంటాయి, అబ్జర్వేషన్ అనమాట. కూర్చొని అక్కడ నేర్చుకుంటే, ఎందుకంటే ఒక అడ్వకేట్గా నేను 30 ఏళ్ళు ఉన్నా కూడా నేను చేయని కేసులు చాలా ఉన్నాయి. అవన్నీ నాకు అవకాశం నా లైఫ్ టైంలో కూడా దొరకకపోవచ్చు. అందుకని అక్కడ కోర్టులో కూర్చొని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆ అవకాశం కూడా మనకు వస్తుంది, మనం నేర్చుకున్నట్టు అవుతుంది. నెక్స్ట్ టైం ఒకవేళ వస్తే మనకి ఈజీగా ఉంటుంది. సో కోర్ట్ టైం అయిపోగానే ఇంటికి పోవద్దు. కోర్ట్ టైం అయిపోగానే ఆఫీస్కి పోవాలి. చక్కగా ఆఫీస్కి పోయి ఆఫీస్లో మ్యాక్సిమం టైం స్పెండ్ చేయాలి. పుస్తకాలు బాగా చదవాలి. పర్ఫామ్ చేస్తానికి సీనియర్ గైడెన్స్ ఎట్లా ఉంటుంది. డెఫినెట్లీ దే విల్ కమ్ అండ్ దే విల్ రియల్లీ ఎంజాయ్ ప్రొఫెషన్ అండి. ఇది ఎంత మంచి ప్రొఫెషన్ అంటే చాలా మంచిది, చాలా ఎంజాయ్ చేయొచ్చు, చాలా మంచి పవిత్రమైన ప్రొఫెషన్ అని నేను భావిస్తున్నాను. నేను కోర్టులో కూడా ఎన్నో సందర్భాలలో మళ్ళా జన్మ ఉంటే నేను వకీల్గానే పుట్టాలనుకుంటా అని కోర్టులో నేను ఓపెన్ కోర్టులో ఆర్గ్యూ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంత ఇష్టపడి చేయాలి జూనియర్స్ కూడా, ఏదో టైంపాస్కి రావద్దు. అది నేను చేసే సలహా. ఓకే, బాధితులకు న్యాయం చేయాలంటే ఖచ్చితంగా అడ్వకేట్ ప్రొఫెషన్ కరెక్ట్గా ఉంటుంది అంటారు వేణుధర్ రెడ్డి గారు. ఇది కష్టమైన పని కానీ ఇష్టంగా చేస్తే ఇందులో ఉన్న తృప్తి వేరే డిపార్ట్మెంట్లో రాదంటున్నారు. ఇక్కడ పర్టికులర్గా బాధ్యతకు న్యాయం చేయాలో రెండుగానే వేరే ప్రొఫెషన్ని చేసుకోవద్దు, ఇది ప్రొఫెషనల్గా ఎంచుకోండి అంటూ వేణుధర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఖచ్చితంగా అందరూ రండి, బాధ్యతకు న్యాయం చేయండి. కోర్టు అయిపోయిన తర్వాత సీనియర్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయండి, పుస్తకాలు చదవండి అంటూ అతను సూచనలు ఇస్తున్నారు. ఇది ఈ వారం వేణుధర్ రెడ్డి గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్
ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe I Dream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.